హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వశిష్ట 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా వశిష్ట 360 డిజిటల్ క్లాసెస్ని అప్డేట్ అయింది. అండ్ ఈ రోజు నుండి మీకు రెగ్యులర్గా డిజిటల్ బోర్డ్ మీద డిజిటల్ క్లాసెస్ని మీకు చెప్పడం కోసమని కంప్లీట్గా కూడా ఒక స్టూడియో సెటప్ని తీసుకురావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక విషయం తెలియాల్సింది ఏంటి అని అంటే, ఈ క్లాస్లో మనం ఇప్పటి వరకు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏమైతే నేర్చుకున్నామో అన్నీ కూడా, అంటే 45 డేస్లో మొత్తం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈరోజు నేర్చుకోబోతున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ. ఈ 45 రోజుల క్లాసెస్ 45 డేస్ ఛాలెంజ్ అనే ఈ క్లాసెస్ని మీకు యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందించడం జరిగింది. అండ్ ఈ కోర్స్ వచ్చేసి ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 కోర్స్ ఇది. సో ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే ఈ కోర్స్ని మనము ఇండియాలో ఒక నెంబర్ 1 కోర్స్గా రూపొందించడం జరిగింది. అండ్ ఇంతటి సక్సెస్ కారణం మీరే, కాబట్టి ఐఎమ్ డెడికేటింగ్ దిస్ సక్సెస్ టు యూ. అండ్ ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విషయం చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చేయటానికి మాకు ఇది రాయటానికి ఈ పాయింట్స్ అని రాసాం కదా, ఈ పాయింట్స్ రాయటానికి మాకు దాదాపుగా వారం రోజుల టైం పట్టింది. అండ్ దాదాపుగా ఇందులో ఒక 70 నుండి 80 స్లైడ్స్ ఉంటాయి. ఇందులో 62 హెల్పింగ్ వర్బ్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకంటే ఎక్కువగా డీప్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా, మీరు మీ వైపు నుండి చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో, మీ రిలేటివ్స్తో స్పోకెన్ ఇంగ్లీష్ని ఫ్రీగా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరితో ఇంత కంటెంట్ ఉన్నటువంటి, ఇంత క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నటువంటి వశిష్ట 360ని సబ్స్క్రైబ్ చేయించండి, సరిపోతుంది. అంతకుమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు మీకు క్లాస్లోకి ఎంటర్ అయినట్టయితే క్లాస్లో ఈ సబ్జెక్ట్ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, అండ్ ఇక్కడ నేను చెప్పిన విషయాన్ని మీరు ఏం చేస్తారు అని అంటే, మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేయండి. మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఇక్కడ పేజ్ నెంబర్ వచ్చేసి లాస్ట్లో 2 పేజీలు ఖాళీగా ఉన్నాయి, చూసారా? ఆ లాస్ట్లో 2 ఖాళీగా ఉన్న పేజీలలో మీరు ఇదంతా రాసుకోండి. అండ్ ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన పుస్తకంలో ఆ లాస్ట్ 2 పేజీలు లేవు. ఆ లాస్ట్ 2 పేజీలు లేకపోతే కనుక మీరు ఒక వేరే పుస్తకంలో రాసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఈ లాస్ట్ 2 పేజీలు కొత్తగా పుస్తకంలో లేవు కాబట్టి మీరు డైరెక్ట్గా ఒక వేరే బుక్లో రాసుకోండి, లేదా అదే బుక్లో కానీ రాసే ప్రయత్నం చేయండి. సరే, ఎనీవేస్, ఈ బుక్ను మీరు కొనాలనుకుంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మనకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ రీచ్ అయ్యాము. గోల్డెన్ ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్ 2 వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంగా 449 రూపీస్ ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని అమెజాన్లో 224 రూపీస్, అంటే ఎగ్జాక్ట్గా 50% డిస్కౌంట్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవుతాం, సోదం ఏం లేదు, సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని. మీరు డూ అనే ఈ హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తుంది అంటే, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులను చెప్తుంది అన్నట్టు. అంటే ఏదైనా ఒక పనిని చేస్తాను, లేదా చేస్తాము, లేదా చేస్తాము, లేదా చేస్తారు, లేదా చేస్తారు అనే సందర్భంలో చెప్తాం. అంటే ఎలా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఐ, వి, యూ అండ్ దే. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, అండ్ యూ అంటే మీరు లేదా నువ్వు, దే అంటే వారు. సో ఇప్పుడు ఏంటనంటే, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు మనము ఈ డూని వాడతాము. మరి డూ దేని గురించి చెప్తుంది? ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనుల గురించి. ఎవరు చేసే పనుల గురించి? ఐ, నేను చేసే పనుల గురించి. వి, మేము చేసే పనుల గురించి లేదా మనము చేసే పనుల గురించి. యు, మీరు లేదా నువ్వు చేసే పనుల గురించి చెప్పినప్పుడు. దే అంటే వారు చేసే పనుల గురించి లేదా వాళ్ళు చేసే పనుల గురించి. ఈ డూ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది. దీన్నే మనము ఇంగ్లీష్లో V1 ఫామ్ అంటాము, లేదా బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటాము. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా
అంటాము. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి లెర్న్ అనేది ఇక్కడ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని చెప్పాలనుకోండి, ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్తాము. మరి ఇక్కడ డూ వచ్చిందా ఎక్కడైనా కానీ? రాలేదు. కానీ ఒక సందర్భంలో మనము డూని చూస్తాము. ఐ డూ లెర్న్ అంటే ఏదైనా ఒక పనిని నేను నొక్కి చెప్పినప్పుడు, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పినప్పుడు, అంటే రెగ్యులర్గా చేస్తాను అని చెప్పినప్పుడు మనము ఇలా కూడా చెప్తాం అన్నట్టు. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్తాం. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్తాం. అంటే దీని అర్థం ఏంటి అని అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఎప్పుడు నేర్చుకుంటాము? డైలీ, ప్రతిరోజు నేర్చుకుంటాం కాబట్టి డైలీ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, లేదా ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. మరి డైలీ అని ఎందుకు పెట్టాను ఇక్కడ అంటే ఈ డూ ఎప్పుడు యూజ్ చేస్తాము? ప్రతిరోజు, అలవాటుగా, క్రమం తప్పకుండా, రెగ్యులర్గా, డైలీ మన హ్యాబిట్స్ లాగా చేస్తుంటాం కదా, హ్యాబిచువల్ యాక్షన్స్ అని చెప్పి, అప్పుడు ఈ డూని యూజ్ చేయాలి. అండ్ డూ ఎప్పుడు యూజ్ చేయాలి? ఐ ఉన్నప్పుడు, వి, యు అండ్ దే ఉన్నప్పుడు మనం డూని యూజ్ చేయాలి. డూ తర్వాత వర్బ్ ఏ ఫామ్లో రావాలి? డూ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో రావాలి. ఫస్ట్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ లెర్న్ కావచ్చు, లేదా ప్లే కావచ్చు, లేదా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ప్లే కావచ్చు. ఎండాకాలం కాబట్టి, లేదా వాట్ ఎవర్, నేను రోజు క్రికెట్ ఆడతానని చెప్పాలనుకోండి, ఎవ్రీడే ఐ ప్లే క్రికెట్ ఆర్ ఎవ్రీడే ఐ డూ ప్లే క్రికెట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామనంటే ఒక వర్బుని తీసుకుందాము, దాంతో మనము ఇక్కడ లెర్న్ అనే వర్బుని తీసుకుంటున్నాం. మనం లెర్న్ అనే వర్బుని తీసుకొని కొన్ని వందల ఎగ్జాంపుల్స్, వేల ఎగ్జాంపుల్స్ని మనము ఇక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎలా చేస్తామనంటే ఇక్కడ కంప్లీట్గా ఈ హోల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇందులో పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఇందులో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఇందులో నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఇందులో నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది. సార్ మాకు అసలు ఇంగ్లీషే రాదు, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అని చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్ ఆన్సర్ రూపంలో ఉంటే దాన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్ అది క్వశ్చన్ రూపంలో ఉంటే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు అంటే క్వశ్చన్ చేస్తున్నారు. సిబిసిఐడి కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే క్వశ్చన్ చేస్తున్నారు అని అర్థం అన్నట్టు. ఏదైనా ఒక సెంటెన్స్ ఇలా నాట్తో కనిపిస్తే, అంటే నాట్ అంటే కాదు, లేదు, కుదరదు అని చెప్పి, అవ్వదు అని చెప్పి సందర్భంలో దాన్ని మనము నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. దీన్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. దీన్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అని అంటాము. అండ్ ఏదైతే సెంటెన్స్ ఈ నాట్తో మళ్ళీ క్వశ్చన్ చేస్తామో దాన్ని మనము నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. కంప్లీట్గా మనకి ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? పాజిటివ్ దానికి ఇంట్రాగేటివ్, నెగిటివ్ దానికి నెగిటివ్ ఇంట్రాగేటివ్. అంటే మనకు రెండే సెంటెన్సెస్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. పాజిటివ్కి క్వశ్చన్ చేస్తే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్కి క్వశ్చన్ చేస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇదంతా కూడా మాకు వద్దు సార్ అని అంటే ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఒక వర్డ్ తీసుకున్నాను నేను ఈరోజు లెర్న్ తీసుకున్నాను. మీరు ప్రతిరోజు పడుకునే ముందు ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు ఏం చేస్తారని అంటే ప్రతి ఒక్కరు కూడా రేపు ప్లే తీసుకోండి, ఎల్లుండి రైట్ తీసుకోండి, ఎల్లుండి తర్వాత వచ్చే రోజు నెక్స్ట్ డే ఏం చేస్తారని అంటే అక్కడ సింగ్ తీసుకోండి, లేదా ఇంకేదైనా వర్బ్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. వాట్ ఎవర్ ద వర్బ్స్ దట్ యూ లైక్ ఆర్ దట్ యూ డూ, రెగ్యులర్గా చేసే వర్బ్ని ఏదైనా ఒకటి తీసుకోండి. ఇక్కడ నేను లెర్న్ తీసుకున్నాను. ఐ డూ లెర్న్. ఇక్కడ చూడండి, ఐ డూ లెర్న్. సింపుల్గా ఐ డూ లెర్న్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ. సో ఐ వచ్చినప్పుడు మనం డూ యూజ్ చేస్తాము. ఇందాకే మీకు చెప్పాను. ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అంటే రెగ్యులర్గా నేర్చుకుంటాం కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇక్కడ సెంటెన్స్కి ముందు కానీ, ఇక్కడ సెంటెన్స్కి ముందు కానీ చివర కానీ, ఇక్కడ సెంటెన్స్కి ముందు కానీ చివర కానీ మీరు ఒక పని చేయొచ్చు. అదేంటి అని అంటే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. కీవర్డ్ అంటే ఏంటి? మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు నేర్చుకుంటాను కాబట్టి ఎవ్రీ డే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ వశిష్ట 360 ఛానల్లో చూసి నేర్చుకుంటాను కాబట్టి ఎవ్రీ డే ఐ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అంటే ప్రతిరోజు నేను నేర్చుకున్నాను. సార్ నాకు ఎవ్రీడే రాదు, సో డైలీ యూజ్ చేయండి.
సార్ నాకు డైలీ కూడా రాదు, రెగ్యులర్ యూజ్ చేయండి. సార్ నాకు రెగ్యులర్ కూడా రాదు, అప్పుడు ఏం చేస్తారు? ఆఫెన్ యూజ్ చేయండి. ఆఫెన్ అంటే తరచుగా నేను నేర్చుకుంటాను. రెగ్యులర్లీ ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ డూ ఎందుకు పెడుతున్నామనంటే ఈ డూ అనే హెల్పింగ్ అంటేనే సహాయం చేయటము. ఏం సహాయం చేస్తుంది? క్వశ్చన్ చేయడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ ఏదైతే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మనకి ఉందో ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకి మనం ఈ డూని తీసుకొస్తే అప్పుడు క్వశ్చన్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి ఇంగ్లీష్లో 7 ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అండ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకు 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి అని అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇందాక మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మీకు ఆల్రెడీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి చెప్పాను. ఐ, వి, యు, దే. ఈ కాకుండా ఏమున్నాయి? హీ, షీ, ఇట్. కంప్లీట్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 5 6 and 7. ఇంగ్లీష్లో మొత్తం ఇది 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా, రైట్? సో ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇక్కడ రాయలేదు. రెగ్యులర్గా అంటే ప్రతిరోజు అని చెప్పినప్పుడు ఎవ్రీడే. రెగ్యులర్గా అంటే తరచుగా. ఆఫెన్ అంటే తరచుగా. రోజు నేర్చుకుంటాను. డైలీ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ డూ లెర్న్ ఇంగ్లీష్. మరి డూ ఎందుకు యూజ్ చేశామనంటే క్వశ్చన్ చేయడానికి అని చెప్పాను మీకు ఇంతకుముందు. ఎలా యూజ్ చేయాలి? ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్కి ముందుని మనం డూని తీసుకొచ్చినప్పుడు ఏమైంది? డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. చూడండి, డూ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా? ఇక్కడ క్వశ్చన్ వచ్చింది చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా. నేను ఇక్కడ లెర్న్ తీసుకున్నాను. మీరు నెంబర్ ఆఫ్ వర్బ్స్ మనం వశిష్ట 360 బుక్లో ఇక్కడ చూడండి, ముందు పేజీ నెంబర్ వచ్చేసి మీకు చెప్తాను చూడండి. మన వశిష్ట 360 బుక్లో పేజీ నెంబర్ వచ్చేసి 43 నుండి మీకు 65 వరకు అనుకుంటా, ఆల్మోస్ట్ 65 వరకు ఉంటుంది ఇక్కడ. 43 నుండి రైట్ ఎగ్జాక్ట్లీ 65 వరకు మన వశిష్ట 360 బుక్లో 43 నుండి 65 పేజీ వరకు కొన్ని వందల వేల వర్బ్స్ ఉన్నాయి. వాటి 5 ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో ఆ వర్బ్స్లో ఏదో ఒక 10 వర్బ్స్ తీసుకోండి. నేను చెప్పినట్టు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ చేసినప్పుడు డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి ఇలా క్వశ్చన్ చేశాము. ఎలా? ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని ముందుకు తీసుకొచ్చి డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి క్వశ్చన్ చేశాము, రైట్? సో ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, రైట్. ఇప్పుడు ఈ డూకి మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ఉన్నటువంటి ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే, నాట్ అనేది నెగిటివ్ వర్డ్, నెగిటివ్ సెంటెన్స్ కోసం ఈ నాట్ యాడ్ చేస్తున్నాము. ఈ డూకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? సింపుల్గా దీన్ని కాంట్రాక్ట్ చేసినప్పుడు డు నాట్ అవుతుంది, డోంట్ అవుతుంది. కలిపి చదివినప్పుడు డు నాట్ అవుతుంది. దాన్ని కాంట్రాక్ట్ చేసినప్పుడు డోంట్ అవుతుంది. సో ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇలా చెప్పొచ్చు, లేదా ఐ డోంట్ లెర్న్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది, అందుకే ఇక్కడ ఎన్ఎస్ అని రాశాను. పాజిటివ్ సెంటెన్స్ అర్థమైంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అర్థమైంది. పాజిటివ్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. దాని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దాన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది, రైట్? సో ఎక్స్క్యూజ్ మీ, డూ ఐ లెర్న్ ఇంగ్లీష్ అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామనంటే సింపుల్గా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామనంటే రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ డోంట్ ఏదైతే ఉందో ఈ డోంట్ని తీసుకొని వచ్చి మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్టయితే మళ్ళీ క్వశ్చన్ అవుతుంది ఈ నెగిటివ్ సెంటెన్స్. డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ స్పెల్లింగ్లో జీ మిస్ అయింది. డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. సో సెంటెన్సెస్ ఇప్పుడు చూడండి, పాజిటివ్ అయిపోయింది, ఇంట్రాగేటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా ఇక్కడ అయిపోయింది. మొత్తం ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? పాజిటివ్, ఇంట్రాగేటివ్,
నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి మనకు, రైట్. సో ఇక్కడ మనకు ఈ డూని యూజ్ చేసి ఒక ఐని యూజ్ చేసే చెప్తున్నాను. మీకు ఇంకెంత స్కోప్ ఉంది ఇక్కడ యూజ్ చేయడానికి? వీతో చెప్పండి, యూతో కూడా ప్రాక్టీస్ చేయండి, దేతో కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఐ యూజ్ చేశాను కదా, వీ డూ లెర్న్ ఇంగ్లీష్. అప్పుడు సింపుల్గా ఇక్కడ చూడండి, ఒక ఒక చిన్న ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఐ యూజ్ చేశాను కదా నేను, ఈ ఐ ప్లేస్లో మీరు వి యూజ్ చేసి చూడండి ఒకసారి. వి యూజ్ చేసి ఒకసారి ట్రై చేద్దాం. వి యూజ్ చేసి ఎలా ట్రై చేద్దామని అంటే, వి పెట్టాను. వి డూ లెర్న్ ఇంగ్లీష్. డూ వి లెర్న్ ఇంగ్లీష్? వి డోంట్ లెర్న్ ఇంగ్లీష్. డోంట్ వి లెర్న్ ఇంగ్లీష్. తెలుగు మీనింగ్ మారిపోతుంది. నేను దగ్గర ఏమవుతుంది? వి అంటే మేము, కాబట్టి ఈ వి అనేది తెలుగు మీనింగ్ ఏంటి? మేము లేదా మనము అవుతుంది. కాబట్టి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. ఈ నేను అనేది పోతుంది ఇక్కడ, వి యూజ్ చేస్తున్నాం కాబట్టి. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. మేము ఇంగ్లీష్ నేర్చుకుంటామా? మేము ఇంగ్లీష్ నేర్చుకోము. మేము ఇంగ్లీష్ నేర్చుకోమా? ఇంతకుముందు ఏమైంది? ప్రీవియస్గా ఇంతకుముందు ఏమైంది? ఐ అని యూజ్ చేసినప్పుడు నేను అని యూజ్ చేస్తున్నాను ఈజీగా అర్థం అవడానికి. కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోను, క్వశ్చనింగ్ అన్నట్టు. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా? క్వశ్చనింగ్ అన్నట్టు. నేను ఇంగ్లీష్ నేర్చుకోను, నెగిటివ్ సెంటెన్స్. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా? మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ అన్నట్టు, రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. అదేంటి అని అంటే డస్తో. సో బేసికల్గా ఎప్పుడైనా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకు హీ, షీ, ఇట్ ఉంటే, ఈ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనము డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము. డస్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం వర్బ్ని ఏ ఫామ్లో యూజ్ చేయాలి? V1 ఫామ్లో యూజ్ చేయాలి. V1 ఫామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఫామ్. ఫస్ట్ ఫామ్ అంటే ఏంటి? బేస్ ఫామ్. బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ అంటే ఎక్కడ తెలుస్తుంది? మన వశిష్ట 360 బుక్లో 43 పేజీ నుండి 65 పేజీ వరకు తెలుస్తుంది. మరి ఈ ఫస్ట్ ఫామ్లో ఈరోజు మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? లెర్న్ అని ఒక చిన్న వర్బ్ని తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ షీ తీసుకున్నాను నేను. మీరు హీతో ప్రాక్టీస్ చేయండి లేదా ఇట్తో ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ లెర్న్ తీసుకున్నాను, మీరు ప్లే తీసుకోండి, రైట్ తీసుకోండి, సింగ్ తీసుకోండి, డ్రైవ్ తీసుకోండి, డ్రింక్ తీసుకోండి, లిజన్ తీసుకోండి, వాచ్ తీసుకోండి, వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ దట్ యు నీడ్. ఈ 43 పేజీ నుండి 65 పేజీ వరకు ఉన్నటువంటి ఏదైనా వర్బుని తీసుకొని ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థం అవడం కోసం నెమ్మదిగా నిదానంగా చెప్తున్నాను. సో షీ అంటే ఆమె, షీ అంటే ఆమె. షీ డస్ లెర్న్ ఇంగ్లీష్. సో ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది లేదా ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అని చెప్పి తెలుగు మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్. అండ్ దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి. ఇప్పుడు ఎలా చేస్తారు? క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ డజన్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినటువంటి షీ ముందు పెట్టండి. సింపుల్గా డజన్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినటువంటి షీ ముందు పెట్టండి, రైట్. ఎలా పెడతారు అని అంటే ఇక్కడ మీకు ఇది క్లియర్ చేసి చూపిస్తాను ఒకసారి, రైట్. చూడండి, ఇది షీ కదా, ఈ షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, అదొక సబ్జెక్ట్. ఈ షీ ముందు ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి పెట్టండి. ఏమవుతుంది? డస్ ముందుకు వచ్చేసింది ఇక్కడ చూడండి. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? నేర్చుకోదు అని చెప్పాలనుకోండి, ఈ డస్కి ఏం చేస్తారనంటే సింపుల్గా నాట్ యాడ్ చేయండి. ఏమవుతుంది అప్పుడు? డస్ నాట్ అవుతుంది. ఏమవుతుంది? డస్ ప్లస్ నాట్ డస్ నాట్ అవుతుంది. దాన్నే కాంట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? డజంట్ అవుతుంది. షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డజంట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అంటేనే నాట్ అని యూజ్ చేసి చెప్తాం. ఇలా నాట్ అని యూజ్ చేసి చెప్తాం. ఇప్పుడు డజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టండి. ఏమవుతుంది? డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. అంటే ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో మనకి ఇంగ్లీష్లో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 4 సెంటెన్సెస్ని కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ కనుక మీకు వస్తే మనకు WH వర్డ్స్ అనేవి 9 ఉంటాయి. ఆ 9 WH వర్డ్స్ ఏంటి అని అంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, రైట్, చెప్పే ప్రయత్నం చేస్తాను. వాట్ అని ఒక WH వర్డ్ ఉంటుంది. వాట్ అంటే ఏమిటి,
వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏ లేదా ఏది, హూజ్ అంటే ఎవరిది, హూజ్ ఎవరిది, హూమ్ ఎవరిని, హూజ్ అంటే హూమ్ ఎవరిని, హూజ్ అంటే ఎవరి యొక్క అని కూడా వస్తుంది అన్నట్టు, రైట్. హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా అని చెప్పి ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్నిటి మీద బేస్ చేసుకొని మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు. ఆమె ఇక్కడ వాట్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ వాట్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకుందాం. ఇక్కడ క్వశ్చన్కే మనం యూజ్ చేస్తాం కదా వాట్ని. మీ క్లారిటీ కోసం ఇక్కడ కొంచెం దీన్ని క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ మీరు వీడియో పాజ్ చేసుకొని రాసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లారిటీ కోసం దీన్ని డిలీట్ చేస్తున్నాను. వీడియో పాజ్ చేసుకొని రాసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఇక్కడ వాట్ని పెడుతున్నాను, డబ్ల్యూహెచ్ వర్డ్ని ఒక వాట్ని తీసుకుంటున్నాను. వాట్ డస్ షీ లెర్న్, వాట్ అంటే ఏంటి, ఏమిటి అని దాని అర్థం, ఏమిటి. వాట్ అంటే ఏంటి, ఏమిటి అని దాని అర్థం. వాట్ డస్ షీ లెర్న్ అంటే ఆమె ఏం నేర్చుకుంటుంది, ఆమె వాట్ డస్ షీ లెర్న్, ఆమె ఏం నేర్చుకుంటుంది అని దాని అర్థం అన్నట్టు. లేదా వైని తీసుకొచ్చి పెడదాం, ఇక్కడ సింపుల్గా వైని పెడదాం ముందు. ఏమవుతుంది, వై డస్ షీ లెర్న్, ఆమె ఎందుకు నేర్చుకుంటుంది. లేదా వేర్ని పెడదాం ఒకసారి, లెట్ us టేక్ వేర్. వేర్ని పెడితే ఏమవుతుంది, వేర్ డస్ షీ లెర్న్, ఆమె ఎక్కడ నేర్చుకుంటుంది అని వస్తుంది అన్నట్టు. సో ఈ ప్యాటర్న్ వస్తే మనం ఇంగ్లీష్తో ఆట ఆడుకోవచ్చు. ఎవరైనా ఇంగ్లీష్లో తప్పు మాట్లాడినా కూడా మనం చెప్పచ్చు. లిటరల్గా చెప్తున్నాను మిత్రులారా, మీరే ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి 4 types ఆఫ్ సెంటెన్సెస్, పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ అంటే ఆన్సర్ రూపంలో ఉంటుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ రూపంలో ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ అంటే నాట్ని యూజ్ చేసి చెప్తాము, అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఈ నాట్ని యూజ్ చేసినటువంటి డజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్టయితే మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. హోప్ ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది, ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. బేసికల్గా డిడ్ యూజ్ చేసినప్పుడు జరిగిపోయిన పని గురించి చెప్తుంటాము. జరిగిపోయిన పని గురించి చెప్తాం. జరిగిపోయిన పని లేదా పనుల గురించి, జరిగిపోయిన పని లేదా పనుల గురించి. మరి ఈ డిడ్ని ఎలా యూజ్ చేయాలంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నేను అడ్డం ఉంటే కనిపిస్తలేదు కదా మీకు, ఇప్పుడు చూడండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మనము డిడ్ని కామన్గా యూజ్ చేస్తాం. ఐకి, వీకి, యూకి, దే అండ్ హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కామన్గా యూజ్ చేస్తాం. హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ, రైట్. సో జరిగిపోయిన పని లేదా పనుల గురించి అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్, విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. మనం ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి, డిడ్ని యూజ్ చేయాలి. అండ్ డిడ్ తర్వాత మనం వర్బ్ ఏది యూజ్ చేయాలి, ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. హోప్ యూ అండర్స్టూడ్ వెల్ ఇక్కడికి, రైట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఐతో స్టార్ట్ చేస్తున్నా. ఐ డిడ్ లెర్న్, ఆల్రెడీ మనం లెర్న్తోనే యూజ్ చేస్తున్నాం కదా, వర్బ్ లెర్న్ తీసుకున్నాం కదా. త్రూ అవుట్ అవర్ క్లాస్ ఇప్పుడు ఈరోజు లెర్న్ మాత్రమే ఉంటుంది. ఐ డిడ్ లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కున్నాను అని అంటే ఏంటి, దాని అర్థం జరిగిపోయింది ఆ పని, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ ప్లేస్లో వి పెడితే ఏమవుతుంది, మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. ఒకవేళ వి ప్లేస్లో యూ పెడితే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. యూ ప్లేస్లో దే పెట్టండి ఒకసారి, వారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. లెట్ us say like this. ఐ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. వీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాము. యూ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. దే డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. లేదు హీ అని పెట్టామనుకోండి, హీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. షీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నది. ఇట్ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ నేర్చుకున్నది అని దాని అర్థం అన్నట్టు, రైట్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. మీరు వీడియో పాజ్ చేసుకొని ఒకవేళ రాసుకోవాలనుకుంటే కనుక ఇదంతా కాన్సెప్ట్ అంతా కూడా ఒకసారి రాసుకోండి. ఇదంతా ఫ్రీగా చేసి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ చెప్పడం కోసం దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. వీడియో పాజ్ చేసుకొని మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు.
ఓకే, రైట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్, రైట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి మీరు చిన్నగా, రైట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి ఈ డిడ్నే తీసుకుందాం. ఈ డిడ్ని యూజ్ చేసి, ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏముంది ఇక్కడ? ఐ ఉంది. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ ఉంది కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఈ ఐ ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది? క్వశ్చన్ అవుతుంది. డిడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే క్వశ్చన్ చేస్తున్నాం అన్నట్టు. డిడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానా? ఎవరైనా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానా అని చెప్పి సెల్ఫ్ క్వశ్చన్ చేస్తారా? చేయరు. మనం ఎప్పుడైనా కానీ ఆపోజిట్ పర్సన్ని మనం క్వశ్చన్ చేస్తుంటాం. ఎలా క్వశ్చన్ చేయాలి? ఈ ఐ ప్లేస్లో యూ పెట్టండి. డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా, మీరు తిన్నారా అని అడగాలి. ఎలా అడుగుతారు? డిడ్ యూ ఈట్, సింపుల్గా ఈ లెర్న్ ప్లేస్లో ఈట్ అని పెడితే సరిపోతుంది. డిడ్ యూ ఈట్ అంటే సరిపోతుంది అక్కడ. డిడ్ యూ ఈట్ అంటే మీరు తిన్నారా అని. సరే, ఈట్ అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతమైనటువంటి విషయం కాబట్టి ఈట్ని తీసేద్దాం ఇక్కడ. ఓకే, లెర్న్ అనే ఒక వర్బ్ని తీసుకొని కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి క్లాస్ అంతా కూడా లెర్న్తోనే చేద్దాం. డిడ్ యూ లెర్న్ అంటే మీరు లేదా నువ్వు, మీరు లేదా నువ్వు నేర్చుకున్నావా? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావా? మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా? క్వశ్చన్ అయిపోయింది. నేర్చుకోలేదు అని చెప్పాలనుకోండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి మిత్రులారా? డిడ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి నెగిటివ్ సెంటెన్స్కి ఏం యూజ్ చేయాలి? నాట్ యూజ్ చేయాలి. మరి దీన్ని కాంట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? డిడింట్, డిడ్ నాట్ అని చెప్పి చెప్పొచ్చు. డిడ్ నాట్, డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్ ఆర్ డిడింట్ అని కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో ఐ డిడింట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అని చెప్పి నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నాం ఇక్కడ. ఇదేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇదేమో పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ డిడింట్ని ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నటువంటి ఐ ముందు, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో? 7 ఉన్నాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ ఐ ముందు కనుక మనం ప్లేస్ చేసినట్టయితే డిడింట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, లేదు సార్ మేము వేరే బుక్లలో చూసినాము, ఆ బుక్లలో డిడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఉందా అంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు. డిడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా యూస్ చేసి చెప్పొచ్చు. హోప్ యు అండర్స్టాండ్. జరిగిపోయిన పనుల గురించి చెప్పినప్పుడు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము, లేదా డైరెక్ట్గా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్తాం. పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్పడం అంటే ఏంటి సార్ అని అంటే, ఈ డిడ్ ప్లేస్ లెర్న్ ప్లేస్లో దీనికి లెర్న్కి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి? లెర్న్ట్. కాబట్టి లెర్న్ట్ని డైరెక్ట్గా యూజ్ చేసి చెప్తాము. ఐ లెర్న్ట్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు కదా. ఐ లెర్న్ట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఇలా చెప్తాము. బట్ క్వశ్చన్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యొక్క హెల్ప్ కావాలి కాబట్టి, అప్పుడు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యొక్క హెల్ప్ కావాలి కాబట్టి ఈ రకంగా మనం తీసుకుంటాం అన్నట్టు. సో ఐ డిడ్ లెర్న్, ఎక్స్క్యూజ్ మీ, ఐ డిడ్ లెర్న్ అన్నా ఒకటే, ఐ లెర్న్ట్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. అండ్ నెక్స్ట్ స్లైడ్లో మనము ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము అని అంటే, షెల్తో. బేసికల్గా మీకు తెలుసు, షెల్ అండ్ విల్ యూజ్ చేస్తే దేని గురించి చెప్తుంది మిత్రులారా? ఫ్రెండ్స్, దేని గురించి చెప్తుంది చెప్పండి? ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తుంది. ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తుంది. ఎవరి ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్తుంది? ఐ, నేను, వి, మేము లేదా మనము, యు, మీరు, దే, వారు, హీ, అతడు, షీ, ఆమె, ఇట్, అది లేదా ఇది. రైట్. సో ఈ అన్ని ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ షెల్ విల్ని యూజ్ చేసి చెప్తాం. సార్ మరి షెల్కి విల్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, నో డిఫరెన్స్. వీ కెన్ యూజ్ ఐదర్ షెల్ ఆర్ విల్. బట్ ఐ అండ్ వి అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మోస్ట్లీ మనం షెల్ని యూజ్ చేయడం జరుగుతుంది. లేదు సార్ నేను విల్లే యూజ్ చేస్తాను, విల్ యూజ్ చేసే మాట్లాడతాను అంటే దట్ ఈస్ యువర్ విష్ అండ్ దట్ ఈస్ అప్ టు యూ. ఆ చాయిస్ అనేది ఉంది మనకు. రైట్. ఇక్కడ షెల్ అనేది ఉంది కాబట్టి షెల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను భవిష్యత్తులో, భవిష్యత్తు అంటే ఎప్పుడు? నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కావచ్చు,
వాట్ ఎవర్ నెక్స్ట్ 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత, 5 డేస్ తర్వాత ఎప్పుడైనా కూడా కావచ్చు. సో నెక్స్ట్ మంత్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేదా నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పాలనుకోండి. నెక్స్ట్ వీక్ ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్ అని అంటే షెల్ వచ్చింది కాబట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? దాని అర్థం భవిష్యత్తులో. భవిష్యత్తు అంటే ఎప్పుడు ఆ భవిష్యత్తు? టైం ఆల్రెడీ చెప్పాం కదా నెక్స్ట్ మంత్ అని చెప్పి. నెక్స్ట్ మంత్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ షెల్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొచ్చినట్టయితే షెల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా అని క్వశ్చన్ అన్నట్టు. సో ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పి తనకు తాను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తనకు తాను క్వశ్చన్ చేయడు కాబట్టి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి మనం యూని యూజ్ చేసి చెప్తాము. సో ఇక్కడ షెల్కి ఐవి అనేది 2 మాత్రమే యూజ్ చేయాలని చెప్పాను కదా. సో మనం ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా యూని యూజ్ చేసి చెప్తాము. అంటే ఈ ఐకి వికి షెల్ అనేది వచ్చింది కాబట్టి మనము ఇక్కడ యు అనేది రాదు ప్రిడామినెంట్గా అని చెప్పాను కాబట్టి విల్ని యూజ్ చేసి చెప్దాం. ఇక్కడ ఒకసారి విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, సింపుల్గా విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? విల్ యూజ్ చేస్తేనే భవిష్యత్తు అన్నట్టు, షెల్ యూజ్ చేస్తేనే భవిష్యత్తు అన్నట్టు. రైట్, ఇప్పుడు ఈ షెల్కి నెగిటివ్ సెంటెన్స్లో చేయాలి అన్నప్పుడు ఇది ఆల్రెడీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోయింది, ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే నాట్ యాడ్ చేయండి. షెల్ ప్లస్ నాట్, ఇంగ్లీష్లో దీన్నే కాంట్రాక్షన్లో నెగిటివ్ కాంట్రాక్షన్లో షాంట్ అంటాము. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాము? నెగిటివ్ కాంట్రాక్షన్లో షాంట్ అంటాము. ఐ షెల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, లేదా ఐ షాంట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. సో కీవర్డ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, వాట్ ఎవర్ ద కీవర్డ్ దట్ ఈస్ కన్వీనియంట్ అకార్డింగ్ టు యువర్ చాయిస్ అండ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మీరు కీవర్డ్ని చూస్ చేసుకోవాలి. సార్ కీవర్డ్ సెంటెన్స్ ముందు పెట్టాలా, సెంటెన్స్ తర్వాత పెట్టాలా? దట్ ఈస్ అప్ టు యూ అండ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం ఎక్కడైనా కూడా కీవర్డ్ని ప్లేస్ చేయొచ్చు. ఐ షెల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ని ఇప్పుడు మనము క్వశ్చన్ చేయాలనుకుంటే దాన్ని డైరెక్ట్గా ఈ షాంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్టయితే షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది, షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. ఇలా చేయొచ్చు. లేదా ఈ షెల్కి నాట్కి మధ్యన ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని తీసుకొచ్చి ఇలా పెడితే షెల్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. సో నెగిటివ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మనము ఈ హెల్పింగ్ వర్బ్లో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడితే షెల్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ షెల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ షెల్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా? ఐ షెల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోను. షెల్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోనా? ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇక్కడ యూతో తీసుకున్నాను. ఇంతకుముందు ఏం చెప్పాను? ఐ వి ఉన్నప్పుడు మనం ప్రిడామినెంట్గా షెల్ యూజ్ చేస్తాము. అంటే దాని అర్థం ఏంటి? యు, దే, ఈ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనము ఇట్ ఉన్నప్పుడు విల్ యూజ్ చేస్తాము. లేదు సార్ నేను ఐవి ఉన్నప్పుడు కూడా ఐవి అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు కూడా విల్లే యూజ్ చేస్తానంటే దట్ ఈజ్ అప్ టు యూ. వీ కెన్ యూజ్ ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ యూ తీసుకున్నాను అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఎప్పుడు నేర్చుకుంటారు? 1 మంత్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ మంత్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. యూ విల్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అన్నట్టు. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఎప్పుడు? భవిష్యత్తులో. ఎందుకు భవిష్యత్తు అని చెప్పాము? ఇక్కడ మనం విల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఎప్పుడు? మరి నెక్స్ట్ మంత్ అంటే అప్పుడు మీరు ఈ భవిష్యత్తులోని మీరు ఏం కన్సిడర్ చేయాలి? వచ్చే నెలలో మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. అరే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. యూ విల్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? విల్. దీని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే ఏమవుతుంది? సింపుల్గా విల్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఇందాకే ప్రీవియస్గా చెప్పాను, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. విల్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది. ఈ విల్కి నాట్ యాడ్ చేస్తే విల్ నాట్ అవుతుంది. దీన్నే మనం షార్ట్ ఫామ్లో చెప్పాలి అని అంటే వోంట్ అవుతుంది. అంటే కాంట్రాక్షన్లో చెప్పాలనుకున్నప్పుడు విల్ ప్లస్ నాట్, విల్ నాట్, లేదా దాన్ని షార్ట్ ఫామ్లో చెప్పినప్పుడు వోంట్ అవుతుంది.
యూ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోరు ఎప్పుడు భవిష్యత్తులో అంటే వచ్చే నెలలో నేర్చుకోరని చెప్పాలనుకోండి. నెక్స్ట్ మంత్ యూ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అదర్వైజ్ నెక్స్ట్ మంత్ యూ వోంట్ లెర్న్ ఇంగ్లీష్, రైట్? సో ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అన్నట్టు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూ వోంట్ లెర్న్ ఇంగ్లీష్, యూ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మధ్యన ప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్ మధ్య సబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తే విల్ యూ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నాట్ యూజ్ చేసిన సెంటెన్స్ ఏమో నెగిటివ్ సెంటెన్స్, నాట్ యూజ్ చేసిన సెంటెన్స్ ఏమో నెగిటివ్ సెంటెన్స్. సో ఇక్కడ మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. టోటల్గా మనకు 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి, పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో మనం విల్ అనేది వచ్చినప్పుడు యూ, దే, హీ, షీ, ఇట్ యూజ్ చేస్తాము. షెల్ అనేది హీ, ఐ అనే వి అండ్ వి అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి యూజ్ చేస్తాము. ఇది అందరికీ తెలిసిన విషయమే, రైట్? హోప్ యు అండర్స్టాండ్. అర్థం అవ్వకుంటే ఒకసారి వీడియోని పాజ్ చేసి మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి. హోప్ లైవ్ అనేది క్లారిటీగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతమంది లైవ్లో ఉన్నారు ఇప్పుడు? ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ క్లాస్ని మీరు చివరి వరకు చూస్తే ఈ ఒకటే క్లాస్తో ఇంగ్లీష్ వస్తుంది. రాకపోతే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇది ఛాలెంజ్. చూడండి, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి, ఒకటే వీడియో కనుక మీరు చూస్తే సరిపోతుంది, రైట్? ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకున్నాను. మరి మీకు మిత్రులారా తెలుసు, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వీటిని మనం ఏమంటాము? ప్రీవియస్ క్లాసెస్లో మీకు చాలాసార్లు చెప్పాను. మీకు ఏమని చెప్పాను? వీటిని ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటారని చెప్పాను. ఏ బీ ఫార్మ్స్? ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటారని చెప్పాను. చూడండి, ఒక విషయం చెప్తాను. మనకు టెక్నాలజీ ఇంత గొప్పగా ఉండడం వల్ల మీరు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చి 5,000, 10,000 లాంటి డబ్బు కట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ రూమ్స్లో ఉండి ఒక 5, 10, 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి మీ 45 డేస్ 1-2 మంత్స్ వేస్ట్ చేసుకోకుండా మీ ఇంట్లో, మీ సోఫాలో, మీ బెడ్రూమ్లో మీరు ఎక్కడనో ఒక దగ్గర మీ ఫ్రీ టైంలో కూర్చొని వినే విధంగా ఉంది. క్లాస్ ఎంతసేపు ఉంటుంది? ఒకవేళ మీరు హైదరాబాద్కి వచ్చి నేర్చుకుంటే 45 మినిట్స్ ఉంటుంది. 45 మినిట్స్ కంటే ఎక్కువగా ఉండదు. ఎందుకు? కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో నేను కూడా రన్ చేశాను. నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది కాబట్టి ఆ బ్యాచ్ కోసం మనం కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ డిజిటల్ టెక్నాలజీలో ఇంత హై డాటా స్పీడ్ ఉంది కాబట్టి మనం చూడండి, ఎంత పెద్ద క్లాస్నైనా కూడా మనం 3-4 గంటల క్లాస్నైనా కూడా ఇప్పుడు మనము లైవ్ స్ట్రీమింగ్ చేయగలుగుతున్నాము. అంటే ఎంత గొప్ప ఆపర్చునిటీ వచ్చింది చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా. మీరు మీ ఊర్లో కూర్చొని ఎక్కడైనా సరే అడవిలో కూర్చొని నెట్ ఉంటే, డాటా ఉంటే నేర్చుకోవచ్చు, రైట్? బ్యాక్ టు ద క్లాస్. ఈ యామ్ ఈజ్ ఆర్ అని అంటే ప్రస్తుతము, ఇప్పుడు, ఇక్కడ, మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మనం చెప్పినప్పుడు బేసికల్గా యామ్ ఈజ్ ఆర్ని యూజ్ చేస్తాము. ప్రస్తుతము అంటే ప్రజెంట్, ప్రస్తుతము అంటే ప్రజెంట్, లేదా ఎట్ ప్రజెంట్ అని కూడా చెప్పొచ్చు, ప్రజెంట్లీ అని కూడా చెప్పొచ్చు. వాట్ ఎవర్ మీకు నచ్చిన హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయండి. నవ్ అని కూడా యూజ్ చేయొచ్చు, ఇప్పుడు అని చెప్పడానికి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ పాయింట్లో ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. నవ్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎవరైనా అడిగితే ఏం చేస్తున్నారు అని అడిగితే నవ్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎప్పుడు? ప్రజెంట్. తెలుగులో ఏం చెప్పాలి? ప్రస్తుతం, ప్రస్తుతం. ఈ వీడియోని సాధ్యమైనంత మంది, ఎక్కువ మందికి షేర్ చేసి ఇలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ప్రతి ఒక్కరికి మీరు హెల్ప్ చేస్తారని, ఆ ఒక్కటే హెల్ప్, డబ్బు కట్టమని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగను. ఆ ఒక్క హెల్ప్ చేయండి. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఎప్పుడు? నవ్, ఇప్పుడు. నవ్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సార్ నేను ఈ నవ్వుని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను సార్. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నవ్. ఇంగ్లీష్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటిది అంటే ద బ్యూటీ అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ఇంగ్లీష్ ఏంటి అని అంటే ఫ్లెక్సిబిలిటీ. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నవ్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, అదర్వైజ్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నవ్ ఎట్ ప్రజెంట్ అని చెప్పి సెంటెన్స్కి ముందు కానీ ఈ రకంగా సెంటెన్స్కి చివరిలో కానీ యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు టాపిక్లోకి, సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తాను కాబట్టి దీన్ని ఒకసారి మొత్తం ఇరేజ్ చేసే ప్రయత్నం చేస్తాను, రైట్? ఇప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి?
ఐ యామ్ కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ యామ్ కాబట్టి ఈ యామ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ ముందుకి తీసుకొస్తాను. ఐ ముందుకు తీసుకొస్తే ఏమవుతుందంటే యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఇక్కడ దీన్ని ముందుకు తీసుకొస్తే యామ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే క్వశ్చనింగ్ అన్నట్టు. ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా. ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఐ ఉన్నప్పుడు యామ్ యూజ్ చేస్తాం, అంతేనా. వి, యు, దే ఉంటే గనక మనము ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తాము, అంతేనా. అండ్ హీ, షీ, ఇట్ ఉంటే గనక ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి మనం ఏం చేస్తాము ఈజ్ యూజ్ చేస్తాము. మరి ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనకు కామన్గా యూజ్ చేయాల్సిన వర్బ్ ఏంటి అని అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. ఏ ఫార్మ్ యూజ్ చేస్తాము ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేస్తాం. ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇప్పుడు మనం లర్న్ అని అనుకున్నాం కదా, ఇది ఫస్ట్ ఫార్మ్ కదా. మరి ఈ లర్న్కి ఐఎన్జీ యూజ్ చేస్తే ఏమవుతుంది లెర్నింగ్ అవుతుంది. ఈ లర్న్కి మనం ఐఎన్జీ యూజ్ చేస్తే ఏమవుతుంది లెర్నింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దీనికి ఐఎన్జీ యూజ్ చేస్తే వాడితే ఏమవుతుంది ప్లేయింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, వాచ్ అనేది బేసికల్గా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దీనికి ఐఎన్జీ యూజ్ చేస్తే ఏమవుతుంది వాచింగ్ అవుతుంది. రీడ్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దానికి ఐఎన్జీ యూజ్ చేస్తే ఏమవుతుంది రీడింగ్ అవుతుంది. నేను నేర్చుకుంటున్నాను, ఐ యామ్ లెర్నింగ్. నేను ఆడుతున్నాను, ఐ యామ్ ప్లేయింగ్. నేను చూస్తున్నాను, ఐ యామ్ వాచింగ్. నేను చదువుతున్నాను, ఐ యామ్ రీడింగ్. ఎప్పుడు ఇప్పుడు నౌ. ఎప్పుడు ఇప్పుడు ఎట్ ప్రజెంట్. ఎప్పుడు ఇప్పుడు ప్రజెంట్లీ. ఎప్పుడు ఇప్పుడు కరెంట్లీ. ఈ రకంగా ఇన్ని విధాలుగా మనము కీవర్డ్స్ని 1, 2, 3, 4 అలా ఎన్ని కీవర్డ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ని యూజ్ చేసుకొని చెప్పుకోవచ్చు. సో ఈ యామ్, ఈజ్ అండ్ ఆర్ అనేవి ప్రజెంట్ బీ ఫార్మ్స్ కాబట్టి వర్బ్ని యూజ్ చేయాల్సి వస్తే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయాలి. ఐఎన్జీ ఫార్మ్ అంటే ఫస్ట్ ఫామ్కి ఐఎన్జీ యాడ్ చేయటం. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్ వెళ్దాము. రైట్, ఇప్పుడు ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము ఏదైనా ఒక వర్డ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు అని అంటే నౌ, ప్రస్తుతము ఎట్ ప్రజెంట్ ఏదైనా ఒక వర్డ్ యూజ్ చేసుకోండి. దీన్ని క్వశ్చన్ చేసినప్పుడు యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా. రైట్, దీని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఈ యామ్కి నాట్ యాడ్ చేయండి. సింపుల్గా నేను ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు ఇప్పుడు అని చెప్పాలనుకోండి, యామ్కి నాట్ యాడ్ చేయండి. సింపుల్గా ఐ యామ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. దీన్నే ఆంట్ అని కూడా అంటారు, అది పెద్దగా అవసరం లేదు మనకు, ముందైతే బేసిక్ నేర్చుకుందాము. ఐ ఆంట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని కూడా చెప్పచ్చు, బట్ ఇది అవసరం లేదు. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను. నా వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ రావాలి కానీ కన్ఫ్యూజన్ రావద్దు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఐ యామ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే పెడుతున్నాను, దీని షార్ట్ ఫామ్ పెట్టట్లేదు. మీరు కూడా అలాగే చెప్పండి, ఐ యామ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. ఇక్కడ ఒక విషయం గమనించారా, ఐఎన్జీ జరుగుతుంది అని అంటే ఈ పని ఇప్పుడు కొనసాగుతుంది, ఫ్లో అవుతుంది, జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ మన కంటితో చూడగలిగే వాటిని, చెవితో వినగలిగే వాటిని, నోటితో స్మెల్ చేయగలిగే వాటిని, చర్మంతో మనము స్పర్శను స్పృహను అనుభవించగలిగే వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు అనుకున్నప్పుడు మనము ఈ అమెజాన్ని యూజ్ చేసి చెప్పచ్చు, ప్రజెంట్ బీ ఫార్మ్స్ని యూజ్ చేసి. అందుకే వీటిని ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్మ్స్ అంటారు. టెన్సెస్లో దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్మ్స్ అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్ చేయాలి, ఈ ఫస్ట్ సెకండ్ వర్డ్ మధ్యన ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టండి. సింపుల్గా యామ్ ఐ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్
అప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? చూడండి, క్లాస్ చెప్పడానికే ఇంత టైం పట్టింది అనంటే, రాయటానికి మేము ఎంత శ్రమ తీసుకొని ఉంటాము. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ గాలి దుమారం వల్ల, వర్షం వల్ల పవర్ పోతే లాస్ట్ స్లైడ్ 70th స్లైడ్ వరకు రాసిన తర్వాత కూడా డిలీట్ అయిపోయింది మొత్తం కంప్లీట్‌గా. డిలీట్ అయిపోతే ప్రాజెక్ట్‌ని మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ తీసుకొని రాసాం. సెకండ్ టైమ్ డిలీట్ అయింది. థర్డ్ టైమ్ డిలీట్ అయింది. ఇది ఫోర్త్ టైమ్ చేసినటువంటి ఈ స్లైడ్స్ అన్నీ కూడా. రైట్? సో, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. షీతోని తీసుకుందాము. ఇందాక ఏం చెప్పాను మీకు? ఇందాక ఏం చెప్పాను? షీ వస్తే ఈజ్ వస్తుంది. ఈ వస్తే ఈజ్ వస్తుంది కదా! సో, ఇప్పుడు మనం షీతోని ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. మీరు హీతో తీసుకోండి లేదా ఇట్‌తో తీసుకోండి. వాటెవర్. షీ అంటే ఆమె. రైట్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఎప్పుడు? ఇప్పుడు. నౌ షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. రైట్? దీన్ని ఇప్పుడు క్వెషన్ చేసుకోవాలనుకోండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది ఇప్పుడు. క్వెషన్ చేయాలనంటే ఇక్కడ తీసుకొస్తే ఇక్కడికి వచ్చేసింది ఈజ్. ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్? క్వెషన్ అయిపోయింది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా అని క్వెషన్ చేసాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? నేర్చుకోవట్లేదు అని చెప్పాలనుకోండి. ఈ ఈజ్‌కి మీరు ఏం చేస్తారు? నాట్ యాడ్ చేస్తారు. ఈజ్ ప్లస్ నాట్. ఏమైంది ఇక్కడ? ఈజ్ ప్లస్ నాట్ యాడ్ చేస్తే షార్ట్ ఫామ్‌లో ఇజంట్ అవుతుంది. బేసికల్‌గా క్వెషన్ ట్యాగ్స్ అప్పుడు మనం యూజ్ చేస్తాం ఇజంట్ ఇట్ అని చెప్పి. రైట్? సో, ఇజంట్ అవుతుంది. కానీ నేనేం చెప్తున్నానంటే మీరు ఈజ్ నాట్ అనే యూజ్ చేయండి. షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు అని దాని అర్థం. షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. దీన్నే మనం ఇక్కడ షార్ట్ ఫామ్‌తో మళ్ళీ క్వెషన్ చేశాం కాబట్టి ఇజంట్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్. బట్ మనం ఒక పని చేద్దాం. ఆ పని ఏంటి అనంటే ఇందాకటి నుంచి మనం ఫాలో అవుతున్న ప్రాసెస్‌నే ఫాలో అవుదాం. ఏంటా ఫాలో అయ్యే ప్రాసెస్ అనంటే సింపుల్‌గా ఇక్కడ ఈజ్, నాట్ అనే 2 వర్డ్స్ ఉన్నాయి కదా! ఈ 2 వర్డ్స్ మధ్యన ఇంకా డిలీట్ చేసి ఇంకా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ. రైట్. ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఈజ్, నాట్ అని 2 వర్డ్స్‌కి మధ్యన మనం ఏం చేస్తున్నాము? ఈ షీని పెట్టేద్దాము. అప్పుడు ఏమవుతదంటే ఈజ్ షీ నాట్. ఈజ్ షీ నాట్. దీన్ని కూడా డిలీట్ చేద్దాం. దీన్ని కూడా డిలీట్ చేస్తే ఇంకా క్లియర్‌గా రాసుకోవచ్చు. రైట్? ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది మధ్యలోకి వస్తే ఇక్కడ షీ వచ్చేస్తదన్నట్టు. అప్పుడు ఈజ్ షీ నాట్. ఈజ్ షీ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ క్వెషన్ అయిపోయింది. ఇది క్వెషన్ అయిపోయింది. ఏమైంది? నెగెటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెగెటివ్ సెంటెన్స్ ఏమో నాట్ యూజ్ చేస్తే షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. దాన్నే కాంట్రాక్షన్‌లో యూజ్ చేస్తే షీ ఈజంట్ లెర్నింగ్ ఇంగ్లీష్. మనం ఎందుకు కన్‌ఫ్యూజన్ అని చెప్పి ఇలా యూజ్ చేసాము. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్‌కి మధ్యన ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్‌ని తీసుకొచ్చాము. ఈజ్ షీ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? సింపుల్‌గా. నేను ఇక్కడ హీతో చెప్పాను, షీతో చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు హీతో ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ లెర్నింగ్ తీసుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ప్లేయింగ్‌తో ప్రాక్టీస్ చేయండి. లేదా వాచింగ్‌తో ప్రాక్టీస్ చేయండి. లేదా సింగింగ్‌తో ప్రాక్టీస్ చేయండి. డ్రింకింగ్‌తో ప్రాక్టీస్ చేయండి. రీడింగ్‌తో ప్రాక్టీస్ చేయండి. బ్రౌజింగ్‌తో ప్రాక్టీస్ చేయండి. వాట్ ఎవర్ ద వర్క్ దట్ యూ నీడ్. 43 పేజ్ వశిష్ట 360 బుక్ నుండి 65 పేజ్ వరకు ఎన్నో వర్బ్స్ ఉన్నాయి. యూ టేక్ ఎనీ వర్డ్ అండ్ ప్రాక్టీస్ లైక్ దిస్. బుక్‌లో ప్రాక్టీస్ చేయండి. ఓరల్‌గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బట్టండి. ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాము. ముత్తాత వస్తుంది, దాని అమ్మమ్మ వస్తుంది. ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. ఎందుకనంటే 56 అక్షరాలు ఉన్నటువంటి తెలుగే నేర్చుకున్నప్పుడు మనకు అంత ఈజీగా వచ్చినప్పుడు 26 అక్షరాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ రాదా? ఈజీగా వస్తుంది. మనం తెలుగు పీపుల్ వి ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్. అమెరికాకి వెళ్తే ప్రతి మూడో వ్యక్తిలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గాని, ఒక ఇండియన్ గాని తెలుగు వాళ్ళే ఉంటారు. వి ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్. గుర్తుపెట్టుకోండి, తెలుగు వాళ్ళం వి ఆర్ చాలా పవర్ఫుల్. ఇండియాలో ఈరోజు ఏ సినిమా పవర్ఫుల్ ఉందంటే తెలుగు సినిమానే పవర్ఫుల్ ఉంది. అండ్ ఇండియాలో ఈరోజు ఏ బుక్ బెస్ట్ సెల్లింగ్ బుక్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉందనంటే వశిష్ట 360 బుక్కే ఈరోజు నెంబర్ 1 బుక్ ఉంది. వి ఆర్ తెలుగు పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్. అండ్ ఇక్కడ చూడండి, ఆర్‌ని తీసుకున్నాను. ఆర్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? ఈ ఆర్ అనే వర్డ్‌ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది ఒకసారి ఇంతకుముందు చెప్పాను కాబట్టి వి, యూ, దే ఉన్నప్పుడు మనం ఆర్ యూజ్ చేస్తున్నాం ప్లూరల్ ఫార్మ్స్ కాబట్టి. తర్వాత వర్బ్ ఏ ఫామ్‌లో యూజ్ చేయాలి? ఐఎన్‌జీ ఫామ్‌లో యూజ్ చేయాలి. ఇక్కడ మనం యూతో తీసుకున్నాం కాబట్టి అక్కడ ఎగ్జాంపుల్. ఒకసారి ఆర్‌తో చెప్తున్నాను ఇక్కడ. ఆర్ అంటే ప్లూరల్ ఫార్మ్స్. వి, యూ, దే వాట్ ఎవర్. వితోని యూజ్ చేయొచ్చు,
లేదా యూతో యూజ్ చేయొచ్చు, లేదా దేతో కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ యూతో చేస్తున్నాను కాబట్టి మీరు వీతో దేతో ప్రాక్టీస్ చేయండి. యూ అంటే ఇక్కడ మీరు, రైట్? సో యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఎవరి గురించి చెప్తున్నాను? నా సబ్స్క్రైబర్స్, నా స్టూడెంట్స్. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వశిష్ట 360 సబ్స్క్రైబర్స్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. సబ్స్క్రైబర్స్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే అందరి గురించి చెప్తున్నాను కాబట్టి ప్లూరల్ ఫామ్ కాబట్టి ఆర్ అని యూజ్ చేస్తున్నాను. యూ ఆర్ ఫ్రెండ్స్, యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఏ వెరీ ఈజీ వే. వెరీ ఈజీ ప్రాసెస్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. నౌ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. నౌ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? యూ. ఈ ఆర్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేయండి. ఏమవుతుంది? ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇక్కడ క్వశ్చన్ అయింది. అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? క్వశ్చన్ అయిపోయింది చూడండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. మేము నేర్చుకోవట్లేదు అని మీరు చెప్పాలనుకోండి, ఒకవేళ నాకు, సార్ వీఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఎలా? ఈ ఆర్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను చెప్పాలనుకోండి, మీరు నేర్చుకోవట్లేదని చెప్పి యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇందులో తెలుగు మీనింగ్ చూడండి ఒకసారి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు రాసుకోండి కూడా కావాలంటే. రైట్. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఇది, సెకండ్ వర్డ్ ఇది. ఇందులో నెగిటివ్ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఇది, సెకండ్ వర్డ్ ఇది. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో యూని తీసుకెళ్ళి మధ్యలో పెడితే ఇక్కడ ఏమవుతుందని అంటే ఆంట్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అని ఇక్కడ వచ్చింది కదా. ఆంట్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అని వచ్చింది కదా. ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా పాత పద్ధతిలో మనం వెళ్దాము. పాత పద్ధతిలో వెళ్దాము. పాత పద్ధతి అంటే మనం రెగ్యులర్గా వెళ్ళే ఫార్మాట్లోనే వెళ్దాము. ఎలా అంటే ఇప్పుడు ఆర్ని ఇక్కడికి తీసుకురావాలి. ఆర్ యూ నాట్. ఆర్ యూ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు కరెక్ట్ ఉంది చూడండి. ఆర్ యూ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ని మనము ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాము. నేను ఇక్కడ యూ తీసుకొని చెప్పాను కదా. మీరు వీతో రాయండి, యూతో రాయండి, దేతో రాయండి. లెర్నింగ్ ప్లేస్లో వేరే ఏదైనా ఒక వర్బ్ తీసుకొని రాయండి. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇక్కడ వాజ్ గురించి చెప్పాలన్నా కానీ మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే ఐ వచ్చినప్పుడు మనము వాజ్ని యూజ్ చేస్తాము. ఐ వచ్చినప్పుడు వాజ్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు కూడా మనము వాజ్ని యూజ్ చేస్తాము. హీ, షీట్ వచ్చినప్పుడు కూడా వాజ్ని యూజ్ చేస్తాము. వి, యూ, దే అని ప్లూరల్ ఫామ్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? వర్ యూజ్ చేస్తాము. మరి ఈ వాజ్ అండ్ వర్ వచ్చినప్పుడు మనం ఏమనాలి? ఇంతకుముందు మనము యామ్ అండ్ ఆర్ వచ్చినప్పుడు ప్రజెంట్ బీ ఫార్మ్స్ అన్నాము. అంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు అని. మరి ఇక్కడ వాజ్ వర్ వచ్చినాయి. వాజ్ వర్ వచ్చినప్పుడు ఏమన్నామనంటే వీటిని పాస్ట్ బీ ఫార్మ్స్ అంటున్నాము. గతంలో జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు. నిన్న నేను సినిమా చూస్తున్నాను. నిన్న మీరు నన్ను అడుగుతున్నారు, నిన్న మీరు ఏం చేస్తున్నారు సార్, క్లాస్ చెప్పలేదు అని అంటే, ఫ్రెండ్స్ నిన్న నేను సినిమా చూస్తున్నాను. ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. లాస్ట్ ఇయర్ ఎక్కడున్నారు సార్, మిమ్మల్ని నేను చూశాను వైజాగ్లో అంటే, లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ వైజాగ్, ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ వైజాగ్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వైజాగ్, ఐ వాజ్ ఎంజాయింగ్ ఇన్ వైజాగ్. లాస్ట్ ఇయర్ అప్పుడు, గతంలో జరుగుతున్న పనుల గురించి, గతంలో జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు ఈ రకంగా చెప్తాము. జరుగుతున్నా, జరిగిపోయినా కాదు, జరుగుతున్నా. అప్పుడు కూడా కంటిన్యూస్లో. ఎప్పుడు? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్లో కంటిన్యూస్లో ఉన్న పనుల గురించి చెప్పినప్పుడు వాజ్ వర్ని ఉపయోగిస్తాము. రైట్. మరి వర్బ్ ఏ ఫామ్లో యూజ్ చేయాలి? ఇక్కడ V1 ఫామ్లో యూజ్ చేయాలి. మరి V1 ఫామ్ అంటే మనం ఈరోజు తీసుకున్నటువంటి వర్బ్ ఏంటి? లెర్న్. అర్థమైంది కదా. ఐ ఉంటే వాజ్ రావాలి. ఈ, షీ, ఇట్ ఉంటే వాజ్ రావాలి. వి, యూ, దే ఉంటే వర్ రావాలి. వాజ్ వర్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ పార్ట్కి వెళ్దాము. రైట్.
నేను లాస్ట్ మంత్, పాస్ట్ కదా ఇది, లాస్ట్ మంత్ కిందటి నెల హైదరాబాద్లో వశిష్ట 360 ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని చెప్పాలనుకోండి. లాస్ట్ మంత్ ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ గతంలో బదులు లాస్ట్ మంత్ అంటే పోయిన నెల, పోయిన నెల, పోయిన నెల అని రాసుకోండి ఇక్కడ, రైట్. సో గతంలో అని చెప్పడానికి మీకు స్పెసిఫిక్గా అక్కడ రాయడం జరిగింది. నేను పోయిన నెల ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, కంటిన్యూస్లో పోయిన నెల ఆ టైంలో నేర్చుకుంటూ ఉన్నాను. నేర్చుకుంటూ ఉన్నానా అని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ వాజ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు తీసుకొచ్చి పెట్టండి. అదే కదా ప్రాసెస్ ప్రతిసారి జరిగేది. వాజ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్, దీన్ని క్వశ్చన్ చేస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది. దీన్ని ఇప్పుడు నేర్చుకోవట్లేదు అని చెప్పాలి. లాస్ట్ మంత్ వాజ్కి ఏంటంటే నాట్ యాడ్ చేస్తే షార్ట్ ఫామ్ ఏమవుతుందంటే వజంట్ అవుతుంది. ఈజ్కి నాట్ యాడ్ చేస్తే ఈజంట్ ఎలా అయిందో వాజ్కు నాట్ యాడ్ చేస్తే వజంట్ అవుతుంది. ఐ వాజ్ నాట్ లెర్నింగ్ అని చెప్పొచ్చు, వాజ్ ప్లస్ నాట్ యూజ్ చేసి ఇలా ఐ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. నేను పోయిన నెల ఇంగ్లీష్ నేర్చుకోవట్లేను అని చెప్పొచ్చు. లేదా ఐ వజంట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పి ఇలా షార్ట్ ఫామ్లో కూడా చెప్పచ్చు, రైట్. ఇప్పుడు మనం గతంలో ఫాలో అయిన ప్రాసెస్ని ఫాలో అవుదాం ఒకసారి. ఓకే, ఆ ఫాలో అయిన ప్రాసెస్ ఏంటి అని అంటే ఐ వాజ్ ప్లస్ నాట్, ఐ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఆ గతంలో నేర్చుకున్న ప్రాసెస్ ఒకసారి చూద్దాము, రైట్. రైట్, ఆ గతంలో నేర్చుకున్నటువంటి ప్రాసెస్ని ఒకసారి చూద్దాం, రైట్. ఏంటి, ఈ ఐ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొచ్చి వాజ్కి నాట్కి మధ్యన యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు వాజ్ ఐ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. వాజ్ ఐ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. ఏడికి వచ్చింది ఇప్పుడు? ఐ మధ్యలోకి వచ్చింది. ఈ ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పాను. ఇప్పుడు మధ్యలోకి వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా చూడండి. వాజ్ ఐ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఈ నెగిటివ్ సెంటెన్స్, ఈ నాట్ ఉన్న నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్కి మధ్యన ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ని తీసుకొచ్చి పెడితే ఇలా వాజ్ ఐ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను పోయిన నెల ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేనా అని దాని అర్థం. లెట్ us టేక్ అన్నది ఒకసారి చెక్ చేసుకుందాము. ఐ విల్ చెక్ విత్ మై టెక్నికల్ డిపార్ట్మెంట్. ఈ లైవ్ కరెక్ట్ వస్తుందా లేదా? శివ వస్తుందా కరెక్ట్గా? ఎంతమంది సబ్స్క్రైబర్, ఎంతమంది వాచ్ చేస్తున్నారు అందులో లైవ్? ఇందులో ఫోన్లో చేసి కానీ లేకుంటే అక్కడ దాంట్లో చూసి చెప్పు ఒకసారి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ వాచింగ్ లైవ్? లేకపోతే నాకు ఫోన్ ఇచ్చి నేను చూసుకుంటాను. ఓకే, సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లైవ్ను వాచ్ చేసినట్లయితే చూస్తే మనము ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. 12.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్లో 10,000 మంది 20,000 మంది ఉంటే మనము 100 మంది 200 మంది ఉంటే చెప్పలేమన్నట్టు. సో బెటర్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా చెప్పడానికి స్కోప్ ఉంటుంది, రైట్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పమంటున్నారు. ముందు క్లాస్ చెప్తాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా చెప్తాను, మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా చెప్తాను. చాలా మంది చాలా రిక్వెస్ట్లు చెప్పారు. కెన్ బి, కుడ్ బి, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ అదే చెప్పాను, రైట్. ఇప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేసి దీన్ని చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, రైట్. యూ వర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంతకుముందు ఏం చెప్పాను నేను? ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఏంటి అని అంటే యూ, వి, యూ, దే వచ్చినప్పుడు వర్ వస్తుందని చెప్పాను. అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. అదే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే వర్. యూ వర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎప్పుడు? లాస్ట్ వీక్ లేదా లాస్ట్ ఇయర్, వాట్ ఎవర్, లాస్ట్ వీక్ లేదా లాస్ట్ మంత్, వాట్ ఎవర్. ఓకే, యూ వర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ వర్ అనేది హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే ఏమవుతుంది? వర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్, క్వశ్చన్ అయిపోయింది. యూ వర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, వార్కి నాట్ యాడ్ చేయండి, ఏమవుతుంది? యూ వరంట్ ఆర్ యూ వర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, యూ వర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, నెగిటివ్ సెంటెన్స్ అయింది ఇక్కడ. దీన్నే మనం ఇంట్రాగేటివ్ చేయాలంటే ఈ యూని తీసుకొచ్చి వర్కి నాట్కి మధ్యన యూజ్ చేసినట్టయితే ఏమవుతుంది అని అంటే సింపుల్గా వర్ యూ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఈ రకంగా అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు ఫాలో అయిన స్ట్రక్చర్ని కనుక ఇక్కడ మళ్ళీ ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది.
యువర్ సారీ, ఇక్కడ ఐఎన్జీ లేదు, ఇక్కడ ఐఎన్జీ మీరు పెట్టండి. ఇక్కడ మిస్టేక్ అయింది. యువర్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐఎన్జీ ఇక్కడ లేదు, మిస్ అయింది, సారీ. ఇక్కడ ఇలా రాసినప్పుడు మిస్ అయితే మానవ తప్పిదం అనుకుని క్షమించండి. మీరు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రాయండి. కింద కామెంట్స్లలో మళ్ళీ గొడవకు దిగొద్దు. యు అంటే మీరు కాబట్టి, మీరు గతంలో అనేది ఇక్కడ పోయిన నెల, పోయిన సంవత్సరం కాబట్టి లాస్ట్ మంత్ అని చెప్పి ఏదో ఇక్కడ వేసుకోండి. లాస్ట్ మంత్ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మీరు పోయిన నెల ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. పోయిన నెల మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? పోయిన నెల మీరు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. పోయిన నెల మీరు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? ఇక్కడ ఇది స్ట్రక్చర్ అన్నట్టు. నెక్స్ట్ స్లైడ్ని తీసుకునే ప్రయత్నం చేద్దాము. షెల్ బి. ఇక్కడ షెల్ బిని తీసుకుందాము. ఇక్కడ ఇందులో ఆల్రెడీ 2 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, ఇలా 2 వర్డ్స్ ఉన్నాయి. ఈ ఒకటే హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్. షెల్ అనేది ఒక వర్డ్, బి అనేది ఒక వర్డ్. ఐ షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను భవిష్యత్తులో ఎప్పుడు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, లేదా ఆఫ్టర్ 5 months కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి ఇందులో చూడండి. ఇక్కడ ఐ షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక హెల్పింగ్ వర్బ్లో ఇలా ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ లేదా మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడతాము. అప్పుడు ఇలా అవుతుంది అన్నట్టు. షెల్ ఐ బి, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి వచ్చింది చూడండి. ఇక్కడ షెల్ ఐ బి లెర్నింగ్ ఇంగ్లీష్, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటానా అని అర్థం. దాన్ని నెగిటివ్ చేయాలనుకోండి, ఏం చేస్తాము, ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేయాలన్నట్టు. ఏమవుతుంది, ఐ షెల్ నాట్ అవుతుంది అన్నట్టు. షెల్ ప్లస్ నాట్, షెల్ నాట్. బి అనేది అలాగే ఉండిపోతుంది. అందుకే ఐ షెల్ నాట్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండను. ఇది కూడా కంటిన్యూస్ యాక్షన్. ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్. ఇప్పుడు నాట్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ అండ్ థర్డ్ వర్డ్ ఇక్కడ. సో ఎప్పుడు కూడా మనకు రూల్ ఏంటి, సబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్కి మధ్యన ప్లేస్ చేయాలి. అంతే కదా. అప్పుడు ఏం చేద్దాం మనము, ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్కి మధ్యన ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్కి మధ్యన ప్లేస్ చేస్తే ఐ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి ఐ రావాలి కదా. సో షెల్ ఐ నాట్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండనా అని చెప్పి దాని అర్థం వస్తుంది అన్నట్టు. లెట్ us go to అనదర్ స్లైడ్. ఇప్పుడు అనదర్ స్లైడ్ ఏంటి, యూ అంటే మీరు. యూ విల్ బి, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. యూ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు లేదా నేర్చుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేర్చుకుంటూ ఉంటారు భవిష్యత్తులో. ఎప్పుడు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఆఫ్టర్ 10 days కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. యూ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు. మన రూల్ ప్రకారం ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ మధ్యన హెల్పింగ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొస్తే ఏమవుతుంది, విల్ యూ బి లెర్నింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ అవుతుంది. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ చేయాలంటే ఈ ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ మధ్యలోకి ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొస్తే సరిపోతుంది. విల్ యూ బి లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండము భవిష్యత్తులో అని చెప్పాలనుకోండి, ఈ విల్కి బీకి మధ్యన నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే విల్ ప్లస్ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ నాట్ బీ అని అవుతుంది. అందులో ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది థర్డ్ వర్డ్, 3 words ఉన్నాయి. యూ విల్ నాట్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, ఇది నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నాట్ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్కి మధ్యన ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో అది ఏదైనా కావచ్చు, సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో ప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, విల్లు ఫస్ట్కి వస్తుంది. విల్ యూ నాట్ బీ, ఇక్కడ తప్పు రాసాము, కరెక్ట్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ తప్పు రాసాము, కరెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే విల్ యూ నాట్ బీ అవుతుంది అన్నట్టు. ఇట్లా విల్ యూ నాట్ బీ,
ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి మధ్యన ఇది ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి మధ్యన ఈ యు అనేది ఈ రకంగా ఇక్కడికి వచ్చేసింది. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇక్కడ ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. విల్ యూ నాట్ బి లెర్నింగ్ ఇంగ్లీష్? ఈ రకంగా నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ కూడా అడుగుతుంటాం అన్నట్టు. హోప్ యూ అండర్స్టాండ్. తెలుగు మీనింగ్ అక్కడ ఉంది, మీరు డైరెక్ట్గా బోర్డు మీద చూసి తెలుగు మీనింగ్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు మనము మోడల్ వర్బ్స్లోకి ఎంటర్ అయ్యాము. కెన్ అంటే ఒక పనిని చేయగలను, ఒక పనిని చేయగలను, చేయగలము, చేయగలడు, చేయగలది అని చెప్పే సందర్భం అన్నట్టు. అంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి, ప్రస్తుతం అంటే ఇంగ్లీష్లో ఏంటి, ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సామర్థ్యాల గురించి చెప్పినప్పుడు కెన్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటి అని అంటే, కెన్ యూజ్ చేసినప్పుడు మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి కదా. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి కెన్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ కెన్ కామన్గా ఉంటుంది. కెన్ తర్వాత వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది? ఫస్ట్ ఫామ్లో వస్తుంది. ఫస్ట్ ఫామ్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము? ఇక్కడ లర్న్ అనే వర్డ్ తీసుకున్నాము. యు టేక్ ఎనీ అదర్ వర్డ్. లర్న్ అనే వర్డ్ నేను తీసుకున్నాను. సో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కూడా, ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా కామన్గా కెన్ వస్తుంది. కెన్ దేని గురించి చెప్తుంది? ప్రస్తుత సామర్థ్యం గురించి చెప్తుంది. ప్రస్తుత సామర్థ్యం, సామర్థ్యం గురించి చెప్తుంది. ప్రస్తుత సామర్థ్యం గురించి చెప్తుంది. నా తెలుగు రైటింగ్ బాగుండదు, ఇంగ్లీష్ రైటింగ్ అసలే బాగుండదు, వరీ అవ్వకండి. రైట్, బట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం హై క్వాలిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలుగుతాను. రైట్, ఇప్పుడు లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఇక్కడ. ఓకే, అదేంటి? ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అంటే మనం ప్రస్తుతం సామర్థ్యం గురించి చెప్తున్నాం అన్నట్టు. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు అని చెప్పాలనుకోండి. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడగలరు అంటే ప్రజెంట్ ఎబిలిటీ గురించి చెప్తున్నాం అన్నట్టు. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రైట్, సో దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. కెన్ అనేది ఒకటే వర్డ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే కెన్ ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోలేను అని చెప్పడానికి సింపుల్గా ఈ కెన్కి మనం ఏం యాడ్ చేస్తున్నాము? నాట్ యాడ్ చేస్తున్నాము. సో కెన్ ప్లస్ నాట్ ఏమవుతుంది? షార్ట్ ఫామ్లో కాంట్ అవుతుంది. కెన్ ప్లస్ నాట్ ఏమవుతుంది? కాంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఐ కాంట్ లెర్న్ ఇంగ్లీష్, నెగిటివ్ సెంటెన్స్. మరి కెనాట్ అని చెప్తే సరిపోతుంది కదా సార్ అంటే కెనాట్ అని కూడా చెప్పచ్చు. కెన్ ప్లస్ నాట్ కెనాట్. ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పచ్చు. సో మన రూల్ ప్రకారము ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే సింపుల్గా క్వశ్చన్ ఇలా అవుతుంది. కెన్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని అవుతుంది, లేదా కాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. ఈ రకంగా కూడా క్వశ్చన్ చేయొచ్చు. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం ఈ రకంగా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. హోప్ యు అండర్స్టూడ్. రైట్, నెక్స్ట్ ఫుడ్ని తీసుకుందాం. ఇప్పటి వరకు మనం ఏం అర్థం చేసుకున్నాము? కెన్ అంటే ప్రజెంట్ అన్నాం కదా, ప్రజెంట్ అంటే ప్రస్తుత సామర్థ్యం అన్నాం కదా, ప్రజెంట్ ఎబిలిటీ అని చెప్పి. మరి కుడ్ అంటే ఏంటి? కుడ్ అంటే రైట్, ఇక్కడనే మీరు అర్థం చేసుకోవాలి. ఇది పాస్ట్ ఎబిలిటీ. అంటే తెలుగులో రాస్తాను చూడండి ఇక్కడ మీకు. కెన్ అంటే ప్రస్తుత సామర్థ్యం అయితే, ఇప్పుడున్న సామర్థ్యం అయితే, కుడ్ అంటే గతంలో ఉన్న సామర్థ్యం. గతంలో అంటే పాస్ట్. ఇది ప్రజెంట్ కెన్, ప్రజెంట్ కుడ్, పాస్ట్ ఎబిలిటీ. గతంలో ఉన్న సామర్థ్యాన్ని మనము కుడ్తో చెప్తాము. రైట్, ఇప్పుడు మళ్ళీ కుడ్డును కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సేమ్ కెన్ ప్లేస్లో మీరు కుడ్ని రీప్లేస్ చేయండి, సరిపోతుంది. కుడ్ని ఎలా రీప్లేస్ చేస్తారు? రైట్, కుడ్ని ఎలా రీప్లేస్ చేస్తారు? కుడ్ని ఇట్లా రీప్లేస్ చేయండి. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నింటికి కూడా కుడ్ అనేది కామన్గా ఉంటుంది. తర్వాత వర్బ్ కూడా ఫస్ట్ ఫామ్లోనే వస్తుంది. ఈరోజు మనం తీసుకుంటున్న వర్బ్ ఈ లెర్న్ కాబట్టి లెర్న్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మీకు. మీరు
వేరే వర్బ్ తీసుకోండి, వేరే సబ్జెక్ట్ ప్రొనౌన్తో కూడా తీసుకోండి. రైట్. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. కుడ్ అంటే ఏంటి? గతం కదా, అంటే అయిపోయింది కదా. కాబట్టి నేర్చుకోగలిగాను అని చెప్పాను ఇక్కడ. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్, టిపికల్ టాస్క్, బట్ ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగానా అని చెప్పాలనుకోండి, దీన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది. కుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్? కుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్? ఈ ఐ అనేది ఇక్కడికి వచ్చేసింది. కుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్? ఇది క్వశ్చన్ అయిపోయింది. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు కుడ్కి నాట్ యాడ్ చేసామనుకోండి, ఏమవుతుంది? కుడ్కి నాట్ యాడ్ చేస్తే కుడెంట్ అవుతుంది. కుడెంట్ అవుతుంది. ఐ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్. అలా కాకుండా కుడ్ని నాట్ని రెండు యూజ్ చేసి చెప్తాం. ఐ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పినా కూడా ఓకే. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు కుడ్కి నాట్కి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ కాబట్టి కుడ్కి నాట్కి మధ్యన తీసుకొస్తే ఈ రకంగా చెప్పొచ్చినట్టు. కుడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్? బుక్లో చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. రైట్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. కుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగానా? ఐ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ గలగలేదు. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలగలేదు. కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది తెలుగే. ఇంగ్లీషే ఈజీగా ఉంటుంది. కుడెంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ కుడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోగలగలేదా అని క్వశ్చన్ చేసుకున్నాం అన్నట్టు. లెట్ us గో టు నెక్స్ట్ టాపిక్. ఇదంతా కూడా మీరు ఒకసారి ఏం చేస్తారనంటే, ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. పాజ్ చేసుకొని మీకోసం ఇంత కష్టపడి ఇంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మేము చెప్తున్నాం కాబట్టి ఒకసారి కష్టం అనుకోకుండా ఒకసారి చూడండి. ఐఎమ్ జస్ట్ వాచింగ్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఆన్ ద లైవ్‌లో ఎంతమంది ఉన్నారని చూస్తున్నాము. 199 మెంబర్స్ లైవ్‌లో ఉన్నారు. సో వాట్ ఎవర్ ఎంతమంది ఉన్నా కూడా నేను చెప్పాలనుకున్నప్పుడు చెప్పేస్తాను. చెప్పకపోతే మళ్ళీ 2, 3 నెలలు క్లాస్ ఉండదు. బట్ చెప్పినప్పుడు మాత్రము అదొక అల్టిమేట్ క్లాస్ ఖచ్చితంగా క్లాస్ అయి ఉంటుంది. అందుకే మనము సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఛానల్ అయింది. మన పుస్తకం 'వశిష్ట 360' ఇండియాలో బెస్ట్ సెల్లింగ్, ఇండియాలో నెంబర్ 1 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అయింది. రైట్. వాట్ ఎవర్. ఇప్పుడు మే గురించి తీసుకుందాం. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్నో సార్లు డిస్కస్ చేసాం మనము. మే అండ్ మైట్ రెండు వేరువేరుగా కనిపించిన రెండింటికి మీనింగ్ వచ్చేసి ఒకటే. మే అండ్ మైట్ మీనింగ్ ఏంటి అని అంటే, ఒక పని చేస్తే చేయొచ్చు, ఒక పని చేస్తే చేయొచ్చు అని అర్థం. అంటే ఒక పని జరిగితే జరగవచ్చు. అంటే ఏదైనా ఒక పనిలో గ్యారంటీ లేదు. హాఫ్ గ్యారంటీ ఉంది, హాఫ్ గ్యారంటీ లేదు. అంటే డౌట్‌ఫుల్‌గా ఉంది. అంటే సగం కరెక్ట్‌గా సగం అనేది కరెక్ట్‌గా జరుగుతుంది అనేది తెలుస్తుంది. సగం జరగదు అనే విషయం కూడా అర్థమవుతుంది. అంటే ఒక పని 50% గ్యారంటీ ఉంది. 50% డౌట్‌ఫుల్‌గా ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం? 50, 50 ఉన్నప్పుడు జరగొచ్చు అని చెప్పే సందర్భంలో, చేస్తే చేయొచ్చు అని చెప్పే సందర్భంలో ఏం చేస్తామనంటే, మనం ఈ రకంగా మే గాని, మైట్ గాని 2 యూజ్ చేస్తాము. ఐ మే లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ మే హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా నేర్చుకోగలను అని చెప్పినప్పుడు కెన్ యూజ్ చేయండి. ఐ కెన్ లెర్న్ అని చెప్పి సింపుల్‌గా. నేర్చుకోగలిగాను అని చెప్పినప్పుడు కుడ్ యూజ్ చేయండి. ఐ కుడ్ లెర్న్ అని చెప్పి యూజ్ చేయండి. సరిపోతుంది. ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అంటే చెప్పలేం. 50% ఉంది. రెగ్యులర్‌గా చూసి ఈ లైవ్‌ని ఇంత టైంలో నేను నిలబడి చెప్తున్నాను. 5 రోజులు, వారం రోజులు మేము కూర్చొని రాసాము. మీరు లైవ్‌ని గనుక పూర్తిగా చూడలేకపోతే, మీ లోపట బర్నింగ్ ఫైర్ అనేది లేకపోతే ఎలా నేర్చుకోగలుగుతారు? నేర్చుకోలేరన్నట్టు. సో నేర్చుకోవచ్చు. యూ మే లెర్న్ ఇంగ్లీష్. బట్ ఖచ్చితంగా మీరు క్లాసెస్‌ని ఫాలో అయ్యి, ప్రాక్టీస్ చేసి నేను చెప్పినట్టు వింటే గనక యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఎందుకనంటే యూ ఆర్ మై సబ్‌స్క్రైబర్స్ అండ్ మై స్టూడెంట్స్. ఖచ్చితంగా నేర్చుకోగలరు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ యూట్యూబ్‌లో ఎంతో కాంటెంట్, రాండమ్ కాంటెంట్ ఉంటుంది. ఎంతో పనికొచ్చే కాంటెంట్, పనికిరాని కాంటెంట్ ఉంటుంది. బట్ మన కాంటెంట్ వచ్చేసి 100% ఈ దేశానికి, దేశ నిర్మాణంలో యువత, ఈ దేశ జనాభాలో 70% ఉన్నటువంటి యువత, ఆ యువతకి కావాల్సింది ఈరోజు స్కిల్. ఆ స్కిల్‌కి కావాల్సింది ముందు ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ నేను ఇలా ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్
నేర్చుకోవచ్చు కెన్ యూజ్ చేసినప్పుడు. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. బట్ మేతో యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఒకటే వర్డ్ ఉంది. ఈ మెయిన్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టండి. మెయిన్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టండి. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఇవన్నీ తీసేస్తాను మీకోసము. రైట్. పోయింది కదా. ఇప్పుడు ఈ మే అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు సింపుల్గా ఇలా పెట్టేసేయండి. ఏమవుతుంది ఇప్పుడు? మే ఐ లెర్న్ ఇంగ్లీష్ క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా సార్? మరి చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు మే ఐ కమ్ ఇన్ అని అంటే అవునండి, కెన్ని, ఫుడ్ని, మేని రిక్వెస్ట్ల కోసమే యూజ్ చేస్తాం. బేసికల్గా ఎవరినైనా రిక్వెస్ట్ కోసం యూజ్ చేస్తాం. మేడం కెన్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ గో టు వాష్రూమ్ అని చెప్పి అడుగుతాం మనం ఇలా. కెన్ ఐ గో టు వాష్రూమ్, మే ఐ గో టు వాష్రూమ్ అని చెప్పి ఇలా అడుగుతాం స్కూల్లో ఉన్నప్పుడు. రైట్. సో రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఈ కెన్ని, కుడ్ని, మేని అడుగుతాం. ఆ రిక్వెస్ట్కి ఆన్సర్ చెప్పిన యూ కెన్ గో, యూ మే గో, యూ కుడ్ గో అని చెప్పి కూడా చెప్పొచ్చు అన్నట్టు. రిక్వెస్ట్కి ఆన్సర్ కూడా దీంతోనే చెప్తాం. బుక్లో క్లియర్గా ఇచ్చాను, చూడండి ఒకసారి. రైట్. చాలా పెద్దగా ఉంది కాబట్టి క్లాస్ చెప్పలేకపోతున్నాను ఆ విషయాల్ని. మే ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మేకి నాట్ యాడ్ చేయండి, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నాట్ అంటే నెగిటివ్ కదా. ఐ మే నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చు. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలోకి తీసుకురండి. మే ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్, మే ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చు. ఇది కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చునా, నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చునా అని చెప్పి అర్థం వస్తుంది అన్నట్టు ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ ఏముంది? ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మైట్ వస్తుంది. దానికి దీనికి రూపాయి 1% డిఫరెన్స్ కూడా లేదు. మే అండ్ మైట్ రెండు ఒకటే. ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్ ఆర్ ఐ మే లెర్న్ ఇంగ్లీష్ రెండు. ఐ మే లెర్న్ ఇంగ్లీష్, ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్ రెండింటికి తేడా లేదు. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నా, మైట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నా, ఐ మైట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నా, మైట్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నా, ఇక్కడ ఇది తప్పు ఉన్నది, మిస్టేక్ ఉన్నది, కరెక్ట్ చేసుకోండి. రాసినప్పుడు మానవ తప్పిదాలు జరుగుతాయి కదా, కొన్ని జరిగింది ఇక్కడ. రైట్. మీకోసం క్లియర్. మైట్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్. సో ఇదంతా కూడా మేతో చెప్పొచ్చు, మైట్తో చెప్పొచ్చు, రెండు కూడా ఒకటే. 50-50%. మరి ఏది యూజ్ చేయాలి సార్ అంటే మీ ఇష్టం అమ్మా. షెల్ విల్ ప్లేస్లో మీరు షెల్ కానీ యూజ్ చేయండి, విల్ కానీ యూజ్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ రూలు లేదు. యూ కెన్ ఐదర్ యూజ్ షెల్ ఆర్ విల్, యూ కెన్ ఐదర్ యూజ్ మే ఆర్ మైట్. దీని గురించి సపరేట్ ఎక్స్ప్లెనేషనే అవసరం లేదు. ఇంకా ఐ మే లెర్న్ ఇంగ్లీష్ అన్నా, ఐ మైట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నా ఒకటే కాబట్టి ఈ ఫార్మాట్ అంతా కూడా ఒకటే అని చెప్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే షుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఒక పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీని చెప్పినప్పుడు, లేదా ఒక పర్సన్కి కానీ ఎవరికైనా మనము ఒక సలహా ఇచ్చినప్పుడు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి నేను ఒక సలహా ఇస్తున్నాను. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి మీరు చెప్తున్నారు, మీ డ్యూటీ గురించి మీరు చెప్తున్నారు. సింపుల్గా ఎలా చెప్తున్నారు ఇక్కడ? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి ఐ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ అది. షుడ్ని యూజ్ చేసి చెప్తున్నారు. నేర్చుకోవచ్చు అని అంటే మెయిన్ యూజ్ చేసి చెప్పాలి. నేర్చుకోగలను అంటే కెన్ని యూజ్ చేసి చెప్పాలి. నేర్చుకోగలిగాను అంటే కుడ్ని యూజ్ చేసి చెప్పాలి. ఎంత ఈజీగా ఉంది చూడాలి. ఇంగ్లీష్ ఒకసారి ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. దీన్ని ఒకసారి క్లియర్ చేసి క్వశ్చనింగ్ ఎట్లా చేస్తారో చెప్తాను. దీన్ని మొత్తం క్లియర్ చేసి చెప్తాను. రైట్. ఈ షుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టండి. షుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్? క్వశ్చన్ అయిపోయింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలా? క్వశ్చన్ అయిపోయింది. మళ్ళీ దీనికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలనుకోండి, ఏమవుతుంది? షుడ్కి నాట్ యాడ్ చేసినట్టయితే ఐ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. ఐ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. రైట్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. ఇక్కడ మీనింగ్ కూడా రాశాను, ఇక్కడ చూడండి. మళ్ళీ దీన్నే ఈ ఐని తీసుకొచ్చి ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యన ప్లేస్ చేశారనుకోండి, సింపుల్గా ఏమవుతుందనంటే షుడ్ ఐ
నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? రైట్, నేను ఇక్కడ ఐతో రాశాను, మీరు హీతో రాయండి, షీతో రాయండి, ఇట్తో రాయండి, వీతో రాయండి. వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. షుడ్ వి లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలా? వీ షుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. షుడెంట్ వి లెర్న్ ఇంగ్లీష్ ఆర్ షుడ్ వి నాట్ లెర్న్ ఇంగ్లీష్? ఇలా షుడెంట్ ఐ అని చెప్పినట్టు అండ్ షుడ్ ఐ నాట్ అని చెప్పినట్టు ఇలా మీరు ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇది రాయడం అనేది ఫస్ట్ ప్రాక్టీస్ అన్నట్టు. ఒక డేటాబేస్ మెయింటైన్ చేయడం, ఒక రిపోర్ట్ మెయింటైన్ చేసాం, ఒక డైరీ మెయింటైన్ చేసడం, ఒక జర్నల్ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ అన్నట్టు. మెయింటైన్ చేసిన దాన్ని పట్టడం అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే పట్టిన దాన్ని డిఫరెంట్ వర్బ్స్తో ఇక్కడ లర్న్ అని ఒకటే తీసుకున్నాం కదా. మీరు మన వశిష్ట 360 బుక్లో 43 పేజీ నుండి 65 పేజీ వరకు ఉన్న వర్బ్స్ ఉన్నాయి కదా, అన్నిటితో ప్రాక్టీస్ చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఈవెన్ మీరు అమెరికాకు వెళ్ళి వైట్ హౌస్లో ఇంగ్లీష్ మాట్లాడకపోతే నేను దేనికంటే దానికి ఉంటాను. ఈ రకంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మస్ట్ గురించి చూద్దాం ఒకసారి. షుడ్కి మస్ట్కి పెద్ద తేడా లేదు. మస్ట్ అంటే ఒక విషయాన్ని తప్పకుండా చేయాలి అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాము. తప్పకుండా చేయాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని బాగా ఓవర్గా స్ట్రెస్ చేసి చెప్తుంటాం అన్నట్టు. అంటే 100% నువ్వు ఇది ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా తప్పకుండా చెయ్యాలి, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అని చెప్పినప్పుడు చెప్తాము. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నాకు జాబ్ రావట్లేదు తెలుగు మీడియం స్టూడెంట్ అని చెప్పి నన్ను అన్ని కంపెనీస్లో రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకనంటే నేను ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. సో బేసిక్గా మామూలుగా చెప్పాలంటే ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. లేదు నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలా అని క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ మస్ట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టండి. మస్ట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలా అని ఈ రకంగా వస్తుందన్నట్టు. సో ఈ ఐ అనేది ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మస్ట్కి నాట్ యాడ్ చేస్తే మస్ట్ నాట్ అవుతుంది. ఐ మస్ట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. దీన్నే క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ కదా, ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే సరిపోతుంది. అప్పటి నుంచి మనం ఇదే రూల్ ఫాలో అవుతున్నాం. మస్ట్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదా. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వుడ్, వుడ్ ఈజ్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్. ఈ వుడ్ని యూజ్ చేసి మనము ప్రజెంట్ గురించి చెప్పచ్చు, పాస్ట్ గురించి చెప్పచ్చు, అండ్ ఫ్యూచర్ గురించి కూడా చెప్పచ్చు. ఎలా అంటే ప్రజెంట్ అయితేనేమో డూ డస్ ప్లేస్లో యూజ్ చేసి చెప్పచ్చు వుడ్ అని చెప్పి. పాస్ట్ అయితేనేమో యూజ్డ్ టు ప్లేస్లో యూజ్ చేసి చెప్పచ్చు. ఫ్యూచర్ అయితేనేమో చెల్లు విల్లు ప్లేస్లో యూజ్ చేసి చెప్పచ్చు. ముఖ్యంగా విల్లు ప్లేస్లో వుడ్ కూడా యూజ్ చేసి చెప్పచ్చు. విల్లు ప్లేస్లో వుడ్ కూడా యూజ్ చేసి చెప్పచ్చు. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ అని చెప్పొచ్చు. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ అని కూడా చెప్పచ్చు. నేను రెగ్యులర్గా ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పడానికి ఐ డూ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పచ్చు. లేదా ఈ డూ ప్లేస్లో వుడ్ యూజ్ చేసి ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్ రెగ్యులర్లీ అని కూడా చెప్పచ్చు. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని, ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మీకు ఈ పాస్ట్ ఎగ్జాంపుల్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. రైట్, చూడండి ఒకసారి. ఐ వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అనే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ మీరు పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. బుక్లో క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాడిని. ఎప్పుడు? ఒకప్పుడు. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే వాడిని అని చెప్పాలనుకోండి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ వుడ్ లెర్న్ ఇంగ్లీష్. దేని ప్లేస్లో యూజ్ చేస్తున్నాం? ఇది యూజ్డ్ టు ప్లేస్లో. అందుకనే నేర్చుకునేవాడిని అని చెప్తున్నాం. నేర్చుకునే వాడిని అని చెప్పి. వుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్. ఎలా వచ్చింది క్వశ్చను? ఈ వుడ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే ఈ వుడ్ ఐ మధ్యలోకి వచ్చింది. వుడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాడినా క్వశ్చన్. మరి ఈ వుడ్కు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? వుడుంట్ అవుతుంది, లేదా సింపుల్గా ఇట్లా వుడ్ నాట్ అవుతుంది. మనం సపరేట్గా తీసుకుందాం వుడుంట్ అని కాకుండా. ఐ వుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాడిని కాదు గతంలో. ఒకవేళ ఫ్యూచర్ రిఫరెన్స్ ఇచ్చామనుకోండి,
భవిష్యత్తు అవుతుంది. అంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ ఐ విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం కదా, విల్ ప్లేస్లో వుడ్ పెట్టండి. నెక్స్ట్ వీక్ ఐ వుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ వీక్ అనేది రిఫరెన్స్. అక్కడ నెక్స్ట్ వీక్ అనేది ఏం రిఫరెన్స్? ఫ్యూచర్ రిఫరెన్స్, రైట్? వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అనేది పాస్ట్ రిఫరెన్స్. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్, ఇప్పుడు నేను కాలేజ్ డేస్లో ఉన్నానా? నా కాలేజ్ అయిపోయి 15 ఏళ్ళు అవుతుంది. కాలేజ్ డేస్లో ఉన్నానా? లేను కదా. నెక్స్ట్ ఇయర్ అనేది ఫ్యూచర్ రిఫరెన్స్ అన్నట్టు. రెగ్యులర్లీ అనేది ప్రజెంట్ రిఫరెన్స్ అన్నట్టు. సో ఆ రిఫరెన్స్ని యూజ్ చేసుకొని పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్, ఈ ఐని తీసుకొచ్చి వుడ్కి నాట్కి మధ్యన యూజ్ చేస్తే వుడ్ ఐ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అవుతుంది. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని కాదా. ఇక్కడ పాస్ట్ కాబట్టి పాస్ట్ ఏమైనా ప్రాబ్లమా? పాస్ట్లో ఇచ్చాను ఇక్కడ. మీరు ఫ్యూచర్లో కూడా వాడచ్చు, ప్రజెంట్లో కూడా వాడచ్చు. అండ్ ఇది ఫస్ట్ క్లాస్ కదా మనది. సరే చెప్పు ఎట్లా వస్తుంది? బాగా వస్తుందా? రైట్, ఫ్యూచర్, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ తీసుకొని ఇంకో పాయింట్ చెప్తాను. చూడండి, మీకు చూడడానికే మీకు ఎంత ప్రాబ్లం ఉంటే మేము రాయడానికి ఎంత కష్టపడి ఉంటాం. ఇంకా చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నిలబడి రాసి 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 జిమ్ చేసిన వాళ్ళకి ఈ పట్టేస్తే చూసినరా, అలా పట్టేసిన కంప్లీట్గా కూడా. రైట్, ఇప్పుడు హ్యావ్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ యూజ్ చేసినా కానీ, ఒకవేళ మనం జరిగిపోయిన పని గురించి చెప్తున్నప్పుడు వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో రావాలి. మరి సార్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి అని అంటే, మన వశిష్ట 360 బుక్లో ఓపెన్ చేసి 43 పేజీ నుండి 65 పేజీ వరకు చూడండి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పాస్ట్ ఫాము. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ దేని గురించి చెప్తుంది అని అంటే జరిగిపోయిన పని గురించే చెప్తుంది. హ్యావ్ తర్వాత వర్బ్ వస్తే ఎప్పుడు కూడా హ్యావ్ ఫార్మ్స్ తర్వాత హ్యావ్ ఫార్మ్స్ ఏమున్నాయి? హ్యావ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, షెల్ హ్యావ్ కావచ్చు, విల్ హ్యావ్ కావచ్చు, మే హ్యావ్ కావచ్చు, మైట్ హ్యావ్ కావచ్చు, కుడ్ హ్యావ్ కావచ్చు, వుడ్ హ్యావ్ కావచ్చు, వుడ్ హ్యావ్ కావచ్చు, ఏదైనా హ్యావ్ కావచ్చు. హ్యావ్ తర్వాత వర్బ్ని యూజ్ చేయాల్సి వస్తే వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఏ ఫామ్లో యూజ్ చేస్తాము? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేస్తాం. అప్పటి నుంచి క్లాస్ చెప్పి కొంచెం గొంతు ఎండిపోయింది, వాటర్ తాగుతాను. రైట్, క్లియర్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. లైవ్ ఫస్ట్ సెషన్ ఇది. మన స్టూడియో, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్టూడియోలో ఇప్పుడు మనం చెప్తున్నాం. ఈ సెషన్ అంతా కూడా ఎంతమంది 191 మెంబర్స్ ఉన్నారు లైవ్లో చూస్తున్నారు. మీకోసము ఈ రాత్రి కూడా మేము కష్టపడుతున్నాము. ఇంకొక 1 అవర్, హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేస్తాను. బట్ మీకు క్లియర్గా కాన్సెప్ట్ క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద సెషన్ తీసుకుంటున్నాను. ఎందుకనంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు నేర్చుకోవాలనే ఇంట్రెస్టు, ఉత్సాహము అదంతా ఎప్పుడు పోతుందనంటే మనం నేర్చుకోవాల్సిన అంశాలన్నీ కూడా ఒక దగ్గర ఉంటే దాన్ని సేవ్ చేసుకోవడమో, డౌన్లోడ్ చేసుకోవడమో, ఇంకేదో చేసుకోవడం, ఒక ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం పెట్టుకొని నేర్చుకుంటాము. 100 వీడియోలు ఉంటే 100 వీడియోలను ఎక్కడ సేవ్ చేసుకుంటాము, ఏం చేసుకుంటాము, దాన్ని ఎలా మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకే దగ్గర ఉంటే ఫైండ్ అవుట్ చేస్తారు, మీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఇలా రాయటం జరిగింది. అండ్ ఇంటర్నెట్లో ఎక్కడ కూడా ఈ పద్ధతిలో ఈ మాదిరిగా అయితే ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే అందరూ కోర్సెస్ని అమ్మేస్తుంటారు కదా. సో కాబట్టి ఇలా చేయడం జరిగింది. సో వాట్ ఎవర్, ఐఎమ్ హ్యాపీ. చాలామంది నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద క్లాస్. సోది ఆపేస్తాను, సూటిగా చెప్తాను మళ్ళీ. రైట్, హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు దేని గురించి చెప్తుందని చెప్పాను? రీసెంట్ పాస్ట్ గురించి చెప్తుందని చెప్పాను. రీసెంట్ పాస్ట్ గురించి చెప్తుందని చెప్పాను హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు. రీసెంట్ పాస్ట్ అంటే ఈ మధ్య జరిగిపోయిన పనుల గురించి, ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పినప్పుడు హ్యావ్ ఫార్మ్స్ వస్తుంది అన్నట్టు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ. రీసెంట్లీ చూసారా, ఈ మధ్య జరిగిపోయిన పనుల గురించి. అంటే నేను ఈ మధ్యే ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఎలా చెప్తారు? ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఈ మధ్యే బైక్ కొన్నాను. ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ బైక్ రీసెంట్లీ. ఈ మధ్య కొన్నాను. నేను ఈ మధ్యే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను. ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ రీసెంట్లీ. ఈ రకంగా చెప్పాలి. నేను ఈ మధ్యే ఏదైనా ఒక పని చేసేసాను అని చెప్పాలనుకోండి. నేను ఈ మధ్య
ఏం చెప్తాం, బుక్ కొన్నాను, వశిష్ట 360 బుక్ కొన్నాను. రీసెంట్లీ ఐ హ్యావ్ బాట్ వశిష్ట 360. నేను ఈ మధ్యే బాహుబలి సినిమా చూశాను. రీసెంట్లీ ఐ హ్యావ్ వాచ్డ్ బాహుబలి. హ్యావ్ తర్వాత మనము వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో రావాలి. రీసెంట్లీ ఐ హ్యావ్ వాచ్డ్ అంటే ఈ మధ్య నేను సినిమా చూశాను. రైట్, ఓకే. ఇప్పుడు దీని గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది ఇక్కడ. రైట్, ఎలా? హ్యావ్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇక్కడ ఐ అనేది మధ్యలోకి వచ్చేసింది. హ్యావ్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. బేసికల్గా ఐ అంటే సెల్ఫ్ క్వశ్చన్ ఉండదు కాబట్టి ఆపోజిట్ పర్సన్ అడుగుతాము. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ డిన్నర్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అని ఈ రకంగా అడుగుతుంటాము. హ్యావ్ వచ్చినప్పుడు హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ డిన్నర్ అని కూడా అడుగుతారు కదా. హ్యావ్ యూ లెర్న్ట్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సో ఎదుటి వాళ్ళని అడుగుతున్నాము. హ్యావ్ యూ లెర్న్ట్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా? ఇక్కడ ఐతో కాబట్టి తెలుగులో మీనింగ్ నేను ఈ మధ్యనే ఇంగ్లీష్ నేర్చుకున్నానా. సెల్ఫ్ క్వశ్చన్ ఉంటుంది ఎక్కడైనా, ఆపోజిట్ పర్సన్ని అడుగుతాం కదా. సెల్ఫ్ క్వశ్చన్ కూడా ఉంటుంది గజనీ అయినప్పుడు, బట్ ఆపోజిట్ పర్సన్నే ఎక్కువ అడుగుతాం మనం. హ్యావ్ యూ లెర్న్ట్ ఇంగ్లీష్, హ్యావ్ యూ వాచ్డ్ బాహుబలి మూవీ. ఎప్పుడైనా మీరు నన్ను చూసారా? ఎప్పుడైనా. అప్పుడు ఎవరు యూజ్ చేయాలి? అప్పుడు హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ మీ. మీరు ఎప్పుడైనా కాశ్మీర్కి వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ కాశ్మీర్. ఈ రకంగా చెప్పాలని. లేదు, కాదు, కుదరదని చెప్పాలనుకోండి, హ్యావ్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఐ హ్యావ్ నాట్ లెర్న్ట్ ఇంగ్లీష్ రీసెంట్లీ. నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఈ మధ్య అంటే రీసెంట్లీ. ఈ మధ్య రీసెంట్లీ వచ్చిందనంటే వర్డ్ ఇక్కడ హ్యావ్ రావాలి. ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి, హ్యావ్, నాట్, 2 వర్డ్స్ ఉన్నాయి, 1, 2. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని రెండింటి మధ్యన పెడితే ఏమవుతుంది? అప్పుడు ఇక్కడ మిస్టేక్ ఉంది, దీన్ని కరెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం రాసినప్పుడు పిల్లలు మిస్టేక్ రాశారు, ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేద్దాము. రైట్, ఓకే. రైట్, ఐ హ్యావ్ నాట్ లెర్న్ట్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. దీన్ని తీసుకొచ్చి మధ్యలోకి పెడితే ఏమవుతుంది? హ్యావ్ ఐ నాట్ లెర్న్ట్ ఇంగ్లీష్. హ్యావ్ ఐ నాట్ లెర్న్ట్ ఇంగ్లీష్ రీసెంట్లీ. నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకోలేదా. ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకోలేదా. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ సెంటెన్స్కి, నెక్స్ట్ హ్యాస్కి వెళ్దాం. రైట్, దీనికి వెళ్ళే ముందు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఐ, వి, యూ, దే ఉంటే, ఐ, వి, యూ, దే ఉంటే హ్యావ్ యూజ్ చేయాలి. ఒకవేళ హీ, షీ, ఇట్ ఉంటే హ్యాస్ యూజ్ చేయాలి. అండ్ ఇందాకే మీకు చెప్పాను క్లియర్గా, ఈ హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడొచ్చినా కానీ వర్బుని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. మరి లర్న్ అనేది ఫస్ట్ ఫాము, V1 ఫాము. మరి దీనికి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అయినా పాస్ట్ ఫామ్ అయినా కూడా ఏమంటున్నాము? లెర్న్ట్ అని అంటున్నాము. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం మళ్ళీ. షీ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలని చెప్పాను కదా. షీ లెర్న్ట్ ఇంగ్లీష్ రీసెంట్లీ అంటే ఆమె ఇంగ్లీష్ ఈ మధ్య నేర్చుకుంది. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ముందు పెట్టండి. హ్యాస్ షీ లెర్న్ట్ ఇంగ్లీష్ రీసెంట్లీ. ఆమె ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుందా అని చెప్పి క్వశ్చన్ అన్నట్టు. నేర్చుకోలేదని అని అన్నారనుకోండి, చెప్పాలనుకోండి, ఈ హ్యాజ్కి నాట్ యాడ్ చేయండి. హ్యాజ్కి నాట్ యాడ్ చేయండి. ఇక్కడ రాయలేదు, రాసుకుందాం మనం. రైట్, రాసుకుందాం. ఏంటంటే she has not learnt English recently. ఆమె ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకోలేదా అని చెప్పాలనుకోండి. హ్యాజ్ ఒక వర్డ్, నాట్ ఒక వర్డ్. ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. ఈ షీని తీసుకొచ్చి, కనిపిస్తుందా? ఈ షీని తీసుకొచ్చి మధ్యలో పెట్టండి. అప్పుడు ఏమవుతుందనంటే ఇది కూడా ఇరేజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏమవుతుందనంటే ఈ రకంగా అవుతుంది అన్నట్టు. హ్యాజ్ ఫస్ట్ వస్తుంది, ఇక్కడికి మధ్యలోకి షీ వచ్చింది కాబట్టి షీ ఇక్కడికి వస్తుంది, నాట్ వస్తుంది అన్నట్టు. హ్యాస్ షీ నాట్ లెర్న్ట్ ఇంగ్లీష్. లేదా దీని కాంట్రాక్షన్లో చెప్పినప్పుడు హ్యాజంట్ షీ లెర్న్ట్ ఇంగ్లీష్, హ్యాజంట్ షీ లెర్న్ట్ ఇంగ్లీష్ ఈ రకంగా కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఈ రకంగా
ఇదొక ఆప్షన్ ఉంటుంది చెప్పడానికి. ఈ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్‌కి మధ్యన మన సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్లా తీసుకొచ్చి చెప్పేది హాస్ షీ నాట్ లెర్న్డ్ ఉంటది. హాజంట్ షీ లెర్న్డ్ ఇంగ్లీష్ అని కూడా ఉంటది. ఆమె ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకోలేదా ఇలా రైట్. నెక్స్ట్ స్లైడ్‌ని తీసుకుందాము. సార్ నెక్స్ట్ స్లైడ్ తీసుకునే ముందు ఇప్పటివరకు నేర్చుకునే అంశాలన్నిటిని కూడా ఒకసారి మనము క్లియర్‌గా మళ్ళీ ఫస్ట్ నుంచి క్లియర్‌గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. డూ అండ్ డస్ ఫస్ట్ స్లైడ్‌లో మనం నేర్చుకున్నాము. ఈ డూ అండ్ డస్ దేని గురించి చెప్తుంది? ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే రెగ్యులర్ హ్యాబిట్స్ గురించి చెప్తుంది. రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే ఏంటి ఇక్కడ మిత్రులారా? అంటే అలవాటుగా చేసే పనులు. అలవాటుగా చేసే పనులు. అలవాటుగా చేసే పనులను మనం హ్యాబిట్స్ అంటాము. నిద్ర లేవటము, గుడికెళ్ళటము, బడికెళ్ళటము, కాలేజ్‌కెళ్ళటము, ఆఫీస్‌కెళ్ళటము ఇవన్నీ కూడా అలవాటుగా చేసే పనులను. ఇంగ్లీష్‌లో వీటిని హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అని అంటాము. సో, ఇక్కడ తెలుగు మీనింగ్ ఏంటి? డూ అంటే ఐతోని యూజ్ చేసినప్పుడు చేస్తాను. దేతో యూజ్ చేసినప్పుడు చేస్తారు. లేదా మీతో యూజ్ చేసినప్పుడు చేస్తాము. యూతో చేసినప్పుడు చేస్తావు. డస్ అంటే ఈ షీట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి అతను రెగ్యులర్‌గా చేస్తాడు. ఆమె క్రమం తప్పకుండా చేస్తాది ఆర్ చేస్తది వాటెవర్. ఆర్ చేస్తాది వాటెవర్. రైట్. నెక్స్ట్ డిడ్ యూజ్ చేసినప్పుడు. డిడ్ అంటే దేనికి యూజ్ చేస్తాము? డిడ్ అంటే జరిగిపోయిన పని గురించి వాడతాం కాబట్టి డిడ్‌ని దేనికి యూజ్ చేస్తాం? జరిగిపోయిన పని గురించి వాడతాం కాబట్టి కంప్లీటెడ్ యాక్షన్. పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ గురించి జరిగి పోయిన పని గురించి చెప్పినప్పుడు జరిగిపోయిన పని లేదా పనుల గురించి చెప్పినప్పుడు మనం డిడ్‌ని యూజ్ చేసి చెప్తాము. ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. ఇక్కడ డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. తెలుసు కదా నాట్. నెగెటివ్ సెంటెన్స్‌కి మనం నాట్ యాడ్ చేస్తాము. డోంట్ అవుతుంది. డస్‌కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డజంట్ అవుతుంది. డస్‌కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. మరి ఇక్కడ డిడ్‌కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డిడింట్ అవుతుంది. ఇవన్నీ కూడా చెప్పాను కదా ఇందాక. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. రైట్. నెక్స్ట్ షెల్, విల్ 2 కూడా ఎప్పుడు చెప్పాను? భవిష్యత్తులో చేసే పనుల గురించి. భవిష్యత్తులో ఒక పనిని చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తది అని చెప్పే క్రమంలో ఫ్యూచర్ యాక్షన్స్ గురించి గురించి మనం మాట్లాడినప్పుడు భవిష్యత్తు గురించి చెప్పినప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ గురించి చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తాము. మరి ఇక్కడ నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? షెల్‌కి షాంట్ అవుతుంది, విల్‌కి వోంట్ అవుతుంది. అది మనకు తెలిసిందే. రైట్. సో, నెక్స్ట్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ అంటే ఏంటి? వీటిని మనము ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతూ ఉన్న పనులు ఎప్పుడు? ప్రస్తుతము. సారీ పోయింది. ప్రస్తుతం అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు. మళ్ళీ తెలుగులో కూడా రాస్తాను. జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాము. అదే ఒకవేళ గతంలో జరుగుతున్న పనుల గురించి అయితే వాస్, వర్ గురించి చెప్తాము. అదే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులైతే షెల్ బి అండ్ విల్ బీతో చెప్తాము. సో, ఇది ప్రజెంట్ బీ ఫార్మ్, పాస్ట్ బీ ఫార్మ్, ఫ్యూచర్ బీ ఫార్మ్. అండ్ ఇక్కడ మనము కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి కంటిన్యూస్ అని ఇంతకుముందు చెప్పాను కదా. మనము ఫస్ట్ ఫామ్ అయినటువంటి వర్బ్ V1 ఫామ్‌కి ఐఎన్‌జీ యాడ్ చేస్తాము. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకున్నటువంటి టెక్నిక్ ప్రకారము లెర్న్‌కి ఐఎన్‌జీ వాడితే లెర్నింగ్. ఐ యామ్ లెర్నింగ్ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఐ వాజ్ లెర్నింగ్ అంటే గతంలో నేర్చుకుంటూ ఉన్నాను. ఐ విల్ బి లెర్నింగ్ అంటే భవిష్యత్తులో నేర్చుకుంటూ ఉంటాను అంతని అర్థం. రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. కెన్ అంటే ప్రస్తుత సామర్థ్యం గురించి చెప్పినప్పుడు కెన్‌ని యూజ్ చేస్తాము. ప్రెజెంట్ ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు మనం కెన్‌ని యూజ్ చేస్తాము. కుడ్ అంటే
పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు నేను తెలుగులో రాయట్లేదు మిత్రులారా, మీరు రాసుకోండి. పాస్ట్ ఎబిలిటీ గురించి. పాస్ట్ ఎబిలిటీ అంటే గతంలో సామర్థ్యం గురించి చెప్పినప్పుడు మనం కుడ్‌ని యూజ్ చేస్తాము. మే అండ్ మైట్ 2 కూడా ఏదైనా ఒక పని గ్యారంటీగా జరుగుతుందో, జరగదో అని చెప్పి ఒక డౌట్ ఉన్నప్పుడు మే, మైట్‌ని యూజ్ చేస్తాము. అంటే ప్రెజెంట్‌లో అయినా యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్‌లో అయినా యూజ్ చేయొచ్చు. డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు. దీన్నే ఇంగ్లీష్‌లో డౌట్‌ఫుల్‌గా అని రాయకుండా ఏదైనా అన్‌సర్టైన్ యాక్షన్స్. అన్‌సర్టైన్ అంటే నాట్ సో గ్యారంటీడ్. దే ఆర్ అన్‌సర్టైన్ అంటే గ్యారంటీ లేని వాటికి 50% చెయ్యొచ్చు. చేస్తే చేయొచ్చు. కెన్ అంటే చేయగలను. కుడ్ అంటే చేయగలిగాను. మే మైట్ అంటే చేస్తే చెయ్యొచ్చు అనే సందర్భంలో యూజ్ చేస్తాము. షుడ్, షుడ్ అంటే బాధ్యతగా చెయ్యాలి. లేదా ఒకరికి అడ్వైజ్ ఇచ్చినప్పుడు నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి, నువ్వు తినాలి, నువ్వు బాగా తినాలి, నువ్వు లావైపోతున్నావు, నువ్వు లావైకపోతున్నావు, నువ్వు జిమ్‌కెళ్ళాలని చెప్పాలనుకోండి. యూ షుడ్ గో టు జిమ్ అని చెప్పి ఇలా అడ్వైజ్ ఇచ్చినప్పుడు గానీ మనం షుడ్‌ని యూజ్ చేస్తాము. ఓకే. ఒక అడ్వైజ్ ఇచ్చినప్పుడు గానీ, రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు గానీ, ఒక పనిని మనం బేసికల్‌గా చేయాలి అని చెప్పినప్పుడు ఈ రకంగా యూజ్ చేస్తాము. మస్ట్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాము? మస్ట్ అనేది సేమ్ చెయ్యాలా అని గాని, తప్పకుండా చేయాలి లేదా ఖచ్చితంగా చేయాలి అనే సందర్భంలో మనము మస్ట్‌ని యూజ్ చేస్తాం. తప్పకుండా లేదా ఖచ్చితంగా చేయాలి అని చెప్పే సందర్భంలో చేయాలి. ఖచ్చితంగా లేదా తప్పకుండా చేయాలి అనే సందర్భంలో చెప్తుంటామన్నట్టు. ఖచ్చితంగా, ఖచ్చితంగా చేయాలి అనే సందర్భంలో చెప్తాము. ఆహ్, నెక్స్ట్ వుడ్. వుడ్ గురించి గూడా మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఇందాకే. దీన్ని ప్రెజెంట్‌లో యూజ్ జేయొచ్చు, పాస్ట్‌లో యూజ్ జేయొచ్చు, ఫ్యూచర్‌లో గూడా యూజ్ జేయొచ్చు. ఒకప్పుడు చేసేవాడిని అనే ఎగ్జాంపుల్‌ని ఈరోజు మీకిచ్చాను. ఇక్కడ ఒక వర్బ్ ఈరోజు మనం తీసుకున్నటువంటి వర్బ్ ఏంటి ఇక్కడ? ఈరోజు లెర్న్‌ని తీసుకున్నాము. రైట్? ఇది వర్బ్ మనం తీసుకున్నది. అండ్ అన్ని ఎగ్జాంపుల్స్‌లలో ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? ఐ. ఐ అంటే మీనింగ్ ఏంటి? నేను. రైట్? ఇది గూడా తెలుసు. లెర్న్ అంటే ఏంటి? నేర్చుకొనుట. అది గూడా తెలుసు. ఐ కెన్ లెర్న్. మూడే పాయింట్లున్నాయి చూడండి. ఇది ఫస్ట్ పాయింట్. ఐని తీసుకుందాము. ఇది థర్డ్ పాయింట్. ఇది వర్బ్‌ని ఇప్పుడు ఇవి 2 మారాయి. ఈ ఐ మారదు. ఈ వర్బ్ మారదు. ఇవి 2 మారవు. హెల్పింగ్ వర్బ్సే మారుతుంటాయి. ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లా మారుతుందో చూడండి. ఐ కెన్ లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను. ఐ కుడ్ లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఐ మే లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. గ్యారంటీ లేదు. ఐ మైట్ లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు. అది కూడా గ్యారంటీ లేదు. ఐ షుడ్ లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ మస్ట్ లెర్న్. నేను ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి. ఐ వుడ్ లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని చెప్పొచ్చు. ఈ రకంగా చెప్పొచ్చు. నెగెటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి మిత్రులారా? నాట్ యాడ్ చేయటం. కెన్‌కు నాట్ యాడ్ చేస్తే కెనాట్. కుడ్‌కు నాట్ యాడ్ చేస్తే కుడ్ నాట్. మేకి నాట్ యాడ్ చేస్తే మే నాట్. మైట్‌కి నాట్ యాడ్ చేస్తే మైట్ నాట్. షుడ్‌కు నాట్ యాడ్ చేస్తే షుడ్ నాట్. మస్ట్‌కు నాట్ యాడ్ చేస్తే మస్ట్ నాట్. వుడ్‌కు నాట్ యాడ్ చేస్తే వుడ్ నాట్. సో, ఇక్కడ ఈ నాట్‌తో కూడా ఒకసారి నెగెటివ్ సెంటెన్స్ చెప్పే ప్రయత్నం చేద్దాము. ఐ కెనాట్ లెర్న్. నేను నేర్చుకోలేను. ఐ కుడ్ నాట్ లెర్న్. నేను నేర్చుకోలేకపోయాను. ఐ మే నాట్ లెర్న్. నేను నేర్చుకోకపోవచ్చు. ఐ మైట్ నాట్ లెర్న్. నేను నేర్చుకోకపోవచ్చు. ఐ షుడ్ నాట్ లెర్న్. నేను నేర్చుకోకూడదు. ఐ మస్ట్ నాట్ లెర్న్. నేను తప్పకుండా నేర్చుకోకూడదు. ఐ వుడ్ నాట్ లెర్న్. నేను ఒకప్పుడు నేర్చుకునేవాడిని కాదు. హోప్ యూ అండర్‌స్టాండ్. నేను ఫాస్ట్‌గా చెప్పాను. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. పాజ్ చేసి చూడండి. మిత్రులారా, మీకు ఇందాకే ఒక విషయం చెప్పాను. హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా కానీ, అది హ్యావ్ గావచ్చు, హాస్ గావచ్చు, లేదా హ్యాడ్ గావచ్చు. దీని తర్వాత వర్బ్‌ని యూజ్ చేయాల్సి వస్తే, వర్బ్ ఏ ఫార్మ్‌లో యూజ్ చేస్తాము? పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌లో యూజ్ చేస్తాము. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అంటే ఏంటి? జరిగిపోయిన పని గురించే చెప్తుంది. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు పాస్ట్ ఫార్మ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు పాస్ట్ ఫార్మ్. రైట్. ఇక్కడ హ్యాడ్ తర్వాత మనం ఏ ఫార్మ్ యూజ్ చేసాము? లెర్న్‌కి పాస్ట్ ఫార్మ్ ఏంటి ఇక్కడ? లెర్న్‌కి పాస్ట్ ఫార్మ్ లెర్న్‌టే కదా! ఏ ఫార్మ్ యూజ్ చేసాము? లెర్న్‌ట్. రైట్. ఇక్కడ 2 సిట్యుయేషన్స్‌ని కంపేర్ చేసినప్పుడు చెప్తామన్నట్టు. 2 సిట్యుయేషన్స్‌ని. మా ఇంట్లో మా సిస్టర్ ఉన్నారు. ఆవిడ నేర్చుకోకముందు నేను నేర్చుకున్నానని చెప్పాలనుకోండి. ఇక్కడ చూడండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోక ముందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పాలనుకోండి. ఇలా చూడండి. ముందు ఎవరు నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నాను. కాబట్టి ఇది సెంటెన్స్ ఫస్ట్ వస్తది. తర్వాత ఎవరు నేర్చుకున్నారు? మా సిస్టర్ నేర్చుకున్నారు. అంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్తున్నప్పుడు
హ్యాడ్ తీసుకుంటున్నాం. మనకు ఆల్రెడీ హ్యావ్ ఉంది కదా, దాంతో చెప్పొచ్చు. కానీ గతంలో జరిగిపోయిన 2 పనుల గురించి చెప్పినప్పుడు మనం ఈ రకంగా పేపర్ భాషలో ఎక్కువగా చూస్తుంటాం. హ్యాడ్ తీసుకున్నాము. ఏమని చెప్పాను ఇక్కడ నేను మీకు? ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ లెర్న్డ్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోకముందే నేను నేర్చుకున్నాను. క్వెషన్ చేయాలి. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్. ఏది హెల్పింగ్ వర్బ్? హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే ఇలా వచ్చేస్తది. హ్యాడ్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ లెర్న్డ్ ఆర్ బిఫోర్ షీ లెర్న్డ్. లెర్న్డ్ అన్నా లెర్న్డ్ అన్నా ఒకటే. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. సార్ ఇప్పటివరకు మీరు లెర్న్డ్ అని చెప్పి ఇక్కడ లెర్న్డ్ అని రాసినంటే 2 ఫార్మ్స్ ఉంటాయి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హ్యాడ్ ఐ లెర్న్డ్ క్వశ్చన్ అయిపోయింది ఇక్కడ చూడండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోకముందే నేను నేర్చుకున్నానా? దాన్ని నెగెటివ్ సెంటెన్స్ చెప్పాలి, నాట్ యాడ్ చేయండి సార్. ఇందులో ఫస్ట్ వర్డ్ ఇది, సెకండ్ వర్డ్. ఐ హ్యాడ్ నాట్ లెర్న్డ్ ఆర్ హ్యాడెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ లెర్న్డ్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోకముందే నేను నేర్చుకోలేదు. నాట్ యాడ్ చేశాం కాబట్టి నేర్చుకోలేదు అని వచ్చింది. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి ఐని తీసుకెళ్ళి మధ్యలో సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో పెట్టండి. సింపుల్గా ఏమవుతుంది? హ్యాడ్ ఐ నాట్ లెర్న్డ్ ఇంగ్లీష్ అవుతుంది. షార్ట్కట్లో అయితే హ్యాడెంట్ కదా, అప్పుడు హ్యాడెంట్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. ఈ రూల్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇలాగే మీరు కూడా ఫాలో అవ్వండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోకముందే నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనేది ఇక్కడ అర్థం వస్తుంది. సరే, పాజ్ చేసుకొని ఆగి విని మళ్ళీ ఒకసారి వింటే ఈజీగా అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్, షెల్ అంటే ఏంటి? భవిష్యత్తులో. హ్యావ్ అంటే ఏంటి? జరిగిపోయిన పని, ఈ మధ్య జరిగిపోయిన పని గురించి కానీ జరిగిపోయిన పని గురించి కానీ చెప్పినప్పుడు మనం హ్యావ్ని యూజ్ చేస్తాం. ఇది కొంచెం స్లైడ్ పెద్దగా ఉంది, నేను కనిపించాను, సైడ్కి వెళ్ళిపోతున్నాను నేను. రైట్, ఈ వైపు నుంచి నిల్చొని చెప్పే ప్రయత్నం చేస్తాను. భవిష్యత్తులో ఒక టైంలో ఈ పని చేసేసి ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మన వశిష్ట 360 కోటి మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయి ఉంటుంది అని చెప్పాలనుకోండి. రీచ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ వీ షల్ హ్యావ్ రీచ్డ్ 1 crore సబ్స్క్రైబర్స్. రీచ్ అయ్యామా? అవ్వలేదు. రీచ్ అయిపోయి ఉంటుంది. భవిష్యత్తులో ఈ పని జరిగిపోయి ఉంటుంది అనే సందర్భంలో, ఇది కూడా ఒక సందర్భం ఉంటుంది ఇంగ్లీష్లో, కాబట్టి నేర్చుకుంటున్నాం అన్నట్టు. అంటే భవిష్యత్తులో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ హ్యావ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్లో రావాలని చెప్పాను, ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో అది వచ్చింది. రైట్, అది అర్థం చేసుకోండి. ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ అంటే దీని అర్థం ఏంటంటే వచ్చే నెల కల్లా లేదా వచ్చే నెలలో నేను ఇంగ్లీష్ నేర్చేసుకొని ఉంటాను. ఇక్కడ చూడండి, నేను వచ్చే నెలకంతా లేదా వచ్చే నెలలో ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను అంటే భవిష్యత్తులోనే ఒక పని జరిగిపోయి ఉంటుంది. ఆ టైం వరకు ఈ పని జరిగిపోయి ఉంటుంది, కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఈ పని అని చెప్పినప్పుడు మనం ఈ రకంగా చెప్తాము. ఇందులో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే షల్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ అంటే నేను వచ్చే నెలకల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటానా అనేది క్వశ్చన్ అన్నట్టు. దీనికే నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ వర్డ్కి ఎప్పుడు కూడా మనం నాట్ యాడ్ చేస్తాం, షెల్కి నాట్ యాడ్ చేస్తాం. ఐ షెల్ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ షెల్ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ అంటే నేను వచ్చే నెలకల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండను అనే విషయాన్ని క్లియర్గా చెప్తున్నాం అన్నట్టు. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ అవుతుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెడితే షెల్ ఐ నాట్ హ్యావ్, షెల్ ఐ ఇక్కడ రాయలేదు మీరు రాసుకోండి, షెల్ ఐ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెలకల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండనా అని దాని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హ్యావ్ వచ్చినప్పుడు జరిగిపోయిన పనే, బట్ షెల్ వచ్చింది, విల్ వచ్చింది అని అంటే భవిష్యత్తులో ఒక టైం వరకు ఆ పని జరిగిపోయి ఉంటుందని చెప్పి ఇప్పుడే ఊహించి చెప్తున్నాము, ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాము, ఇప్పుడే ఒక అంచనాకు వచ్చి చెప్తున్నాము అని దాని అర్థము. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ విల్ వచ్చింది. విల్ అంటే మళ్ళీ భవిష్యత్తు. హ్యావ్ వచ్చింది అంటే జరిగిపోయిన పని గురించి చెప్తున్నాము. ఎప్పుడు జరిగిపోయింది? భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాము. భవిష్యత్తులో ఒక పని జరిగిపోయి ఉంటుందని చెప్పి ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాము. యూ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. మీరు వచ్చే నెలకంతా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటారు అని చెప్పినప్పుడు. రైట్. సో ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. ఇందులో హ్యావ్ తర్వాత వర్డ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో రావాలన్నాను, అది వచ్చేసింది. ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే విల్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ క్వశ్చన్ అయింది. విల్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై
నెక్స్ట్ మంత్ క్వశ్చన్ అది. మీరు వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటారా? రైట్. సో దీన్ని క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఈ విల్కి నాట్ యాడ్ చేయాలి ఫస్ట్ వర్డ్. యూ విల్ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. ఒకసారి ఇది తెలుగు మీనింగ్ చూద్దాం. విల్ యూ హ్యావ్ లెర్న్డ్ బై ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ అంటే క్వశ్చన్ కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా. ఒకసారి మీరు వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటారా అని క్వశ్చన్ ఇక్కడ. దీన్నే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నేర్చుకొని ఉండరు అని చెప్పడానికి. యూ విల్ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్ అంటే నేర్చుకొని ఉండరు అని చెప్తున్నాం అన్నట్టు. ఉండరు అని చెప్పడానికి ఈ నాట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలోకి తీసుకొస్తే విల్ యూ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్, మీరు వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండరా అని చెప్తున్నాను. రైట్. ఆ పాయింట్ కూడా ఇక్కడ మీకు తెలుసు. మే అంటే ఒక పని సందిగ్ధంలో ఉంది, డౌట్ఫుల్గా ఉంది, 100% గ్యారంటీగా లేదు. మే అంటే అది కదా. మే హ్యావ్ రెండు. సో హ్యావ్ వచ్చినప్పుడు వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో. హ్యావ్ అంటే ఏంటి? జరిగిపోయిన పని గురించే చెప్తుంది. మే అంటే ఒక పని జరిగిందా లేదా తెలియదు అన్నట్టు. మే హ్యావ్ అంటే అది అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ లెర్న్డ్ అంటే నాకు గుర్తులేదు, అంటే నాకు సరిగ్గా అంటే ఒక పని గుర్తులేదు ఎగ్జాక్ట్గా, ఆ పని జరిగి ఉండొచ్చు అని చెప్పే క్రమంలో ఐ మే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండొచ్చు. అంటే నేను ఒక గజిని అయినప్పుడు నాకు గుర్తు లేకపోతే అప్పుడు మనం ఈ సందర్భంలో వాడతాం ఐ మే హ్యావ్ లెర్న్డ్. నాకు ఎగ్జాక్ట్గా నాకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకరు సార్ నేను మీకు గుర్తున్నానా, నేను మిమ్మల్ని కలిశాను, పలానా పెళ్ళిళ్ళలో కలిశాను, పలానా ఊర్లో కలిశాను అని చెప్పారు. నేను మిమ్మల్ని కలిసి ఉండొచ్చు అని చెప్పాలనుకోండి. ఐ మే హ్యావ్ మెట్ యూ ఎర్లియర్. ఐ మే హ్యావ్ మెట్ యూ. ఐ మే హ్యావ్ సీన్ యూ, మిమ్మల్ని చూసి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ సీన్ యూ అంటే గజనీ టైప్లో మనకు మెమరీ సరిగ్గా లేని సందర్భంలో చెప్తామన్నట్టు. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కదా. సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెడితే సరిపోతుంది. మే ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఇది మధ్యలోకి వచ్చేసింది, క్వశ్చన్ అయింది. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండొచ్చా, క్వశ్చన్ అయిపోయింది. దీన్నే ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఫస్ట్ వర్డ్కి నాట్ యాడ్ చేయాలి. ఐ మే నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండకపోవచ్చు, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండకపోవచ్చు అని చెప్పినప్పుడు లేదు, కాదు, కుదరదు, జరగద్దు అని చెప్పే సందర్భంలో నాట్ యూజ్ చేస్తాం కదా. రైట్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే మే ఐ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండకపోవచ్చా అనే సందర్భం వస్తుంది. సింపుల్గా మీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు, ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సిన అవసరమే లేదు. మైట్ హ్యావ్ అన్నా మే హ్యావ్ అన్నా రెండు ఒకటే కాబట్టి మళ్ళీ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఒకసారి వాటర్ తాగుతాను, చాలాసేపు అయింది నేను క్లాస్ చెప్పబట్టి కాబట్టి ఒకసారి వాటర్ తాగుతాను, చూడండి ఒకసారి. రైట్, బ్యాక్ టు ద క్లాస్. ఇప్పుడు ఐ మైట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అన్నా ఐ మే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అన్నా రెండు ఒకటే కాబట్టి మళ్ళీ దీన్ని స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయను. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ రెండు విషయాలు చెప్తాను. ఒకటి షుడ్ అంటే చెయ్యాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ మీనింగ్ ఇస్తుంది. షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. ఐ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది.
దీన్ని ఏ సందర్భంలో వాడతారో చెప్తాను చూడండి. షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ రెండిటిని కూడా ఏ సందర్భంలో వాడతారో చెప్తాను చూడండి. ఒక పని చేసి ఉండాల్సింది అంటే చేయలేదు. బట్ చేసి ఉండాల్సింది అని చెప్పి ఇప్పుడు ఒక రిగ్రెట్‌తో, ఒక రిపెంటెన్స్‌తో, ఒక పశ్చాత్తాపంతో, ఒక బాధతో అరెరే! ఆ రోజు అలా చేసి ఉండాల్సిందే అని చెప్పే సందర్భంలో ఇలా యూజ్ చేస్తాం. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆర్ ఐ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాన్ని మధ్యలోకి తీసుకొస్తే క్వెషన్ అవుతుంది ఇక్కడ. మస్ట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఆర్ షుడ్ ఐ హ్యావ్ లెర్న్డ్? తెలుగు మీనింగ్ ఒకసారి చూడండి. ఐ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. మరి నేర్చుకున్నామా ఇక్కడ? ఆ పని జరగలేదు. బట్ ఆ పని జరిగి ఉంటే బాగుండేది. జరిగి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో చెప్తాము. మస్ట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆర్ షుడ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది అంటే షుడ్‌తో చెప్తున్నాం. నేను తప్పకుండా అని నొక్కి చెప్పినప్పుడు మస్ట్‌తో చెప్తున్నాం అన్నట్టు. మస్ట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. ఐ మస్ట్ నాట్, ఈ షుడ్‌కి నాట్ యాడ్ చేస్తే షుడ్ నాట్ అవుతుంది. మస్ట్‌కి నాట్ యాడ్ చేస్తే మస్ట్ నాట్ అవుతుంది. ఐ మస్ట్ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది కాదా? నాట్ అంటే నెగెటివ్ సెంటెన్స్ కాబట్టి కాదా అని అడుగుతున్నాం అన్నట్టు. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐని తీసుకొచ్చి మధ్యలో పెడితే మస్ట్ ఐ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్? నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది కాదా? ఈ రకంగా మనకు అర్థం వస్తుంది. ఓకే. నెక్స్ట్ కుడ్ హ్యావ్. కుడ్ అంటే ఏంటి? చెయ్యగలిగాను అని పాస్ట్ సామర్థ్యం గురించి చెప్పినప్పుడు కుడ్ యూజ్ చేస్తాం. హ్యావ్ అంటే ఏంటి? జరిగిపోయిన పని గురించి చెప్పినప్పుడు మనం హ్యావ్‌ని యూజ్ చేస్తాము. కుడ్ హ్యావ్ అంటే ఏంటి? ఇక్కడ మరి హ్యావ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్‌లో రావాలి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్‌లో రావాలి. కుడ్ హ్యావ్ అంటే గతంలో నేర్చుకొని ఉండగలిగే వాడిని. కుడ్ హ్యావ్ అనేది, వుడ్ హ్యావ్ అనేది ఇంకో సందర్భం కూడా చెప్తాను చూడండి. వుడ్ హ్యావ్ అనేది ఇంగ్లీష్‌లో మీకు ఈ 2 సందర్భాలు కనిపిస్తే ఇది కుడ్ హ్యావ్ కావచ్చు, వుడ్ హ్యావ్ కావచ్చు. ఇవి 2 కనిపిస్తే ఇవి ఇమాజినేటివ్ సిట్యుయేషన్స్, ఇఫ్ కండిషన్స్ ఇలా ఉంటాయన్నట్టు. ఇఫ్ కండిషన్. సార్ మీరు బాగా క్లాస్ చెప్పి ఉంటే మేము ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాళ్ళము అని చెప్పే సందర్భం ఉంటుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని. సార్ మీరు బాగా క్లాస్ చెప్పి ఉంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ మీ వెల్ ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇది ఒక ఇమాజినేటివ్ కండిషన్‌లో ఈ వుడ్ హ్యావ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ మీ, మీరు నాకు ఒక అవకాశం ఇచ్చుంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ, జరిగిందా ఇది? జరగలేదు. ఇఫ్ యూ హ్యాడ్ అంటేనే ఒకవేళ అని అర్థం అన్నట్టు. అలా అయ్యి ఉంటే అని అర్థం. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ కుడ్ హ్యావ్ స్పోకెన్, ఐ కుడ్ హ్యావ్ ట్రైడ్, ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్, ఐ కుడ్ హ్యావ్ వాచ్డ్. మీరు నా కోసం కూడా టికెట్లు తీసుకొని ఉంటే నేను ఆ సినిమా చూసి ఉండగలిగే వాడిని అని చెప్పాలి. ఎలా చెప్తాము? ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ టికెట్స్ టు మీ ఆర్ ఇఫ్ యూ హ్యాడ్ సెంట్ టికెట్స్ టు మీ ఐ కుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ. నేను ఆ సినిమా చూసి ఉండగలిగే వాడిని. అంటే ఒక ఇమాజినేషన్‌లో చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకొని గతంలో ఆ పని చేసి ఉండగలిగే వాడిని, చేసి ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో మనం ఇలా కుడ్ హ్యావ్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని అని చెప్పే సందర్భంలో ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే కుడ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడినా? క్వెషన్ చేశాము ఇక్కడ. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది. కుడ్‌కి నాట్ యాడ్ చేశాము. ఐ కుడ్ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. అప్పుడు ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెట్టాం. కుడెంట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్? మన ప్రాసెస్ ప్రకారం అయితే కుడ్ ఐ నాట్ లెర్న్డ్ ఇంగ్లీష్? కుడ్ ఐ నాట్ హ్యావ్ లెర్న్డ్? కుడ్ ఐ నాట్ హ్యావ్ లెర్న్డ్
ఇంగ్లీష్. కుడ్ ఐ నాట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఈ రకంగా కూడా చెప్పొచ్చు. తెలుగు మీనింగ్స్ ఒకసారి బోర్డు మీద చూడండి. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఒక కండిషన్ రాస్తాను. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ మీ. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ మీ. టీచ్‌కి పాస్ట్ ఫార్మ్ టాట్ అన్నట్టు. బోధించి ఉంటే. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ మీ. మీరు బోధించి ఉంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని. ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండగలిగే వాడిని. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. రైట్. ఇక్కడ రెండు సిచ్యువేషన్స్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వుడ్ హ్యావ్ రెండు కూడా ఇమాజినేటివ్ సిచ్యువేషన్స్. ఒకటే సందర్భంలో చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యాడ్ టాట్ మీ. మీరు నాకు బోధించి ఉంటే. ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగి ఉండేవాడిని. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండేవాడిని. ఒక పని చేసి ఉండేవాడిని. ఒక పని చేసి ఉండే వాడిని అని చెప్పినప్పుడు మనం ఈ రకంగా కుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాము. ఒక పనిని లేదా ఒక పని చేసి ఉండగలిగే వాడిని అని చెప్పినప్పుడు ఈ రకంగా మనం కుడ్ హ్యావ్ ఉపయోగిస్తాం. బట్ ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా ఇమాజినేటివ్ సిచ్యువేషన్స్. రెండు కూడా ఇమాజినేషన్లోనే ఉంటాయి. అంటే కండిషన్ అన్నట్టు ఇది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటి? ఇలా జరిగి ఉంటే, అలా జరిగి ఉండగలిగేది, అలా జరిగి ఉండేది అని చెప్పే సందర్భాలు అన్నట్టు ఇక్కడ. రైట్. నెక్స్ట్ లెట్ us take another slide now. హ్యావ్ బీన్. ఒక పని, ఒక స్కేల్ తీసుకున్నాం. ఇది ప్రస్తుతం అనుకుందాం, ప్రజెంట్. ఇది ఫ్యూచర్ అనుకుందాం. ఇది పాస్ట్ అనుకుందాం. ఒక పని గతంలో మొదలైంది. పాస్ట్ అంటే గతమే కదా. గతంలో మొదలైంది. గతం నుండి అది ఇప్పటికీ జరుగుతుంది. ఆ పని గతం నుండి ఇప్పటికీ కూడా, అంటే ప్రజెంట్ వరకు, ప్రస్తుతానికి ఇప్పటికి కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పటికి కూడా జరుగుతుంది. అప్పుడు మనము సాధారణంగా అయితే ఇప్పుడే జరుగుతుంది అని చెప్పడానికి మనం యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వాడుతున్నాం. కానీ ఒక పని గతంలో మొదలై ప్రస్తుతం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఎనీ యాక్షన్ వి స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్ ఆర్ గోయింగ్ ఆన్, అప్పుడు మనం హ్యావ్ బీన్ని యూజ్ చేస్తావు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year. నేను 1 సంవత్సరం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. మీరు వశిష్ట 360లో 1 నెల నుండో, 45 రోజుల నుండో, లేదా 1 సంవత్సరం నుండో ఇంగ్లీష్ నేర్చుకునే ఉంటున్నారు. అంటే ఆ నేర్చుకునే ప్రక్రియ పాస్ట్లో ఎప్పుడో మొదలైంది. పాస్ట్లో మొదలై ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు వరకు, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ రోజు వరకు ప్రజెంట్ కూడా కొనసాగుతుంది. ప్రజెంట్ కూడా కొనసాగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? పాస్ట్లో. ఎన్ని రోజుల కింద స్టార్ట్ అయింది? 1 year కింద స్టార్ట్ అయింది. ఫర్ 1 year అని చెప్పేశాను ఇక్కడ. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year అంటే నేను 1 సంవత్సరం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్లో నేను 10 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా నివసిస్తూ ఉన్నాను. సింపుల్గా ఇప్పుడు నివసిస్తున్నానని చెప్పడానికి ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటే సరిపోతుంది. బట్ నేను ఇక్కడ టైం రిఫరెన్స్ ఇస్తున్నాను. 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను అని చెప్పాలనుకోండి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 10 years.
ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే హ్యావ్ ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 ఇయర్. నేను 1 సంవత్సరం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా? ఈ వీడియో ఒకటే చూస్తే సరిపోతుందా? వశిష్ట 360 బుక్ ఓపెన్ చేసి ఈ క్లాస్ ఎక్కడుందో దాన్ని అబ్జర్వ్ చేసి దానిలో ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదో చూద్దాము. ఇప్పుడు ఈ హ్యావ్‌కు నాట్ యాడ్ చేస్తే నెగెటివ్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్‌గా ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ఐ హావెంట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 ఇయర్ అని చెప్పొచ్చు. నేను 1 సంవత్సరం నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. లేదా దీన్నే ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే హావెంట్ ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 ఇయర్. నేను 1 సంవత్సరం నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా అని చెప్పి క్వశ్చన్ చేసినట్టు. నెగెటివ్ సెంటెన్స్‌ని మళ్ళీ క్వశ్చన్ చేసినట్టు. రైట్? లెట్ us టేక్ అనదర్ స్లైడ్ నౌ. ఓకే. సో ఇంకో స్లైడ్ తీసుకునే ముందు మీకు ఆల్రెడీ ఒక పాయింట్ తెలుసు. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ బీన్ ఫామ్ కాబట్టి హ్యావ్ బీన్ యూజ్ చేస్తున్నాము. అదే ఒకవేళ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఈ, షీ, ఇట్ ఉంటే హ్యాజ్ యూజ్ చేయాలి. ఇక్కడ బీన్ కాబట్టి బీన్ యూజ్ చేస్తున్నాం, బీన్ ఫామ్ కాబట్టి. అండ్ రెండు బీన్ అండ్ బీ ఫామ్ కంటిన్యూస్ ఫార్మ్స్ కాబట్టి జరుగుతూ ఉంటుంది అని చెప్పే సందర్భం కాబట్టి ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాము. ఈరోజు మనం తీసుకున్నటువంటి వర్బ్ లర్న్ కాబట్టి దీనికి ఐఎన్జీ వాడితే లర్నింగ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్ వెళ్దాం. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 మంత్. ఆమె 1 నెల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో 1 ఇయర్ అని చెప్పాను, ఇప్పుడు 1 మంత్ అని చెప్తున్నాను. మరి ఇక్కడ హ్యాస్ బీన్ ఎందుకు వచ్చింది? హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ బీనే వస్తుందని ఇందాక ఎగ్జాంపుల్లో ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చెప్పడం జరిగింది. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఇక్కడ హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ బీన్ వస్తుందని మీకు చెప్పాను కదా. సో ఆ రకంగా హ్యాస్ బీన్ ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. షీ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ ఎందుకు వచ్చిందనే క్లారిటీ ఇప్పుడు మీకు వచ్చింది. ఫర్ 1 మంత్ గతంలో స్టార్ట్ అయింది, ఇప్పటివరకు కూడా కొనసాగుతుందని దాని అర్థం కాబట్టి ఫర్ 1 మంత్ అని చెప్పాము. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెడితే హ్యాజ్ షీ బీన్, ఇక్కడ తప్పు ఉంది, మళ్ళీ రాస్తాను నేను. రైట్, మళ్ళీ రాస్తాను. ఏమవుతుంది? హ్యాజ్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 మంత్. ఆమె 1 నెల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందా అని దాని అర్థం. దీనికి నాట్ యాడ్ చేయండి హ్యాజ్కి. షీ హ్యాజంట్ బీన్ ఆర్ హ్యాజ్ నాట్ బీన్ అవుతుంది. షీ హ్యాజ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. షార్ట్ ఫామ్లో షీ హ్యాజంట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 మంత్ అని చెప్పొచ్చు. రైట్? ఇది నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్. ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ కింద తీసుకుంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలోకి తీసుకోండి. హ్యాజంట్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అయిపోతుంది. ఒకవేళ ఇలా రాస్తే తప్ప సార్, హ్యాజ్ షీ నాట్ బీన్ అని రాస్తే తప్ప అంటే ఇలాగే రాయాలి. అలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, అలా మాట్లాడచ్చు, ఇలా కూడా చెప్పచ్చు దాని అర్థం. ఓకే. నెక్స్ట్ హ్యాడ్ బీన్. ఇందాక ఏం చెప్పాను? ఒక టైం స్కేల్ తీసుకొని ఇది పాస్ట్ అనుకున్నాము, ఇది ప్రజెంట్ అనుకున్నాము, ఇది ఫ్యూచర్ అనుకున్నాం. ఒక టైం స్కేల్ తీసుకొని ఒక పని గతంలో మొదలై ఇంకా ప్రస్తుతం కూడా కొనసాగుతుంది అన్నప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. మరి ఒక పని గతంలో మొదలై గతంలో కొంతకాలం పాటు జరిగి గతంలో ఒక పర్టికులర్ పాయింట్ వరకు జరిగింది, నిన్నటి వరకు జరిగింది అంటే ఆ పని ఎప్పుడో 10 రోజుల కిందనో, 15 రోజుల కిందనో, నెల రోజుల కిందనో, సంవత్సరం కిందనో ఎప్పుడో మొదలైంది, బట్ నిన్నటి వరకు కొనసాగింది. అంటే ఎప్పుడో స్టార్ట్ అయింది బట్ ఒక పర్టికులర్ పాయింట్ వరకు. అంటిల్, అప్ టు, టిల్ అనే కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ టిల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ యూజ్ చేసి చెప్పాలి ఇలా. ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే. నిన్నటి వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. టుడే, ఈ రోజు నుండి నేను ఇంగ్లీష్లో తోపు, తురుము, ఫుల్ మాట్లాడతా. ఇలాక్యుయంట్, ఫ్లూయెంట్గా మాట్లాడతా. ఇలాక్యుయంట్ అన్నా ఫ్లూయెంట్ అన్నా కూడా అనర్గళంగా మాట్లాడతా అని దాని అర్థం అన్నట్టు. సో ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే. నిన్నటి వరకు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడో గతంలో స్టార్ట్ అయింది. రైట్? సో ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే. నిన్నటి వరకు కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. దీంట్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలో పెట్టండి, సరిపోతుంది.
హ్యాడ్ ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే అంటే క్వశ్చన్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఐ తీసుకున్నాను కాబట్టి ఐ అని యూజ్ చేశాను. బేసికల్‌గా క్వశ్చన్ చేసినప్పుడు సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఉండదు. ఎదుటి వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తాం కాబట్టి హ్యాడ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే నిన్నటి వరకు కూడా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావా అని దాని అర్థం అన్నట్టు. సో నేర్చుకోవట్లేదు అని చెప్పాలనుకోండి. ఈ హ్యాడ్‌కి నాట్ యాడ్ చేయండి. ఐ హ్యాడ్ నాట్ బీన్ ఆర్ ఐ హ్యాడెంట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే. తెలుగు మీనింగ్ ఒకసారి చూడండి. నేను నిన్నటి వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను అని చెప్పి. లేనా అంటే మళ్ళీ నెగెటివ్ సెంటెన్స్‌ని మళ్ళీ క్వెషన్ చేయాలనుకోండి సింపుల్‌గా. హ్యాడెంట్ బీన్‌లో ఈ ఐ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ తీసుకొచ్చి మధ్యలో పెడితే హ్యాడెంట్ ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టిల్ యెస్టర్డే. నేను నిన్నటి వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేనా అని దాని అర్థం వస్తుంది. ఒకసారి ఇంగ్లీష్‌లో, తెలుగులో ఒకసారి వీటన్నిటిని కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. రైట్? షెల్ అంటే భవిష్యత్తు. హావ్ బీన్ అంటే గతంలో మొదలై భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి టైమ్ స్కేల్ మళ్ళీ తీసుకుందాం ఒకసారి. అదేంటి? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఒక పని గతంలో మొదలై ప్రస్తుతం కాదు భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పినప్పుడు షెల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. షెల్ హ్యావ్ బీన్ ఈ పదాలన్నీ రెగ్యులర్‌గా మనం ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు మాట్లాడము. పుస్తకం చదివినప్పుడు గానీ, జర్నల్స్ చదివినప్పుడు గానీ, న్యూస్ చూస్తున్నప్పుడు గానీ, సినిమాలు చూస్తున్నప్పుడు గానీ, లేదా మనం ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు గానీ, ఇలాంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్స్‌ని మనం చూస్తాము. మరి మా సార్ చెప్పలేదని అనుకోవద్దనే విషయంతో మీకు అన్ని విషయాలు చెప్తున్నాను. ఐ షల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల కల్లా అంటే వచ్చే నెల వరకు కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో రన్ అవుతుంది. వచ్చే నెల కల్లా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉంటానని చెప్పే సందర్భంలో ఇలా షెల్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. ఐ షల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో పెడితే షెల్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటానా అని దాని అర్థము. లేదు ఉండనని చెప్పాలనుకోండి షెల్‌కి నాట్ యాడ్ చేయండి. ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ అని చెప్పి అర్థం వస్తుంది. ఐ షెల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండను. మళ్ళా ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెడితే షెల్ ఐ నాట్ హ్యావ్ బీన్ సారీ ఇక్కడ తప్పుంది. కరెక్ట్ చేసుకుందాం ఒకసారి. రైట్? షెల్ ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండనా అని దాని అర్థం ఇక్కడ. రైట్? సో నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాము. నెక్స్ట్ స్లైడ్‌లో కూడా సేమ్ మీనింగ్ ఉన్నటువంటి విల్ హ్యావ్ ఏ ఉంటుంది. మీకు తెలుసు. మీకు ఏం తెలుసు అంటే షెల్ అండ్ విల్ ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఐవి ఉన్నప్పుడు మోస్ట్‌లీ మనం షెల్ వాడతాము. మిగతా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూ, వి, దే, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనము విల్ వాడతాము. లేదు సార్ నేను ఐవి ఉన్నప్పుడు కూడా విల్లే వాడతానంటే దట్ ఈస్ అప్ టు యూ. యూ కెన్ యూజ్. ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో ప్లేస్ చేస్తే క్వశ్చన్ అవుతుంది. విల్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటానా? రైట్. ఇక్కడ ఈ వర్డ్‌కి నాట్ యాడ్ చేస్తే విల్ నాట్ హ్యావ్ బీన్ అవుతుంది. ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండను. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ మధ్యలో ప్లేస్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ మధ్యలో ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాము. రైట్. ఏమవుతుంది? విల్ ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను వచ్చే నెల కల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండనా అని దాని అర్థం. రైట్. ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినాలి. ఇంగ్లీష్‌లో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఇప్పుడు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా మాట్లాడతారు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చెప్పాలంటే ఆర్. గతంలో జరుగుతూ ఉన్న విషయాలను చెప్పాలంటే వర్. భవిష్యత్తులో ఒక పాయింట్‌లో జరుగుతూ ఉన్న విషయాలను చెప్పాలంటే షెల్ బి, విల్ బి. గతంలో ఒక పని మొదలై ఇంకా కూడా గతంలో ఒక పని మొదలై ఇంకా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ పని కొనసాగుతుంది అన్నప్పుడు హావ్ బీన్, హాస్ బీన్.
గతంలో మొదలై గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతూ ఉందని చెప్పినప్పుడు హ్యాడ్ బీన్. అండ్ గతంలో ఒకానొక సమయం వరకు జరుగుతుందని చెప్పడానికి షెల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్. లేదా రైట్, షెల్ హ్యావ్ బీన్ అండ్ విల్ హ్యావ్ బీన్ ఈ రకంగా యూజ్ చేసి మనం చెప్తాం. కామెంట్ సెక్షన్లో కొంతమంది మిత్రులు సార్ కెన్ బి చెప్పండి, కుడ్ బి చెప్పండి, వుడ్ బి చెప్పండి, మస్ట్ బి చెప్పండి అని అన్నారు. ఈ క్లాస్ని లాస్ట్ లైవ్ సెషను చెప్పాను. ఒకసారి కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. యు గో అండ్ వాచ్ దట్ వీడియో. బి అంటే ఉండుట తెలుసు కదా, కెన్ అంటే చేయగలను, బి అంటే ఉండుట కాబట్టి చేస్తూ ఉండగలను, చేస్తూ ఉండగలిగాను. ఈ క్లాస్ ఇంతకుముందు చేసిన మన లైవ్ సెషన్లో ఉన్నటువంటి వీడియోలో ఉంటుంది. దీనికంటే ప్రీవియస్ వీడియో ఉంటుంది. సో మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. 2 hours క్లాస్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో యూ గో అండ్ వాచ్ దట్ వీడియో. ప్రాబబ్లీ యూ మైట్ బీ ద న్యూ సబ్స్క్రైబర్, సో దట్ మీకు తెలిసి ఉండకపోవచ్చు ఆ విషయం. ఓకే, ఇప్పుడు మే హ్యావ్ బీన్. మే అంటేనే ఒక పని జరిగి ఉండొచ్చు. హ్యావ్ బీన్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇంకా కూడా జరుగుతుంది. అంటే గతం నుండి ఇప్పటి వరకు ఆ పని జరిగి ఉండవచ్చు అని చెప్పి ఒక సందిగ్ధంలో ఒక డౌట్ఫుల్గా చెప్తున్నాము అన్నట్టు. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండవచ్చు అంటే ఇప్పుడు కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. మనం చెప్పే ఈ సందర్భంలో ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. ఈ సందర్భంలో మనం ఐ మే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తున్నాం. అంటే వీఆర్ నాట్ సో క్లియర్, వీఆర్ నాట్ గ్యారంటీడ్, వీఆర్ నాట్ గివింగ్ ఎగ్జాక్ట్ గ్యారంటీ ఇవ్వట్లేదు, 100% చెప్పట్లేదు, 50% చెప్తున్నాము. నేను నేర్చుకుంటూ ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే ఉండొచ్చు, ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో ఐ మే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తున్నాం. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్ట్ ఇప్పుడు మధ్యలోకి తీసుకొస్తే మే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండొచ్చా, నేర్చుకుని ఉండొచ్చా. ఐ మే నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. దీనికి నాట్ యాడ్ చేస్తే మే నాట్ హ్యావ్ బీన్ అవుతుంది. ఐ మే నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండకపోవచ్చు. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్ట్ ప్రోనౌన్ మధ్యలోకి తీసుకొస్తే సరిపోతుంది. సబ్జెక్ట్ ప్రోనౌన్ మధ్యలోకి తీసుకొస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ రాసి చెప్తాను. ఏమవుతుంది, మే ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండకపోవచ్చా. ఈ క్లాస్ మీకు సీరియస్గా ఇంకా డెప్త్గా అర్థం కావాలి అని అంటే, ఇంకా మీరు సీరియస్నెస్ ఉంటే వశిష్ట 360 క్లాస్ని ఒకసారి చూడండి. మన బుక్లో ఉంది అండ్ మన 45 days సెషన్స్లో కూడా ఈ క్లాసు ఉంటుంది. అండ్ దీని గురించి ఇంతకుముందే చెప్పాను మీకు. మే వచ్చింది అని అంటే మైట్ వచ్చినట్టే, మీరు మే యూజ్ చేశారని అంటే మైట్ యూజ్ చేసినట్టే, మే గురించి తెలిసింది అని అంటే మైట్ గురించి తెలిసినట్టే. సో ఐ మైట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండొచ్చు అనే సందర్భము. ఇది ఒకసారి రాసుకోండి. ఒక 1 minute బ్రేక్ తీసుకుంటాను, నేను వాటర్ తాగుతాను. సో ఇది మొత్తం కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. రాసుకునే వాళ్ళంటే రాసేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సేమ్ మే హ్యావ్ బీన్ ఎట్లాగో మైట్ హ్యావ్ బీన్ కూడా అంతే. రైట్, మీకు తెలుసు కదా షుడ్ అంటే చేయాలి, హ్యావ్ బీన్ అంటే కూడా మీకు తెలుసు. షుడ్ హ్యావ్ అంటే ఇంతకుముందు పాస్ట్ యాక్షన్స్ గురించి నేర్చుకున్నప్పుడు షుడ్ హ్యావ్ అంటే ఒక విషయం నేర్చుకున్నాము. ఒక పని చెయ్యలేదు బట్ చేసి ఉండాల్సింది అని ఒక రిగ్రెట్తో చెప్తున్నాం, రిపెంటెన్స్తో చెప్తున్నాం. అరరే ఆ పని చేసి ఉండాల్సింది అని చెప్పి. ఇప్పుడు బీన్ ఫామ్ వచ్చింది కాబట్టి వర్బ్ ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేసి
చెప్తున్నాం అన్నట్టు. నేను నేర్చుకొని ఉండి ఉండాల్సింది. నేను నేర్చుకుంటూ ఉండి ఉండాల్సింది. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండి ఉండాల్సింది. కంటిన్యూస్‌లో చెప్తున్నాము. ఐ షుడ్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ మధ్యలో పెడితే షుడ్ ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండి ఉండాల్సిందా. నేర్చుకుంటూ అంటే కంటిన్యూస్‌లో చెప్తున్నాం ఇక్కడ. నేర్చుకుంటూ ఉండి ఉండాల్సిందా. రిపెంటెన్స్‌తో చెప్తున్నాము. ఇది జరగలేదు. జరుగుతూ లేదు. బట్ అలా చేస్తూ ఉండాల్సింది అని చెప్పి ఒక పశ్చాత్తాపంతో చెప్తున్నాం. అరెరే అని చెప్పి చెప్తున్నాం అన్నట్టు. సో షుడ్ ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇదొక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రైట్? సో దీన్ని ఇప్పుడు నెగెటివ్ సెంటెన్స్‌లో చెప్పాలి. ఈ షుడ్‌కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ షుడ్ నాట్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది లేదు లేదా కాదు. దీన్నే ఇందులో ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. ఇప్పుడు ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెడితే నెగెటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎలా అవుతుందనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎలా అవుతుంది? షుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది లేదా కాదా అని దాని అర్థం. లేదా కాదా. సేమ్ అలా మళ్ళీ మస్ట్ హ్యావ్ బీన్ అన్నా కూడా కాకుండా ఖచ్చితంగా అనే సందర్భం లేదా తప్పకుండా అనే సందర్భం. ఖచ్చితంగా లేదా తప్పకుండా ఒక పనిని చేస్తూ ఉండి ఉండాల్సింది. ఈ సందర్భం కూడా మాట్లాడదాం మన ఇంగ్లీష్‌లో. బట్ స్టిల్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు, బుక్ చదువుతున్నప్పుడు, జర్నల్ చదువుతున్నప్పుడు, ఇంగ్లీష్ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడైనా సరే వశిష్ట 360 సబ్స్క్రైబర్‌కి డౌట్ రావద్దు. కాబట్టి చెప్తున్నాం అన్నట్టు. ఐ మస్ట్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా చెప్పాను కదా! చెప్పాను కదా! ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది. నేర్చుకుంటూ జరుగుతూ. జరిగిందా ఆ పని? జరగలేదు. అలా జరుగుతూ ఉండాల్సింది. తప్పకుండా జరుగుతూ ఉండాల్సింది ఆ పని. ఐ మస్ట్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకురండి. మస్ట్ ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సిందా. ఈ వర్డ్‌కి నాట్ యాడ్ చేయండి సింపుల్‌గా. ఏమవుతుంది? ఐ మస్ట్ నాట్ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నెగెటివ్ సెంటెన్స్ అయిపోయింది. అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది కాదు. నెగెటివ్ సెంటెన్స్. కాదు, లేదు, కుదరదు, రాదు, పోదు. ఇది ఫస్ట్ వర్డ్. ఇది సెకండ్ వర్డ్. ఓకే? సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెట్టండి. ఏమవుతది ఇప్పుడు? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలో పెడితే మీ అందరికీ తెలిసిందే కదా! ఏమవుతదనేది. ఏమవుతది? మస్ట్ ఐ మస్ట్ ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది కాదా. కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్ అండ్ షుడ్ హ్యావ్ బీన్. ఇవన్నీ కూడా ఇమాజినేటివ్ కండిషన్సే ఆల్మోస్ట్. అవి రియల్ కండిషన్స్ కాదు. ఓకే? వుడ్ హ్యావ్ బీన్. ఇంతకుముందు వుడ్ హ్యావ్ బీన్ గురించి చేస్తూ ఉండేవాడిని. ఇంతకుముందు పాస్ట్ సిచ్యుయేషన్స్ చెప్పినప్పుడు చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు వుడ్ హ్యావ్ బీన్ వచ్చిందన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి అనంటే ఒక పని చేస్తూ ఉండేవాడిని. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడిని. ఇలా నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్ ఐ వుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడిని. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకురండి. వుడ్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడినా? లేదు అని చెప్పాలి. వుడ్‌కి నాట్ యాడ్ చేయండి. అన్ని ప్యాటర్న్ అంతా ఒకటే సేమ్ సింగిల్‌గా ఉంది కదా! ఎంత ఈజీ చూడండి. ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడిని కాదు. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకురండి. అప్పుడు ఏమవుతది? తెలుసు కదా! ఏమవుతది? వుడ్
ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడిని కాదా. కాదు అనేదాన్ని కాదా అని చెప్పి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చామన్నట్టు. నెక్స్ట్ కుడ్ హ్యావ్ బీన్. కుడ్ హ్యావ్ అంటే ఏంటి? చేయగలిగాను, చేయగలిగాడు, చేయగలిగింది అనే సందర్భమే కదా. నేను నేర్చుకుంటూ ఉండగలిగాను. నేను ఆ సమయంలో నా సామర్థ్యం గురించి చెప్తున్నాను. నేను నేర్చుకుంటూ ఉండగలిగాను. నాకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, నా చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే లేకపోయినప్పటికీ స్టిల్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగేవాడిని అని చెప్పాలనుకోండి. ఐ కుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగే వాడిని. ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగే వాడిని. గత సామర్థ్యం గురించి చెప్తున్నాం అన్నట్టు. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. సబ్జెక్ట్ ప్రొనౌన్ని మధ్యలోకి తీసుకురండి. కుడ్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగే వాడినా. క్వశ్చన్ చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఇక్కడ నాట్ యాడ్ చేయండి కుడ్ నాట్కి. కుడ్ నాట్ హ్యావ్ బీన్. ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగేవాడిని కాదు. మీరు చెప్తున్నారు ఇలా, సార్ మీరు ఇంత మంచిగా ఇంత బాగా బోధించకపోయి ఉంటే, ఇంత మంచిగా టీచ్ చేయకపోయి ఉంటే, ఇంత మంచి ట్రిక్స్ ఇచ్చి ఉండకపోయి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ గివెన్ వండర్ఫుల్ క్లాస్ లైక్ దిస్, వండర్ఫుల్ సెషన్ లైక్ దిస్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ టాట్ ఎ వండర్ఫుల్ క్లాస్ లైక్ దిస్, ఐ కుడ్ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తున్నారు. అప్పుడు ఈ సందర్భంలో యూజ్ చేస్తాం ఐ కుడ్ నాట్ హ్యావ్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగే వాడిని కాదు. ఈ రకంగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగే వాడిని కాదు అనే సందర్భంలో చెప్తున్నారు. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే కుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండగలిగే వాడిని కాదుని కాదా అని క్వశ్చన్ చేస్తున్నాను. కాదుని కాదా అని క్వశ్చన్ చేస్తున్నాము. రైట్. ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండుట, తెలిసిన విషయమే ఇది. ఒకవేళ హ్యావ్ పక్కన వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని యూజ్ చేస్తున్నాం, అది కూడా తెలిసిన విషయమే. ఇవి రెండు మర్చిపోండి. ఇప్పుడు అప్రస్తుతమైన విషయాలు ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పాను. రెండు అప్రస్తుతమైన విషయాలు. హ్యావ్ పక్కన టు ఇన్ఫినిటివ్ వాడితే ఏమవుతుందనంటే బాధ్యతతో ఒక పనిని చెయ్యాల్సి ఉంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. ఐవి యూదే ఉన్నప్పుడు హ్యావ్ టు యూజ్ చేస్తాము. ఈ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ టు యూజ్ చేస్తాము. అది మీరు రెగ్యులర్గా మన వశిష్ట 360 క్లాసెస్ ఫాలో అయితే కనుక మీకు తెలిసి ఉంటుంది. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. హ్యావ్ టు అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హ్యావ్ టు అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఇందులో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. దేని గురించి చెప్తుంది? ఒక పని చేయాల్సి ఉంది. ఎప్పుడు? ఎప్పుడు? ఒక పని ప్రస్తుతం. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఇక్కడ రాయలేదు సరిగ్గా, మిస్టేక్ ఉంది, మీరు రాసుకోండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అని రావాలి. ఇక్కడ తప్పు ఉంది, నేను చెప్తున్నా నోటితో, మీరు రాసుకోండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా. ఎలా చేయాలి క్వశ్చన్? ఇక్కడ క్వశ్చన్ ఎట్లా చేయాలి అని అంటే మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ వీటన్నిటిని మనం ఏమంటాం ఇంగ్లీష్లో అంటే టూ ఇన్ఫినిటివ్స్ అంటాము. టూ ఇన్ఫినిటివ్స్ అంటాము. రైట్? ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మనము హ్యావ్ టు యూజ్ చేస్తాం. హ్యావ్ టు యూజ్ చేస్తాం. అదే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ టు యూజ్ చేస్తాం. హ్యాజ్ టు యూజ్ చేస్తాం. ఈ టు తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ V1 ఫామ్లో వస్తుంది. ఈరోజు మనం V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏం యూజ్ చేస్తున్నాము? లర్న్ యూజ్ చేస్తున్నాము. మీరు ఇంకేదైనా యూజ్ చేయండి, ఇక్కడ మనం లర్న్ యూజ్ చేస్తున్నాము. క్వశ్చన్ చేసినప్పుడు ఈ టూ ఇన్ఫినిటీస్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఐవి యూదే ఉన్నప్పుడు డూ యూజ్ చేయాలి. ఈ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ యూజ్ చేయాలి. మన ఫస్ట్ క్లాస్ ఇదే కదా. ఐవి యూదే ఉన్నప్పుడు డూ వస్తుంది, ఈ షీట్ ఉన్నప్పుడు డస్ వస్తుందని చెప్పి ఇక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఈ ప్యాటర్న్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే డూ ఐ హ్యావ్ టు అని క్వశ్చన్ చేయాలి. డూ ఐ
హ్యావ్ టు, డూ ఐ హ్యావ్ టు లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. ఈ రకంగా ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ చేయాలి అన్నట్టు. రైట్, బ్యాక్ టు ద క్లాస్. ఇక్కడ ఏం తీసుకోవాలని చెప్పాను, డూ తీసుకోవాలని చెప్పాను కదా, ఎక్స్ట్రా సప్లిమెంటరీ వర్బ్ తీసుకోవాలని చెప్పాను కదా, నీకు హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలని చెప్పాను కదా. డూ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా. సో ఈ డూకి మళ్ళీ నాట్ యాడ్ చేస్తే ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. డూకి నాట్ యాడ్ చేస్తే ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ కాబట్టి ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే డోంట్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఎక్స్ట్రాగా మనము సప్లిమెంటరీ వర్బ్ని యూజ్ చేసుకుంటున్నాము క్వశ్చన్ చేయడానికి. డూ అండ్ డస్ క్వశ్చన్ చేయడానికి. సో ఎట్లా క్వశ్చన్ చేయడానికి కావచ్చు, నెగిటివ్ సెంటెన్స్ కావచ్చు, నెగిటివ్కి మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కావచ్చు యూజ్ చేస్తున్నాం. ఐవి యూదే ఉంటే డూ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉంటే డస్ యూజ్ చేయాలి. ఇందాకే మీకు క్లియర్గా ఇక్కడ చెప్పాను చూడండి. ఐవి యూదే ఉంటే డూ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉంటే డస్ యూజ్ చేయాలి క్వశ్చన్ చేయడానికి, నెగిటివ్ సెంటెన్స్కి. మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను. ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒకసారి బుక్లో రాయండి, లేదా వశిష్ట 360 బుక్లో ఎనీవే ఉంది, అది నో ప్రాబ్లం అది. ఓకే, నెక్స్ట్ షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. హ్యాస్ టు ఎందుకు వచ్చింది ఇక్కడ, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాజ్ ఏ వస్తుందని చెప్పాను కదా. ఆమె చేయాల్సి ఉంది, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకోవాల్సి ఉంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అని క్వశ్చన్ చేయాలి. ఇందాక చెప్పాను కదా క్లాస్లో, ఏమని చెప్పాను మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఇందాక ఏమని చెప్పాను క్లాస్లో, ఆ స్లైడ్లో ఈ షీట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయాలి అని అంటే, నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే నెగిటివ్ క్వశ్చన్ని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలని అంటే డస్ యూజ్ చేయాలని చెప్పాను. అంటే డస్ షీ అని యూజ్ చేయాలి. డస్ వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఫామ్లో ఉంది హ్యాస్ కాబట్టి మళ్ళీ ఏమి వస్తుందని అంటే ఈ డస్ షీ హ్యావ్ టు అని వస్తుంది క్వశ్చన్ చేసినప్పుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్, ఆల్రెడీ డస్ అనేది ఫస్ట్ ఫాము. డస్ తర్వాత మీరు ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు, వర్బ్ ఏ ఫామ్లో రావాలి, వర్బ్ ఫామ్ వస్తే ఒకవేళ ఫస్ట్ ఫామ్లో రావాలని చెప్పాను. హ్యాస్ అనేది సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఇది సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అన్నట్టు. సో డస్ షీ హ్యావ్ అంటున్నాం, ఆల్రెడీ డస్ వచ్చింది కాబట్టి డస్ షీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అని ఈ రకంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు డస్ వచ్చింది, ఈ షీట్ వచ్చినప్పుడు డస్ వస్తుంది అనే విషయం మీకు చెప్పాను ఇందాక ఈ స్లైడ్లో మళ్ళీ ఓపెన్ చేస్తాను ఆ స్లైడ్, లేదా మీరు గో బ్యాక్, యూ కెన్ గో బ్యాక్. ఎట్లా యూజ్ చేయాలి, డస్ షీ హ్యావ్ టు, డస్ షీ హ్యావ్ టు, ఇక్కడ మనం ఈరోజు యూజ్ చేస్తున్న వర్బ్ లెర్న్ కాబట్టి డస్ షీ హ్యావ్ టు లెర్న్ అంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా. షీ ఈ డస్కి నాట్ యాడ్ చేస్తే షీ డజంట్ హ్యావ్ టు లెర్న్, ఏమవుతుంది, షీ డజంట్ హ్యావ్ టు లెర్న్, అదర్వైజ్ షీ డస్ నాట్ హ్యావ్ టు లెర్న్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఎక్స్ట్రాగా సప్లిమెంటరీ వర్బ్ డస్ కాబట్టి దీనికే నాట్ యాడ్ చేస్తున్నాము సింపుల్గా. రైట్, సో షీ డజంట్ హ్యావ్ టు లెర్న్, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ షీని తీసుకొచ్చి మధ్యలో పెడితే డజంట్ షీ హ్యావ్ టు లెర్న్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదు, షీ డజంట్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి లేదా, డజంట్ షీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. రైట్, అలా మీరు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పే ప్రయత్నం చేయండి. హ్యాడ్ టు, మీరు ఒక తెలుగు సినిమా ఉంటుంది నాగార్జునది, అదేంటో నాకు గుర్తు రావట్లేదు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు గుర్తొస్తే. రైట్, మన్మధుడు సినిమాలో నాగార్జున గారు ఏం చేస్తారనంటే ప్యారిస్కి వెళ్తారు, ప్యారిస్ క్యాపిటల్ కదా, ప్యారిస్కి వెళ్తారు ఏదో బిజినెస్ టూర్ మీద. ప్యారిస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రహ్మానందం ఉంటారు, ఆయన అక్కడ ఒక నీగ్రో జాతి ఆవిడని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఒక సందర్భంలో వాళ్ళిద్దరికి మధ్యన క్లోజ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఆయనను లవంగం, బ్రహ్మానందం గారి పేరు లవంగం అందులో. సో నాగార్జున ఏమని అడుగుతాడనంటే, హీరో నాగార్జున, లవంగం గారు ఆ నీగ్రో ఆవిడని, నీగ్రో ఆవిడ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు, ఆవిడను మీరు లవ్ చేశారా, మిమ్మల్ని ఆవిడ లవ్ చేసిందా, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అంటే లవ్ మ్యారేజ్ అని చెప్పి లవంగం గారు బ్రహ్మానందం గారు చెప్తారు. అప్పుడు ఆయనకు నాగార్జునకి డౌట్ వస్తుంది,
ఆవిడని మీరు లవ్ చేశారా? ఆమె మిమ్మల్ని లవ్ చేసిందా? అనంటే బ్రహ్మానందం చమత్కారంగా, బ్రహ్మానందం గారే చమత్కారంగా ఉంటారు కదా! ఇలా చెప్తాడు. ముందు తను లవ్ చేసింది. ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. అంటే కంపల్షన్. నాకు వేరే ఆప్షన్ లేదు. అది కంపల్షన్. అది ఫైనల్ అన్నట్టు. ఇది పాస్ట్ గురించే చెప్తుంది. బట్ పాస్ట్ ఆబ్లిగేషన్ గురించి చెప్తుంది. ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? పాస్ట్ ఆబ్లిగేషన్ అంటే ఒక పని గతంలో, పాస్ట్ అంటే గతం. గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చేయాల్సి వచ్చిందంటే హ్యావ్ టు. గతంలో అయితే హ్యాడ్ టు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు జాబ్‌లో ప్రమోషన్ రావాలన్నా, జాబ్ రావాలన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది పాస్ట్ ఫార్మ్ కాబట్టి, ఇది పాస్ట్ అని చెప్తున్నాను కదా! ఇక్కడ పాస్ట్ అని చెప్పాను కదా! ఇది పాస్ట్ ఫార్మ్ కాబట్టి ఇందాకనేమో ఆహ్, ఇంకా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇంగ్లీష్‌లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్ ఇవన్నీ ఉన్నాయి గదా! రైట్. వీటన్నిటికి కలిపి మనకు కామన్‌గా బుక్ ఉన్నవాళ్ళు బుక్ ముందు పెట్టుకోండి. హ్యాడ్ టు యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత వర్బ్ వి1 ఫార్మ్‌ని యూజ్ చేస్తున్నాం. ఈరోజు మన వర్బ్ లెర్న్. రైట్. యూజ్ చేస్తున్నాం. క్వెషన్ చేసే క్రమంలో డిడ్ యూజ్ చేయాలి. ఎందుకు? ఇది పాస్ట్ అని చెప్పాను గదా! ప్రెజెంట్ కాదు గదా! అందుకే పాస్ట్‌ని సంబంధించినటువంటి ఒక హెల్పింగ్ వర్బ్‌ని తీసుకుందాము. రైట్. క్వెషన్ ఎలా చేస్తారు? డిడ్ ఐ హావ్ టు వస్తది. డిడ్ తర్వాత కూడా వర్బ్ ఇంతకుముందు మనం సెకండ్ క్లాస్‌లో చూసాం. డిడ్ తర్వాత కూడా వర్బ్ ఫస్ట్ ఫార్మ్‌లోనే రావాలి కాబట్టి క్వెషన్ చేసినప్పుడు డిడ్ ఐ హావ్ టు లెర్న్ అని యూజ్ చేయాలి. ఇది ఫస్ట్. డిడ్ ఐ ఇది సెకండ్. డిడ్ ఐ ఇది థర్డ్. హావ్ టు లెర్న్ ఇలా ఫోర్త్. డిడ్ ఐ హావ్ టు లెర్న్? డిడ్ యూ హావ్ టు లెర్న్? డిడ్ దే హావ్ టు లెర్న్? డిడ్ హీ హావ్ టు లెర్న్? ఇలాగే చెప్పాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ డిడ్. సో ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది. డిడ్ ఎందుకు వచ్చిందనే విషయం ఇప్పుడు అర్థమైంది కదా! డిడ్ ఐ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చిందా? క్వెషన్ చేసుకుంటున్నాం. రాలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి రాలేదు. డిడ్ంట్ ఐ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఈ డిడ్‌కి ఇక్కడ పాస్ట్ ఫార్మ్ అయినటువంటి డిడ్‌కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ అంటాము. డిడింట్ అవుతుంది కదా! ఇలా చెప్పొచ్చు. ఐ డిడ్ నాట్ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి రాలేదని చెప్పొచ్చు. లేదా డిడ్ ఐ నాట్ హావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు ఇట్లా. డిడ్ ఐ నాట్ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని కూడా ఈ రకంగా కూడా చెప్పొచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి రాలేదా అనే సందర్భంలో కూడా చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ నీడ్ టు. నీడ్ టు కూడా ఇందాక హ్యావ్ టు, హ్యాస్ టు లాగే నీడ్ టు కూడా ఇందాక హ్యావ్ టు, హ్యాస్ టు లాగే ఎలా చెప్పాలి అనంటే నీడ్ టు ఒకటే కాదు. ఇందాక హ్యావ్ టు ఇక్కడ నీడ్ టు కూడా సేమ్ అన్నట్టు స్ట్రక్చర్ సేమ్. నీడ్ టు అండ్ నీడ్స్ టు వస్తుంది ఇక్కడ. లేదా డేర్ టు లేదా డేర్స్ టు సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. రైట్. ఎక్కడున్నాం మనము? మన క్లాస్ ఏంటి? నీడ్ టు. ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు నీడ్ టు యూజ్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను. ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు మనం నీడ్ టు యూజ్ చేస్తాము. రైట్. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే అసలు నీడ్ టు అంటే ఏంటో చెప్పలేదు కదా మీకు. ఒక పని చేయాల్సిన అవసరం అవసరం ఉంది అని చెప్పే సందర్భంలో ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. వి1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్‌ని యూజ్ చేసి చెప్తున్నాం. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎందుకు వి1 ఫార్మ్ అంటే 2 ఇన్ఫినిటివ్స్ తర్వాత ఇంగ్లీష్‌లో ఎక్కడైనా సరే 2 తర్వాత వర్బ్ యూజ్ చేయాల్సొస్తే ఫస్ట్ ఫార్మే యూజ్ చేయాలి అని చెప్పి ఇందాక మీకు ఎక్కడ చెప్పాను మీకు? ఇందాక చెప్పినప్పుడు ఎక్కడ చెప్పాను? ఎక్కడ చెప్పాను? రైట్. ఇక్కడ చెప్పాను. 2 తర్వాత ఇంగ్లీష్‌లో ఎక్కడైనా సరే 2 ఇన్ఫినిటివ్స్ వచ్చినప్పుడు వర్బ్ ఎప్పుడైనా ఫస్ట్ ఫార్మ్‌లో యూజ్ చేయాలని
చెప్పాను ఇందాక. రైట్? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు క్వెషన్ చేయాలి అని అంటే ఐవి యూదే ఉన్నప్పుడు డూ అనే సప్లిమెంటరీ వర్బ్‌ని తీసుకోవాలని చెప్పాను కదా! డూ ఐ హావ్ టు సారీ ఇంతకుముందు డూ ఐ హావ్ టు ఇప్పుడు నీడ్ టు కాబట్టి డూ ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. డూ ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? లేదు అని చెప్పాలనుకోండి ఇది డూ కాబట్టి డూకి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ డోంట్ హావ్ టు ఇక్కడ నీడ్ కదా మనం నేర్చుకుంటుంది. ఐ డోంట్ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. హ్యావ్ టు స్ట్రక్చరు, నీడ్ టు స్ట్రక్చరు, డేర్ టు స్ట్రక్చర్ అవన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇలా వస్తుంది అన్నట్టు కామన్గా. ఐ డోంట్ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కదా. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే డోంట్ ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఈ రకంగా చెప్తాము. రైట్? జస్ట్ లైక్ హ్యావ్ టు హ్యాస్ టు లాగానే హ్యాస్ టు లాగా నీడ్స్ టు అన్నట్టు. రైట్? ఈ షీట్ వచ్చినప్పుడు మనం నీడ్స్ టు వాడతాం. ఈ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాం కదా ఇందాక, అలా నీడ్స్ టు వాడతాం అన్నట్టు. ఆల్రెడీ నేను చెప్పాను, ఒకసారి గో బ్యాక్ అండ్ సీ, ఒకసారి చూడండి. షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ షీట్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? డజ్ యూజ్ చేయాలి కదా, సప్లిమెంటరీ వర్డ్ క్వశ్చనింగ్ కోసము. డజే కదా యూజ్ చేయాల్సింది. చూడండి ఒకసారి ఏం యూజ్ చేసాం ఇందాక. డజే కదా ఈ షీట్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సింది. ఇది నీడ్ టు కోసం, డేర్ టు కోసం, నీడ్ టు కోసం, నీడ్స్ టు కోసం, నీడ్ టు డేర్ టు కోసం, నీడ్స్ టు డేర్స్ టు కోసం. సో ఇక్కడ ఈ షీట్ వచ్చినప్పుడు డజ్ అనే సప్లిమెంటరీ వర్డ్ క్వశ్చనింగ్ కోసము, నెగిటివ్ సెంటెన్స్ కోసము, నెగిటివ్ క్వశ్చనింగ్ కోసం కూడా యూజ్ చేస్తున్నారని చెప్పాను నేను. రైట్? ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వదు అంతే. షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు నీడ్స్ టు వచ్చింది కాబట్టి డస్ అనే సప్లిమెంటరీ వర్డ్ తీసుకున్నాము. డస్ షీ నీడ్స్ టు, తప్పు. ఏం రాయాలి ఇక్కడ? ఆల్రెడీ డస్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఏం రాయాలి అని అంటే డస్ షీ నీడ్ టు అనే రాయాలి. నీడ్స్ టు నీడ్ టు అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ డస్ ఉంది కదా ఇక్కడ. డస్ తర్వాత మీరు ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు? వర్బ్ V1 ఫామ్లో ఉండాలి. ఇది కూడా వర్బే కదా, హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ. డస్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. షీ డజంట్ నీడ్ టు. మళ్ళీ ఇక్కడ చూడండి మిస్టేక్ అయింది. షీ డజంట్ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నీడ్స్ టు అంటే తప్పు అవుతుంది మళ్ళీ. షీ డజంట్ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. మధ్యలోకి తీసుకురావాలి దీనికి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ తప్పు ఉంది, కరెక్ట్ చేస్తాను. డజంట్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. తెలుగు మీనింగ్ చెప్తాను. షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డస్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్? నీడ్స్ టు కాదు, మళ్ళీ ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి. డస్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? షీ డజంట్ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డజంట్ షీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అయిపోయింది. సేమ్ డేర్ టు కూడా ఒక పనిని నేను ధైర్యంగా చేస్తాను అని చెప్పినప్పుడు ఐవి యూదే ఉంటే డేర్ టు యూజ్ చేస్తాం, హీ షీ ఇట్ ఉంటే డేర్స్ టు యూజ్ చేస్తాము. సో నేను ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను, లేదా నేను ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడతాను. మాట్లాడటాన్ని మనం స్పీక్ అంటాం, టాక్ అంటాం. ఐ డేర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఇందాక చెప్పినట్టు ఐవి యూదే ఉంటే సప్లిమెంటరీ వర్డ్ హెల్పింగ్ వర్బ్ డూ యూజ్ చేసి క్వశ్చన్ చేస్తాం మనం. డూ ఐ డేర్ టు, డూ ఐ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్? నేను ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటానా? నేర్చుకోను అని చెప్పాలనుకోండి. ఐ డోంట్ డేర్ టు, డూకి నాట్ యాడ్ చేసి చెప్పాలి. ఐ డోంట్ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకోను. డోంట్ ఐ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్? ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకుని రండి. డోంట్ ఐ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్? నేను ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకోనా? మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని నేర్చుకోనా అని చెప్పి ఈ రకంగా చెప్తున్నాం అన్నట్టు. రైట్? ఇక్కడ షీ డేర్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ చేయాలంటే సప్లిమెంటరీ వర్డ్ ఏమొస్తుంది? హీ షీట్ వచ్చినప్పుడు
డస్ వస్తుంది. ఒకసారి గో బ్యాక్ అండ్ చెక్ వన్స్. రైట్? షీ డేర్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. క్వెషన్ చేయాలనుకున్నప్పుడు డస్ షీ డేర్ టు, మళ్ళీ డేర్స్ టు రాదు. ఎందుకంటే డస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్బ్ అది హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ కూడా V1 ఫామ్‌లో రావాలి. డస్ షీ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్. డస్ షీ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే నేను కనిపించకపోయినా పర్వాలేదు. మీకు బోర్డ్ కనిపిస్తే సరిపోతుంది కదా! ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. నేర్చుకోవట్లేదు కాదు ఇక్కడ. నేర్చుకోవట్లేదు కాదు. మీరిక్కడ తీసేయండి దీన్ని. ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? నేర్చుకుంటుందా అనేది ఇక్కడ వస్తుందన్నట్టు. నేర్చుకుంటుందా? క్వెషన్ కదా! ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? ఆమె ఇంగ్లీష్ షీ డజంట్ డేర్ టు. ఇక్కడ తప్పైంది చూడండి మళ్ళా. తప్పు రాసి మంచి పని చేశాం ఇక్కడ. షీ డజంట్ డేర్ టు. ఎందుకు డేర్ టు? డేర్స్ టు ఎందుకు కాదు? డజ్ ఉంది కదా! దాని తర్వాత ఏం రావాలి? V1 ఫామ్ రావాలి కదా! అందుకని. రైట్? అర్థమైంది కదా! షీ డజంట్ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ అంటే డజంట్ షీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని అనేది ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. దీన్ని క్వెషన్ చేయాలంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకురండి. డజంట్ షీ డేర్ టు. మళ్ళీ ఇక్కడ మిస్టేక్ అయింది చూడండి. డజంట్ షీ డేర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ధైర్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? డు కాదు, ద క్వెషన్ ఇక్కడ. రైట్? రాస్తున్నప్పుడు మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఇంగ్లీష్లో వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు అంటే ఒక పనిని చేయాలనుకుంటున్నాను. మన విష్ని చెప్తున్నామనండు. ఆ పనిని నేను చేయాలనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎలా చెప్తాము? ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. టు తర్వాత వర్బ్ V1 ఫామ్‌లో వస్తుంది. టు ఇన్ఫినిటివ్ కాబట్టి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. రైట్? క్వెషన్ చేయాలంటే కూడా సేమ్ ఐవి యూదే ఉన్నప్పుడు వాంట్ టు వస్తుంది. ఈ షీట్ ఉన్నప్పుడు వాంట్స్ టు వస్తుంది కాబట్టి ఐవి యూదే ఉన్నప్పుడు వాంట్ సప్లిమెంటరీగా డూ అనే వర్డ్ని యూజ్ చేసి క్వెషన్ చేస్తాము. ఈ షీట్ ఉన్నప్పుడు సప్లిమెంటరీ వర్డ్గా డస్ యూజ్ చేసి క్వెషన్ చేస్తాము. ఒక 10 నిమిషాల్లో మీరు క్లాస్ అయిపోతుంది, నేర్చుకుంటారు. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దీన్ని క్వెషన్ చేయాలంటే డూ ఐ వాంట్ టు. ఇక్కడ తప్పుంది, కరెక్షన్ చేసి డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానా అని అర్థం. క్వెషన్ చేయాలంటే మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే నాట్ యాడ్ చేయండి. నాట్ యాడ్ చేయాలి. డస్కైనా నాట్ యాడ్ చేయాలి, డూకైనా నాట్ యాడ్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు. దీని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని క్వెషన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే డోంట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదా ఈ రకంగా వస్తుంది. రైట్? వాంట్స్ టు అంటే అతడు లేదా ఆమె లేదా అది ఇది చేయాలనుకుంటుంది. వాంట్స్ టు. దీన్ని క్వెషన్ చేయాలనుకుంటే ఏంటి? డస్ యూజ్ చేసుకోవాలి. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలన్నా కూడా ఈ డస్కే నాట్ యాడ్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. దీన్ని క్వెషన్ చేయాలంటే డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ మిస్టేక్ ఉంది, కరెక్షన్ చేసుకోండి. రైట్? డస్ షీ వాంట్ టు. ఎందుకు సార్ మరి వాంట్స్ టు లేదు అని అంటే ఆల్రెడీ డస్ వచ్చింది కదా. డస్ తర్వాత ఏం రావాలి? V1 ఫామ్ కదా రావాల్సింది, హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ కూడా V1 ఫామ్ కదా. డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. దీన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే డస్ ప్లస్ నాట్ డజంట్. షీ డజంట్ వాంట్ టు అని చెప్పాలి. ఇక్కడ మళ్ళీ వాంట్ టు అని చెప్పాలి. షీ డజంట్ వాంట్ టు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు. డజంట్ దీన్ని క్వెషన్ చేయాలనుకున్నప్పుడు ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలోకి పట్టుకురండి. ఏమవుతుంది ఇప్పుడు? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే డజంట్ షీ వాంట్ టు రావాలి. ఇక్కడ తప్పు. ఇది తప్పు. ఇది డజంట్ షీ వాంట్ టు రావాలి. ఇక్కడ ఈ షీ మధ్యలోకి వచ్చింది కదా ఇక్కడికి. డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ అనుకోవట్లేదు అనేది నెగిటివ్ సెంటెన్స్. అనుకోవట్లేదు అనేది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రైట్? సేమ్ విష్ టు కూడా
ఏం తేడా లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. క్వశ్చన్ చేయాలనుకుంటే డూతో చెప్పండి. డూ ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు. మళ్ళీ సప్లిమెంటరీ వర్డ్ హెల్పింగ్ వర్బ్ డూని యూజ్ చేసి చెప్పండి. నెగెటివ్ సెంటెన్స్ చెప్పాలన్నా డూ ప్లస్ నాట్ డోంట్ యూజ్ చేసి చెప్పండి. ఐ డూ ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానా? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు లెర్న్, ఐ డోంట్ విష్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అయినా, ఐ డోంట్ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అయినా ఒకటే మీనింగ్, తేడా లేదు. రైట్? దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్ట్ ప్రోనౌన్ మధ్యలోకి తీసుకొస్తే డోంట్ ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదా? నేర్చుకోవాలనుకోవట్లేదు ఇది నెగెటివ్ వర్డ్. ఈ నెగెటివ్ వర్డ్కి మళ్ళీ నెగెటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డోంట్ ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్. దీన్నే హీ షీట్తో కలిపి చెప్దాం ఒకసారి. ఈ షీట్తో చెప్పినప్పుడు విషెస్ టు వస్తుంది అన్నట్టు. ఈ షీట్తో చెప్పినప్పుడు విషెస్ టు వస్తుంది అన్నట్టు. విషెస్ టు ఎలా? ఇక్కడ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు డస్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలన్నప్పుడు ఈ డస్కి నాట్ వస్తుంది. తెలుసు కదా? ఈ షీట్కి డస్ యూజ్ చేస్తామని మరొకసారి ప్రీవియస్గా వెళ్ళి చెక్ చేసుకోండి. షీ విషెస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నా సేమ్ మీనింగ్, తేడా లేదు. ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ చూడండి. రైట్. ఇప్పుడు డస్ యూజ్ చేసి డస్ షీ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అని ఈ రకంగా చెప్పాలి. అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే డస్కి నాట్ యాడ్ చేసి షీ డజంట్ విష్ టు లెర్న్ అని చెప్పాలి. ఇక్కడ షీ డజంట్ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. దీన్ని క్వశ్చన్ చేయాలన్నా కూడా ఇలాగే క్వశ్చన్ చేయండి. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. దీన్ని ఇలా క్వశ్చన్ చేయండి. డజంట్ షీ విష్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదా? రైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాంట్ టు ఈజ్ ఈక్వల్ టు విష్ టు అండ్ వాంట్స్ టు ఈజ్ ఈక్వల్ టు విషెస్ టు. అండ్ అన్నిటికీ ఈక్వల్ ఇప్పుడు రాబోయే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇంకొకటి వుడ్ లైక్ టు, ఇప్పుడు రాబోయే ఉంటుంది వుడ్ లైక్ టు. సేమ్ మీనింగ్ వస్తుంది అది కూడా. ఓకే. యూజువల్గా ఇప్పుడు ఈ ఆట్ టు అనే హెల్పింగ్ వర్బ్ని మనము యూజువల్గానైతే మన కాన్వర్జేషన్లో అంటే సంభాషణలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు యూజ్ చేయము. బుక్స్లో వస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగం లాంటి డాక్యుమెంట్స్ చదివినప్పుడు, లీగల్ డాక్యుమెంట్స్ చదివినప్పుడు వస్తుంటుంది. ఒక ఓత్ ప్రామిస్ తీసుకున్నప్పుడు ఉంటుంది కాబట్టి అది మనం మా సార్ చెప్పలేదు మాకు అర్థం కాలేదు అనుకోవద్దని విషయం చెప్తున్నాను. నైతిక బాధ్యతతో అంటే జెండా వందనానికి జెండా కనిపిస్తే సెల్యూట్ చేయడం అనేది నైతిక బాధ్యత. సినిమా థియేటర్లో జనగణమన వస్తే నిల్చోవడం అనేది నైతిక బాధ్యత. సో నైతిక బాధ్యతతో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, బాధ్యతగా నేర్చుకుంటానని చెప్పడానికి టు అనే ఇన్ఫినిటివ్ తర్వాత వర్బ్ V1 ఫామ్లో వస్తుంది కదా. రైట్. ఐ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. దీన్ని క్వశ్చన్ చేయాలన్నా కానీ ఐవియుదే ఉంటే డూ యూజ్ చేయాలి. ఈ షీట్ ఉంటే డస్ అనే సప్లిమెంటరీ వర్బ్ని యూజ్ చేయాలి. బట్ ఐవియుదే హీ షీట్ అన్నింటికీ కూడా ఆట్ టు అనేది కామన్. ఒకసారి బుక్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. రైట్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేర్చుకుంటానా అని క్వశ్చన్ చేయాలి. నేర్చుకుంటానా, నేర్చుకోనా అని క్వశ్చన్ చేసినప్పుడు ఏంటి? ఐ కాబట్టి డూ, ఐవియుదేకి డూ, హీ షీట్కి డస్. తెలుసు కదా. డూ ఐ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్? నేను బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోనా, నేర్చుకుంటానా. యాక్చువల్గా ఇక్కడ నేర్చుకుంటానా, నేర్చుకుంటానా. మీరు కరెక్ట్ చేయండి. నేను కరెక్షన్ చేసినా లేకున్నా కూడా మీరు దీన్ని కరెక్షన్ చేసుకోండి ఒకసారి. రైట్. నేర్చుకుంటానా క్వశ్చన్ అన్నట్టు. నేర్చుకోను అని చెప్పాలి. ఏంటి? డూకి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదే హీ షీట్ అయితే డస్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ డోంట్ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోను. నేర్చుకోనా అని చెప్పాలనుకోండి, ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలోకి తీసుకొస్తే డోంట్ ఐ ఆట్ టు లెర్న్ ఇంగ్లీష్? నేను బాధ్యతగా ఇంగ్లీష్ నేర్చుకోనా అవుతుంది అన్నట్టు. ఏంటి ఇంత పెద్దగా ఉంది? రైట్. ఏబుల్ టు, ఒక పని చేయగలిగే సామర్థ్యాన్ని మనం ఏబుల్ టుతో చెప్తాం. ఐ కెన్ డూని ఐఎమ్ ఏబుల్ టు అని కూడా చెప్పొచ్చు. రైట్. ఇక్కడ సెంటెన్సే మొత్తం తప్పు ఉంది. నేను రాస్తాను మీకోసం. ఓకే. ఇక్కడ సెంటెన్సే మొత్తం తప్పు ఉంది. మా పిల్లలు తప్పు రాశారు.
ఐ యామ్ ఏబుల్ టు బీ ఫామ్ యూజ్ చేసి చెప్పాలి, మన బుక్లో ఉంటుంది. ఐ యామ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. ఈ యామ్ని ముందు తీసుకొచ్చి పెడితే యామ్ ఐ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ సప్లిమెంటరీ అన్నట్టు ఇది సిచ్యువేషన్ని తెలియజేస్తుంది యామ్ అనేది. ఇప్పుడు యామ్ అనేది ప్రస్తుతం, నా ప్రస్తుత సామర్థ్యం ఏంటి, ఇది ఎబిలిటీ ఆఫ్ ఏ పర్సన్ గురించి చెప్తుంది. దీనికి నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఐ యామ్ నాట్ ఏబుల్ టు లర్న్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు లర్న్ అంటే నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు, నేను నేర్చుకోలేకపోతున్నాను నెగిటివ్ సెంటెన్స్. దీన్నే మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే, నెగిటివ్ ఇంట్రాగేట్ చేయాలంటే యామ్ ఐ నాట్ ఏబుల్ టు లర్న్. దీని గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే వశిష్ట 360 బుక్ని ఓపెన్ చేసి చూడండి ఒకసారి. రైట్, నెక్స్ట్ విల్లింగ్ టు, ఒక పని చేయడానికి ఇష్టత తెలియచేయడాన్ని, ఒక పనిని తెలియజేయడానికి ఇష్టంగా ఉన్నాను అని చెప్పడానికి మనం ఇలా యూజ్ చేస్తాం. ఇది సరేనా? ఓకే, ఐ యామ్ విల్లింగ్ టు లెర్న్. ఎప్పుడు యామ్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు అన్నట్టు, ఐ యామ్ విల్లింగ్ టు లెర్న్, ఇప్పుడు నేను ఇష్టంగా ఉన్నాను. దాన్నే సేమ్ మన క్వశ్చన్ ఎలా చేస్తామో అదే ప్యాటర్న్లో చేస్తే యామ్ ఐ విల్లింగ్ టు లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నానా. ఐ యామ్ నాట్ విల్లింగ్ టు లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టంగా లేను. మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేస్తే ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కదా, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలోకి తీసుకొస్తే యామ్ ఐ నాట్ విల్లింగ్ టు లెర్న్, యామ్ ఐ నాట్ విల్లింగ్ టు లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టంగా లేనా. ఇలా కొన్ని వందల వేల సెంటెన్సెస్ని, వాక్యాలని తీసుకురావచ్చు. గోయింగ్ టు అంటే తెలుసు, ఒక పని చేయబోతున్నాను లేదా ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే సందర్భంలో చెప్తుంటాం అన్నట్టు. నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను లేదా నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ టు లెర్న్. ఐ యామ్ వచ్చింది కాబట్టి అట్లా. ఐ వాజ్ అంటే గతంలో అన్నట్టు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మా సార్ ఏంటి అలా చెప్పాడు, ఆయనకు బుర్ర లేదా అనుకోవద్దు. ఐ యామ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఐ యామ్ అనేది ప్రస్తుతం, దీన్ని యూజ్ చేసి సప్లిమెంటరీ కాబట్టి దీన్ని యూజ్ చేసి క్వశ్చన్ చేస్తాం. యామ్ ఐ గోయింగ్ టు లెర్న్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానా. ఐ యామ్ నాట్ గోయింగ్ టు లెర్న్, ఈ యామ్కే మనం ఏది తీసుకున్నామో యామ్కి మనం నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. ఐ యామ్ నాట్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేను. దాన్ని క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఈ ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్ కదా, ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే ఏమవుతుంది, ఐ నాట్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేనా అనే సందర్భం వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేనా అనే సందర్భం వస్తుంది. ఇది చెప్పాలంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్ టు ఉంటుంది ఇంకొకటి, టు ఇన్ఫినిటివ్. ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రణాళికతో ఉన్నాను అంటే ప్లాన్తో ఉన్నాను. ఈగర్ టు ఉంటుంది, ఆతృతతో ఉన్నాను అని చెప్పడానికి. ఐఎమ్ ఈగర్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆతృతగా ఉన్నాను. ఐఎమ్ ఈగర్ టు సీ యూ అని అట్లా అంటాం కదా, ఆతృతగా ఉన్నాం అనే సందర్భం అది కూడా ఉంటుంది, సేమ్ అదే ప్యాటర్ను. రైట్, యూజ్ టు అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వుడ్, ఆల్రెడీ చెప్పేశాను. యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని అని దాని అర్థం అన్నట్టు. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్, ఒకప్పుడు చేసే వాడిని, గతంలో అలవాటుగా జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు యూజ్ టు వాడతాము. పాస్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పినప్పుడు, ఒకప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని, ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఒకప్పుడు అంటే ఎప్పుడు, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు. కాలేజ్ డేస్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి కాలేజ్ డేస్, ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్. మరి యూజ్ టు అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి మనం ఇక్కడ సప్లిమెంటరీ వర్బ్ క్వశ్చన్ చేయడానికి డిడ్ తీసుకోవాలి, ఇది పాస్ట్ కాబట్టి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది పాస్ట్ అని చెప్పి, అందుకే డిడ్ ఐ యూజ్ టు. మరి ఇక్కడ యూజ్ టు వచ్చింది, ఇక్కడ యూజే వచ్చింది, ఎందుకనంటే డిడ్ ఆల్రెడీ పాస్ట్ ఫామ్ ఉంది కదా, డిడ్ తర్వాత ఏం రావాలి, V1 ఫామ్ కదా, అందుకే ఇక్కడ U1 ఫామ్ని యూజ్ చేసాం. డిడ్ ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాడినా, మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాం. బేసికల్గా ఐతో ఎవరిని క్వశ్చన్ చేయము, యూతో క్వశ్చన్ చేస్తాం, అది తెలిసిన విషయం. ఐ డిడ్ నాట్ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకునే వాడిని కాదు. లేదా డిడ్ ప్లస్ నాట్ డిడింట్, ఐ డిడింట్ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఈ రకం కూడా చెప్పచ్చు.
ఐ డిడెంట్ యూస్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని కాదు. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే డిడెంట్ ఐ యూస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ యూస్ టు లివ్ ఇన్ వైజాగ్. నేను వైజాగ్లో నివసిస్తుండేవాడిని. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాను? హైదరాబాద్లో. బట్ నౌ ఎట్ ప్రజెంట్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఐ యూజ్ టు లివ్ ఇన్ వైజాగ్. అప్పుడు ఉండేవాడిని. ఉండేవాడిని అని క్వశ్చన్ చేయాలనుకోండి, డిడ్ ఐ యూస్ టు లివ్ ఇన్ వైజాగ్? ఐ డిడెంట్ యూస్ టు లివ్ ఇన్ వైజాగ్. డిడెంట్ ఐ యూస్ టు లివ్ ఇన్ వైజాగ్. ఈ రకంగా కూడా చెప్పొచ్చు. రైట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వుడ్ లైక్ టు, ఇంతకుముందే చెప్పాను. వాంట్ టు, విష్ టు, ఎలా అయితే ఒక పనిని చేయాలనుకుంటున్నానని చెప్పి మన విషయం తెలియజేస్తుందో, వుడ్ లైక్ టు కొంచెం రిథమెటిక్గా, కొంచెం మెలోడియస్గా చెప్పేదే వుడ్ లైక్ టు. రెండింటికి తేడా లేదు. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, విషెస్ టు, ఇక్కడ చూడండి ఒకసారి, విష్ టు గురించి చూసినప్పుడు, ఇక్కడ విష్ టు గురించి చూసినప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సేమ్ సందర్భం వచ్చింది, అవునా? సేమ్ సందర్భం వచ్చింది. ఒకసారి ఇది చూడండి, వాంట్ టు వచ్చినప్పుడు, రైట్, వాంట్ టు వచ్చినప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను. సో వుడ్ లైక్ టు అప్పుడు కూడా ఏంటంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అనే సందర్భమే వచ్చింది. ఐ వుడ్ లైక్ టు లెర్న్, టు ఇన్ఫినిటివ్ తర్వాత వర్బ్ V1 ఫామ్లో వస్తుంది. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ సప్లిమెంటరీ వర్బ్స్ ఏం లేవు క్వశ్చన్ చేయడానికి, వుడ్నే తీసుకుంటాం. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకుందాము. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సబ్జెక్ట్ ఇప్పుడు మనం మధ్యలో ప్లేస్ చేస్తే వుడ్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నానా? రైట్. క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ వుడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ వుడెంట్ లైక్ టు ఆర్ ఐ వుడ్ నాట్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇది ఫస్ట్ వర్డ్, ఈ సెకండ్ వర్డ్. అంటే నెగిటివ్ సెంటెన్స్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదు. సో ఈ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ మధ్యన సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొస్తే ఏమవుతుంది అని అంటే వుడెంట్ ఐ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవట్లేదా? సో ఇలా కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి అని చెప్పి చాలా హ్యావ్ టు బి, హ్యాస్ టు బి, నీడ్ టు బి, నీడ్స్ టు బి, డేట్ టు బి, డేట్స్ టు బి అని చెప్పి ప్రీవియస్ లైవ్లో చెప్పాను. వాటి ఉపయోగాలు ఏంటి, అవేంటి అనేది. ఇప్పుడేమో ఇవి చెప్పాను బేసిక్స్. సో మన 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బేసిక్స్ అయిపోయినాయి. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తాము. దానికి మీరు రెడీ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ బుక్లో ఉన్న అంశాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఓపికతో ఇప్పటి వరకు ఎవరైతే ఈ క్లాస్ని విన్నారో మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ లైవ్. లైవ్ ఎండ్ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. పాజ్ చేస్తూ మీరు చూడండి. ఆల్ ద బెస్ట్.